హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'అందానికి సమాధి'. తమిరస జానకి గారు రచించారు. 1976లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. నిరంజని కళ్ళల్లో నీళ్లు చిందాయి. సిగ్గు, అవమానం, బాధ, దుఃఖం మనసుని చిత్రవద చేశాయి. వంచిన తల ఎత్తలేక పెళ్లిపీట్ల మీద ముళ్ల మీద కూర్చున్నట్టు ఇబ్బందిగా కూర్చుండిపోయింది. పందిట్లో గొడవ పెద్దదైంది. అదేం కుదరదు. కర్ణి డబ్బు పూర్తిగా ఒకేసారి ఇప్పుడిస్తేనే గాని పెళ్లి జరగదు. ఎన్నిసార్లు చెప్పాలి? పెళ్లి కొడుకు తండ్రి గర్జించాడు 10వ సారి. నాకు కొంచెం వ్యవధివ్వండి. కన్నీళ్లతో బ్రతిమలాడుకుంటూనే ఉన్నాడు రాఘవయ్య, నిరంజని తండ్రి. సమయానికి సర్దుబాటు కాలేదు. ప్రస్తుతానికి ఈ మొత్తం ఉంచండి. మిగిలింది త్వరలోనే సర్దుతాను. పువ్వుల్లో పెట్టి మీకు అందిస్తాను. ఇవి చేతులు కావు. దయచేసి నన్ను క్షమించండి. ఆ 3 ముళ్ళు పండవండి. కళ్ళనీళ్లు కరిగించలేకపోయాయి. ఫలితం కనిపించలేదు. పెళ్లి పందిరి ఖాళీ అయింది. నిశ్చేష్ట అయింది నిరంజని. ఇది నిజం కాకపోతే అంత బావుణ్ణు. కానీ ఇది నిజమే, అబద్ధం కాదు. పెళ్లి కొడుకు కూడా తండ్రి వెనకాల వెళ్ళిపోయాక ఇంక పెళ్ళేమిటి? ఆడపెళ్లివారు మాత్రం మిగిలారు పందిట్లో. వాళ్లల్లో పాణిగ్రాహి కూడా ఉన్నాడు. పాణిగ్రాహి నిరంజని అన్నయ్య విశ్వానికి స్నేహితుడు. మంచితనము, డబ్బు వరించిన మనిషి. అతను రాఘవయ్య గారింటికి రావడం ఇదే ప్రథమం. ఎప్పుడూ మా ఊరు రాలేదు. మా చెల్లెలి పెళ్లివంకనైనా రమ్మని మరీ విశ్వం ఉత్తరాలు రాయిగా బయలుదేరొచ్చాడు. అతంది మద్రాసు. పీట్ల మీద పెళ్లి అయిపోయింది. ఇంకా నా కూతురికి జన్మలో పెళ్ళవదు. రాఘవయ్య గుండె ముక్కలవబోతుంటే ముందుకొచ్చాడు పాణిగ్రాహి. మీకు అభ్యంతరం లేకపోతే, మీ అందరికీ సమ్మతమైతే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. రాఘవయ్య మొహంలోకి వెలుగొచ్చింది. విశ్వం కళ్లల్లో మెరుపు మెరిసింది. నమ్మలేనట్టు చూస్తూ ముందుకొచ్చి తడబడే గొంతుతో అన్నాడు రాఘవయ్య. నిజంగానంటున్నావు బాబు? నిజంగానంటున్నావా? మనస్ఫూర్తిగానే అంటున్నానండి. ఆ దేవుడే నీ రూపంలో వచ్చాడు బాబు. నువ్వు మా పాలిటి దేవుడివి. నీ రుణం జన్మజన్మలకి తీర్చుకోలేంది. అంత మాట అనకండి. నేను మీలాంటి మనిషినే. కాదు బాబు, నీది గొప్ప మనసు. పీట్ల మీద పెళ్ళాగిపోతే మరి పెళ్లి కావడం, సంబంధాలు రావడం అన్నదే గగనం. మా బోటి వాళ్ల ఇళ్లల్లో ఆస్తి, అంతస్తు, పొలుకుబడి ఇవేవీ లేని మధ్యతరగతి సంసారి నేను. పై 2 కూతుళ్ల పెళ్లిళ్ళకి అప్పులు చేసి తలనిండా అప్పుల్లో మునుగున్నాను. ఈ పెళ్లి ఆగిపోవడం నాకు గొడ్డలు పెట్టు కాదంటావు బాబు. అందుకే నువ్వు దేవుడు అంటున్నాను. కృతజ్ఞతతో స్నేహితుడి చేతులు పట్టుకున్నాడు విశ్వం. విశ్వం కళ్లల్లోకి ఒక్క క్షణం చూసి అన్నాడు పాణిగ్రాహి. మీ చెల్లెలిష్టం కూడా తెలుసుకోవాలి కదా. ఒకవైపు నుంచే చూస్తే ఎలా? ముందే ఆమెను అడగండి. నన్ను చేసుకోవడం ఇష్టమో కాదో. తెల్లబోయినట్టు చూశాడు రాఘవయ్య. అయ్యో, ఎంత మాట బాబు. నీలాంటి వాడు మంచి మనసుతో నీ అంతటి నువ్వుగా చేసుకుంటానని మనస్ఫూర్తిగా అంటే అంతకంటే పరమభాగ్యం మరొకటి ఉండదని భావిస్తుంది అమ్మాయి. నీ అంతస్తుకి సరితూగం కాబట్టి మా అమ్మాయిని చేసుకునేందుకు నువ్వే బాగా ఆలోచించుకోవాలి గాని నీలాంటి వాడిని భర్తగా పొందడానికి అమ్మాయికి అభ్యంతరం ఏముంటుంది బాబు? తన అదృష్టంగా పొంగిపోతుంది. వాళ్ల మాటలన్నీ వినబడుతూనే ఉన్నాయి నిరంజనికి. వంచుకున్న తలెత్తి ఒక్కసారి పాణిగ్రాహి వైపు చూసి మళ్లీ తలదించుకుంది. పొద్దున్న అతను రావడం, అన్నయ్య ఎంతో సంబరపడిపోతూ నా ఫ్రెండొచ్చాడు అంటూ అందరికీ అతన్ని పరిచయం చేయడం, తన దగ్గర కూడా తీసుకురావడం. ఎలా ఉన్నాడో బాబాయ్. ఒక అందం లేదు, ఒక ఆకర్షణ లేదు మొహంలో. డబ్బుంటే ఉండుగాక ఏ ఆడపిల్ల ముందుకొస్తుంది ఇలాంటి వాణ్ణి చేసుకునేందుకు? ఆ ముక్కు అన్ని వంకర్లు తిరిగిందేమిటి? ఆ కళ్ళు అచ్చు పిల్లి కళ్లే. ఆ చెవులు మాత్రం ఏవో 2 దొప్పలు తెచ్చి అతికించినట్లేవు. ఆ జుట్టేంటలా ఉంది, విగ్గుపెట్టుకున్నట్టు అనుకుంటూ అతని గురించి రకరకాలుగా మనసులో తను తలపోయడం అన్నీ గుర్తుకొచ్చాయి నిరంజన్కి. కాలేజీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తనకి ఈ కార్టూన్తోనా పెళ్ళి? అతనికి ఎంత డబ్బుంటే మాత్రం, అతనెంత గొప్పవాడైతే మాత్రం నరుడికి ముందు చేర్చినట్టున్న ఇతన్ని పెళ్లాడేందుకు తన మనసు అంగీకరిస్తుందా? వీల్లేదు, నాకిష్టం లేదు. పెళ్లి కాకపోయినా పర్వాలేదు. జీవితాంతం కన్యగానే ఉండిపోయినా బాధ లేదు. కానీ ఇతన్ని మాత్రం చేసుకోను. గట్టిగా అరవాలనిపించింది. కాని ఒక్క మాట పైకి అనలేకపోయింది. అయినా తన మీద జల్లితోనూ తనకింక జన్మలో పెళ్లి కాదేమోనన్న సానుభూతితోనూ చేసుకుంటానంటున్నాడతను. అవును, అంతే. అందుకు సందేహం లేదు. దయతల్చి తన మెళ్ళో 3 ముళ్ళు వేస్తానండం అసలు భరించలేదు తను. పైగా అంత ధనవంతుడు తన బోటిదాన్ని చేసుకుంటాను అనడానికి అసలైన కారణం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. తనేమో అందగత్తే, అతనేమో అనాకారి. అతను అనాకారైనా భార్య మాత్రం అప్సరస కావాలి కాబోలు. చూస్తూ చూస్తూ ఏ అందమైన అమ్మాయి అతన్ని భర్తగా ఎన్నుకుంటుంది?
అందుకే ఇదే మంచి అవకాశం, వదులుకోకూడదని. అటు మంచివాడన్న పేరు వస్తుంది, ఇటు అందమైన భార్య వస్తుందని ఎత్తువేశాడు. బుర్రలో ఆలోచనలే తప్ప నిరంజని పెదవి దాటి ఏ మాట బయటికి రాలేదు. కూతురికి దగ్గరగా వచ్చి అన్నాడు రాఘవయ్య. విన్నావుగా అమ్మా, మన విశ్వ స్నేహితుడు పాణిగ్రాహి ఇదే ముహూర్తానికి నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. మన అదృష్టం ఏమని చెప్పుకోవాలి? మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఆస్తి, అంతస్తు, హోదా అన్నింట్లోనూ మనకంటే చాలా ఎత్తులో ఉన్నాడు. నాన్న వాళ్ళెవరూ అతనికి లేరు. నిన్ను చేసుకుని మనలో ఒకటిగా కలిసిపోవాలని అతని కోరిక. నిరంజని మనసు బాధతో విలవిల్లాడింది. చేసుకుంటానడానికి నోరు రావట్లేదు. చేసుకోనంటే ఆ తర్వాత తనకు ఏ సంబంధమూ తీసుకురాలేక, తన పెళ్లి చేయలేక మానసికంగా చిత్రహింసకి గురవుతాడు తండ్రి. పెళ్లి కాకపోయినా, జీవితాంతం ఇలాగే ఉండిపోయినా పర్వాలేదని తను అనుకున్నా తండ్రి అలా అనుకోవద్దు. కాని అలాగని చూస్తూ చూస్తూ ఈ హనుమంతుణ్ణి కట్టుకోవాలా? భగవాన్, ఎటువంటి పరిస్థితి తెచ్చిపెట్టావు? అది సిగ్గుపడుతోంది నాన్నగారు. దాని నోటితో అది ఎలా చెప్తుంది? విశ్వం నవ్వాడు. అవును, నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను చేసుకోవడం ఇష్టం లేదని. నిరంజని మనసు మూలిగింది. పాణిగ్రాహి లాంటివాడు దాన్ని చేసుకుంటానన్నమే దాని భాగ్యం. అంతకంటే దాని జీవితానికి విలువైందేముంటుంది? విశ్వం మాటలకి తల ఊపాడు రాఘవయ్య. ఆ క్షణంలో అందరి దృష్టిలో నిరంజని మౌనానికి అర్థం సిగ్గు. నిరంజని మెళ్ళలో తాళికట్టి పాణిగ్రహణం చేశాడు పాణిగ్రాహి. ఆ క్షణం నుంచి అతని మనసులో నిరంజనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడిపోయింది. నిరంజని మాత్రం పరిస్థితితో రాజీ పడలేకపోయింది. తండ్రి, అన్నయ్య, వదిన, అక్కయ్యలు అందరూ శత్రువుల్లా కనిపించారు. కన్నీటిని కడుపులోనే దాచుకుంది. అందమైన పెద్ద భవంతి ముందు కారు ఆగింది. ఇదే మనిల్లు. తను మొదట కారు దిగుతూ అన్నాడు పాణిగ్రాహి. ఫ్రంట్ సీట్లోంచి తను కూడా దిగుతూ ఆ ఇంటివైపు పరీక్షగా చూసింది నిరంజని. లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి గేటు తీశాడు నౌకరు. ఇతను మనింటిని నమ్మిన బంటు. అక్కడే మల్లయ్యని పరిచయం చేశాడు పాణిగ్రాహి. తెల్లబోయినట్టు చూస్తున్న మల్లయ్య వైపు తిరిగి, అమ్మగారిని తీసుకొచ్చాను మల్లయ్య. అలా చూస్తావేమిటి? నేను పెళ్లి చేసుకొచ్చాను. కారులో సామాను లోపల పెట్టు. రా నిరంజని అంటూనే చెయ్యి ముందుకు చాపాడు పాణిగ్రాహి. ఆ చేతిని అందుకోకుండానే ముందుకు నడిచింది నిరంజని. విశాలమైన మెట్లు, వరండా, ముందు హాలు, హాలుకి రెండు వైపులా విశాలమైన పెద్ద పెద్ద గదులు, హాల్లో మేడమెట్లు. మల్లయ్య, అనంతం వచ్చాడా? వచ్చాడు బాబు. కాఫీ టిఫిను తయారు చేయమను. రా నిరంజని, మేడ మీద కూడా చూద్దుగాని. ఈ లోపల కాఫీ రెడీ అవుతుంది. జవాబు కోసం చూడకుండానే మెట్ల దగ్గరికి నడిచాడు పాణిగ్రాహి. అప్రయత్నంగానే అనుసరించిందతన్ని. మేడ మీద 2 గదులు, అటాచ్డ్ బాత్రూం, చుట్టూ బాల్కనీ ఉన్నాయి. ఒక గదిలో టేక్వుడ్ టేబుల్, 4 కుర్చీలు, పుస్తకాల ర్యాక్ ఉన్నాయి. రెండో గది పడగ్గది. ఆ గదిలోనే గోద్రేజ్ బీరువా కూడా ఉంది. ఇల్లెలా ఉంది? ఇంటికేం, ఇల్లు బాగానే ఉంది. భరత్ అడిగిన ప్రశ్నకి లోలోపల నిట్టూర్చింది. రా, ఇలా కూర్చో, అలసిపోయావా? భుజం మీద చేయి వేసి మంచం దగ్గరికి నడిపించాడు. ఆ చేతిని మెల్లగా పక్కకి జార్చి దూరంగా నడిచింది నిరంజని. అదేమీ గమనించని పాణిగ్రాహి ఎంతో ఉత్సాహంగా అన్నాడు. ఇలా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకొచ్చినందుకు నా ఫ్రెండ్స్ ఎంత గొడవ పెడతారో తెలుసా? కనీసం ఇప్పుడైనా టీ పార్టీ అయినా చేయకపోతే ప్రాణాలు తోడేస్తారు. అందుకని ఓ 2 రోజుల్లో బ్రహ్మాండమైన పార్టీ చెయ్యాలి మన ఇంట్లో. పార్టీనా? నిరంజని మొహం పాలిపోయింది. పార్టీలో అంతా కాకి ముక్కుకు దొండపండు అంటూ తామిద్దరి గురించి గుసగుతులు చెప్పుకుంటారు. ఆ అవమానం భరించడం ఎంత కష్టం. కావాలని ఏరుకోరి అటువంటి అవమానానికి గురి కావడం ఎందుకు? తమ ఇద్దరి జోడి ఎంత బ్రహ్మాండమైందో చాటింపు వేసుకోవాలా? భార్య మొహంలో భావాలు చదవలేని పాణిగ్రాహి ఇంకోలా అర్థం చేసుకున్నాడు. పార్టీ అంటే ఇంట్లో ఏవేవో చెయ్యాలని, ఒక్కదాన్ని చేయగలనా అని కంగారు పడుతుందేమో అనుకున్నాడు. నువ్వేం చేయనక్కర్లేదు, హోటల్లో ఆర్డర్ ఇస్తాను. తక్కిన విషయాలు చూసుకునేందుకు అనంతం, మల్లయ్య ఉన్నారు. ప్రేమగా భార్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. చూపులు మరో పక్కకి మరల్చుకుని నిర్లిప్తంగా ఉండిపోయింది నిరంజని, భర్త మొహంలోకి చూడ్డానికి మనస్కరించక. మల్లయ్య భార్య రంగి ఇల్లంతా సర్దుతూ హడావిడి చేస్తున్నారు. దొడ్లోవి రకరకాల పూలు తెచ్చి ఫ్లవర్ వాజుల్లో అందంగా అమరుస్తున్న రంగి దగ్గరికి వచ్చాడు మల్లయ్య. అమ్మగారు చాలా అదృష్టవంతులు కదే రంగి. ఎందుకేటి? దేవుళ్ళాట అయ్యగారిని పెళ్ళాడినందుకు. తడుముకోకుండా మనసులో మాట చెప్పాడు. అబ్బో, పెద్ద చెప్పొచ్చావులే. అయ్యగారే అదృష్టవంతులు అనాలి. బంగారు బొమ్మలాంటి అమ్మగారు ఈ అయ్యగారిని చేసుకున్నందుకు. పై మెట్టు మీద నిలబడ్డ నిరంజనికి వీళ్ల మాటలు వినపడ్డాయి.
ఒక్క క్షణం అక్కడ నిలబడలేక కిందకి దిగి రాబోతున్నదల్లా మళ్ళీ వెనక్కి తిరిగి గదిలోకి వెళ్లి మంచం మీద వాలిపోయింది. కళ్లల్లో ఉబుకుతున్న నీళ్లు తలగడ్ని తడిపాయి. టైము 5 అయింది. టీ పార్టీ 6:30కి. తమింట్లో పార్టీ అవుతుందన్న సంగతే తనకి పట్టనట్టు మంచాన్ని అంటిపెట్టుకునుండిపోయింది. ఇప్పుడే వస్తానని బయటికి వెళ్లిన పాణిగ్రహ్ వచ్చాడు. కింద హాల్లో కుర్చీలు బల్లలు సర్దడం పూర్తి చేసి గోడవారగా ఒక బల్ల మీద గాజు ప్లేట్లు గాజు గ్లాసులు సర్దుతున్న మల్లయ్యతో, త్వరగా కాని మల్లయ్య అంటూ ఓ హెచ్చరిక చేసి హుషారుగా ఈల వేసుకుంటూ ఒక్క పరుగున మేడ మీదకొచ్చాడు. అరే అదేంటి, లేచి తయారవకుండా ఇంకా అలాగే పడుకున్నావా? అరెరే, 6:30 కల్లా అందరూ వచ్చేస్తారు. నా బుజ్జి కదూ, లేవాలి. మంచం మీద కూర్చుంటూ మీద చెయ్యి వేశాడు. మీద చెయ్యి పడగానే చటుక్కున లేచి కూర్చుంది నిరంజని. భార్య మొహం చూసి తెల్లబోయాడు పాణిగ్రాహి. ఎందుకంత దిగాలుగా ఉంది? ఒకవేళ వాళ్ళ అన్నయ్య గాని అక్కయ్యలు గాని ఎవరూ తనతో వచ్చి ఒక్కరోజైనా ఇక్కడ గడిపి వెళ్లేదని బాధపడుతుందేమో. అవును, అదే అయ్యుంటుంది కారణం. మనం రమ్మన్నా మీ వాళ్ళెవరూ మనతో ప్రయాణం అవ్వలేదని కదూ అంత దిగులుగా ఉన్నావు. ఏం చేస్తాం చెప్పు, వాళ్ళందరికీ కూడా ఏవేవో ఆటంకాలొచ్చాయి. లేకపోతే కనీసం ఒకరైనా వచ్చి 4 రోజులు గడిపి వెళ్లేవారు. భర్త మాటలకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు నిరంజనకి. అన్నయ్య నాన్నల కోసం బెంగపెట్టుకుందా తను? ఇంకా నయమే, నాన్నని వదిలిపెట్టలేని కూచి పాపయ్య తను. మనసుకి నచ్చని ఈ మనిషితో జీవితాంతం గడపడం ఎలాగాని తను కుమిలిపోతుంటే, ఇప్పుడు అర్జెంటుగా బజార్కెళ్ళి నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. తను తెచ్చిన వస్తువులు చూసైనా భారీ మొహంలో వెలుగు కనిపిస్తోందన్న ఆశతో చేతిలో ప్యాకెట్లు విప్పాడు. తల వంచుకుని మౌనంగా ఉండిపోయింది నిరంజని. మొదట ఎర్రటి మెరుస్తున్న పెట్టి తీసి అందులోంచి జిగేల్మని మెరుస్తూ ముద్దులొలుకుతున్న ముత్యాల నెక్లెస్ బయటికి తీశాడు. ఎలా ఉంది నెక్లెస్? నిన్ను సస్పెన్స్లో పెట్టాలని ఎక్కడికి వెళుతున్నానో చెప్పకుండా వెళ్ళి తీసుకొచ్చాను. నీ మెళ్ళో పెట్టుకుంటే ఈ నెక్లెస్కి అందం వస్తుంది. తన చేతులతో తనే స్వయంగా భార్య మెళ్ళలో అలంకరించాడు. తర్వాత రెండో ప్యాకెట్టు అట్టపెట్టి మూత తీశాడు. 900 ఖరీదు చేసే పట్టుచీర మెరుస్తోంది అందులో. ఆ రంగు ఆ డిజైను నిరంజని కళ్ళని నిజంగానే ఆకర్షించాయి. కాని మనసు మాత్రం అసలైన బాధని మరిచి ఆ నెక్లెస్ని ఆ పట్టుచీరని చూసుకుని మురిసిపోలేకపోయింది. తను తెచ్చిన వస్తువులు చూశాక కూడా భార్య మొహంలో చిరునవ్వు తొంగి చూడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది పాణిగ్రాహికి. భార్యని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలియక తికమక పడ్డాడు. అలా ఉన్నావేం? పెద్ద కారణం ఏదైనా ఉందేమోననిపించింది. కంగారు పడింది నిరంజని. ఆ కంగారుని కప్పిపుచ్చుకుంటూ గబుక్కున మంచం దిగింది. ఎలా ఉన్నాను? అబ్బా పోన్లే, ఇప్పటికైనా నీ నోట్లోంచి మాటొచ్చింది, అంతే చాలు. కమాన్ క్విక్, గెట్ రెడీ. తను లేచాడు. గబగబా మేడ దిగిపోయింది నిరంజని. అరే, నెక్లెస్ గురించి పట్టుచీర గురించి ఒక్క మాటేననకుండా అలా వెళ్ళిపోయిందేమిటి? అంత మంచి నెక్లెస్ తెచ్చిపెడితే లోపల నవ్వుకుంటూ మరో నిమిషంలో ఆ సంగతే మరిచిపోయాడు పాణిగ్రాహి. 6:30 దాటి 10 నిమిషాలైంది. అతిథులందరూ చాలా మట్టుకొచ్చేశారు. అందరినీ పేరు పేరున భార్యకి పరిచయం చేస్తున్నాడు పాణిగ్రాహి. యాంత్రికంగా ప్రతి ఒక్కరికి ప్రతి నమస్కారాలు చేస్తున్న నిరంజని దృష్టి అప్పుడే లోపలికొస్తున్న అందమైన యువకుడి మీద నిలిచిపోయింది. ఫుల్ సూట్లో అందం ఆకర్షణలతో మెరిసిపోతున్న ఆ యువకుణ్ణి రెప్పవాల్చకుండా చూసింది. పురాణాల్లోని మన్మధుడు ఇంత అందంగా ఉండేవాడా? ప్రశ్నించుకుంది తనను తానే. ఎక్స్క్యూజ్ మీ మై డియర్ ఫ్రెండ్, ఆలస్యం చేశాను కదూ. లోపలికొస్తూనే పాణిగ్రాహికి క్షమాపణ చెప్పుకున్నాడతను. నోనో, మరేం పర్వాలేదు. అతని చేతిని తన చేతిలోకి తీసుకుని భార్యవైపు చూశాడు పాణిగ్రాహి. అతని వంకే రెప్పవేయడం మరిచిపోయి మరీ చూస్తున్న నిరంజని కళ్ళు కిందకు వాల్చింది. వీడు నా డీరెస్ట్ ఫ్రెండు నిరంజని, పేరు మనోహర్. మనసుల్ని హరిస్తాడని కాబోలు అర్థం. కాని పాపం ఇంతవరకు ఎవరి మనసు హరించలేదు, పక్కా బ్రహ్మచారి. చాల్లో వేయని కబుర్లు. అందంగా నవ్వాడు మనోహర్. ఆ నవ్వు నిరంజని కళ్ల ముందు వెన్నెలు కురిపించింది. గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. మనసు లయతప్పినట్టయింది. మరి కాసేపట్లో అందరూ తెండంలో పడ్డారు. రికార్డు ప్లేయర్ ఆన్ చేశాడు పాణిగ్రాహి. మనోహర్ రూపం కళ్లల్లోనూ, మనోహర్ నవ్వు గుండెల్లోనూ కదులుతూ నిరంజని మనసు స్థిరం తప్పింది. కొంచెం దూరంలో మిస్ దువా మిసెస్ నిరుపంతో ఏదో మెల్లగా అండం, వాళ్ళిద్దరూ నవ్వుకోవడం కనిపించే మనసు బాధగా మూలిగింది. ఎందుకలా నవ్వుకుంటున్నారు వాళ్ళు? ఇంకెందుకు నవ్వుతారు? తమని చూసే, తమ జంటను చూసి అయి ఉంటుంది. కాకి ముక్కుకు దొండపండ్లా ఉంది వీళ్ళిద్దరి జంట అనుకుని నవ్వుకుంటున్నారు. భగవాన్, ఈ నేల చీలి నన్ను తనలోకి లాక్కుంటే ఎంత బావుణ్ణు. పంటి బిగువున కన్నీరాపుకుంది. మీరసలేమీ తినట్లేదు, ప్లేట్ ఊరికే చేతిలో పట్టుకున్నారు. ఉలిక్కిపడి పక్కకు చూసింది.
మనోహర్. తడబాటు కప్పిపుచ్చుకుంటూ మౌనాన్ని ఆశ్రయించింది. ఏదో తిన్నాననిపించి ప్లేట్ పెట్టేసింది. మంచినీళ్ల గ్లాసు అందుకోబోయింది. చిరునవ్వుతో గ్లాస్ అందించాడు మనోహర్. అతని చేతివేళ్లు తగిలి హృదయస్పందన పెరిగింది. మనసును ఉల్లాసపరుస్తూ రికార్డు ప్లేయర్లోంచొస్తున్న ఇంగ్లీష్ మ్యూజిక్ నిరంజని గుండెల్ని కోస్తోంది. కళ్ళు కిందకి వాల్చిన మనోహర్ రూపం తప్ప మరేమీ కనిపించట్లేదు. అందానికి తగ్గట్టు ఎంత మంచి పేరు మనోహర్. ఆలోచనల్లో పడి పరిసరాల్ని మరిచింది. నిరంజని, అంత కొత్త అయితే ఎలా? అందరూ సరిగ్గా తింటున్నారో లేదో మొహమాట పడుతున్నారో చూస్తున్నావా? నవ్వుతూ తన దగ్గరకొచ్చిన భర్తని తప్పించుకునేందుకు నిలబడ్డ చోటునుంచి కదిలింది. అసలే తమ జంటను చూసి అందరూ లోలోపల నవ్వుకుంటూ ఉండుంటారు. అలాంటిది తామిద్దరూ పక్కపక్కనే నిలబడితే ఇంకా కొట్టొచ్చినట్టు లోపం కనబడి మరింత నవ్వుకోరు? చనువుగా మాట కలుపుతూ మిసెస్ వేలాయుధన్ పక్కకు చేరింది. ఆ రాత్రి నిద్ర పూర్తిగా కరువైంది. కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా కనిపిస్తోంది మనోహర్ రూపమే. ఇది మొదటిసారి అతన్ని చూడ్డం. అయినా ఎంతగా ఆకట్టుకున్నాడు మనసును. ఎంత అందం ఆ ముఖంలో, ఎంత ఆకర్షణ చూపుల్లో, ఎన్ని వేల కాంతులు ఆ కళ్లల్లో, ఎంత సోయగం ఆ చిరునవ్వులో, ఎంత మధురం ఆ గొంతు, ఎంత టీవీ ఆ నడకలో. ఆలోచిస్తున్న కొద్దీ అతని తలపులు మనసుని మత్తెక్కిస్తున్నాయి. ఇంకా నిద్రపట్టలేదా? ప్రేమగా అడిగాడు పాణిగ్రాహి. పరధ్యానంగా ఊకొట్టింది. డన్లప్ బెడ్ మీద పడుకున్నంత మాత్రాన నిద్రొచ్చేస్తుందా? మనసు శాంతిని కోల్పోయినప్పుడు లోపల గొణుక్కుంది. నాకు మాత్రం నిద్ర ముంచుకొచ్చేస్తోంది. ఆవలిస్తూ మరి కాసేపట్లోనే నిద్రాదేవి ఒడిలో ఒరిగాడు పాణిగ్రాహి. ఆ చీకట్లో, ఆ నిశ్శబ్దంలో ఆలోచనలే తోడయ్యాయి నిరంజనికి. స్కూల్లో చదివే రోజుల్లో తనతో కలిసి చదివిన సుందరి గుర్తుకొచ్చింది. అనాకారి సుందరిని, రూపానికి అనాకారి, పేరు మాత్రం సుందరి అంటూ అందరూ ఏడిపిస్తుండేవారు. తను కూడా ఆ పిల్లని బాగా ఏడిపించేది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఇంత అందమైనవాడు తనకి భర్తగా లభించాడు. ఒకప్పుడు ఇంకొకళ్ళని ఏడిపించి వేళాకోళాలాడిన తను ఇప్పుడు తన బ్రతుకు మరొకరి వేళాకోళానికి గురైనందుకు జీవితమంతా ఏడవాలి. ఆలోచనలతో తల వేడెక్కిపోయింది. ఎప్పుడు నిద్రపట్టిందో తనకే తెలీదు. స్వీటు, కాఫీ తాగుతావా అంటూ చేతిలో కాఫీ కప్పుతో మీద కొంగి లేపుతున్న భర్త పిలుపుతో మెలకు వచ్చింది. బాగా పొద్దెక్కిపోయింది. చేతిలో కప్పు అందివ్వబోయాడు పాణిగ్రాహి. చి, బెడ్ కాఫీ తాగడం నాకు అసహ్యమని చెప్పాను కదా. భర్త మొహంలోకి చూడకుండానే బాత్రూంలోకి వెళ్ళిపోయింది. వెనక నుంచి అన్నాడు పాణిగ్రాహి. నేను లేచి అప్పుడే గంట సేపయింది. ఈ కాఫీ నీకోసమే కలపమన్నాను. ఇవాళ ఎందుకోగాని పొద్దట్నుంచి చిన్నియే కళ్ళ ముందు మెదులుతోందిరా, రాఘవయ్య అన్నాడు కొడుకుతో. దానికేం నాన్నగారు, అదృష్టవంతురాలు, రాణిగారిలా ఉంటుంది. పాణి డబ్బున్నవాడే కాక మంచి మనసున్నవాడు. అతని తోడి జీవితం అంటే దానికి ఏ చింత ఉండదు. పాణి సంగతి నాకు బాగా తెలుసుగా. డబ్బున్న వాళ్లకుండే ఏ ఒక్క చెడు లక్షణమూ లేదు అతనిలో. నిజంగా మన పాలిటి దేవుడే. లేకపోతే అతనంతటా అతనుగా అడిగి మన పిల్లని చేసుకునే అవసరం అతనికేమిటి? నిజమేరా అబ్బాయి, చేతులెత్తి మొక్కొచ్చు అతనికి. ఇంకా చెప్పుకుంటే మన చిన్న గురించే చెప్పుకోవాలి. కాస్త గర్వం, కోపం ఎక్కువని. అతను మాత్రం పరమ శాంతమూర్తిలా ఉన్నాడు. అలా ఉండడం కాదు, అతను నిజంగానే శాంతమూర్తి. విశ్వం భార్య సరోజ 2 గ్లాసులతో కాఫీ తెచ్చి ఇద్దరికి అందించింది. నాన్నగారు, మమ్మల్నొచ్చి 4 రోజులుండి వెళ్లమని విశ్వం అదే పనిగా ఉత్తరాలు రాస్తున్నాడు కదా. పెళ్లి చేసి పిల్లనొక్కదాన్ని పంపించేశాం గాని కూడా ఆ రోజు ఒక్కళ్ళు వెళ్లలేదు. ఏవేవో అడ్డంకులొచ్చాయి ప్రతి వాళ్ళకి. చిన్న కూడా బాధపడి ఉంటుంది. ఇప్పుడైనా అతనంతగా ఉత్తరాలు రాస్తుంటే రమ్మని వెళ్ళకపోతే బావుండదు. శనివారం బయలుదేరి వెళతాం. ఓ వారం రోజులు సెలవు పెడతాను. అదేమిట్రా, సోమవారం సాయి పుట్టినరోజు కదూ. మొట్టమొదటి పుట్టినరోజు మనింట్లో చేసుకోక అక్కడికి పోతానంటున్నావు. పుట్టినరోజుదేముంది, అలా అన్నీ చూసుకుంటూ కూర్చుంటే నాకు సెలవు దొరకద్దు. ఇప్పుడైతే నాకు సెలవు దొరుకుతుంది గ్యారంటీగా. వచ్చే నెలలో నా తోటి గుమస్తా పెళ్లి. అప్పుడు అతను సెలవు పెట్టుకుంటాడు. నాకు అతనికి ఇద్దరికీ ఒకేసారి సెలవివ్వరు. అందుకని ఇప్పుడే వెళ్ళొచ్చేద్దామని. సరే అయితే అలాగే చెయ్యి. ఆ రాత్రి విశ్వం భార్యతో చెప్పాడు అసలు కారణం. అది వెళ్ళేటప్పుడు కూడా ఎవరం వెళ్ళలేకపోయాం కదా. అప్పటినుంచి పాణి ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు మనల్ని రమ్మని వాళ్ళింటికి. ఎలాగో వీలు చూసుకుని త్వరలో వెళ్ళక తప్పదు. లేకపోతే బావుండదు. అతనికి కోపం రాకపోయినా చిన్నాకి కోపం రావచ్చు. అందుకని ఎప్పుడో వెళ్లే బదులు ఇప్పుడు మన సాయి పుట్టినరోజు నాటికి అక్కడుండేలా వెళితే మంచిది. ఎందుకో తెలుసా? ఏమో, నాకేం తెలుసు. పిచ్చిమొద్దు, ఆ మాత్రం తెలుసుకోలేవు. మా చెల్లెలు ఇదివరకటి చెల్లెలు కాదుగా. ఇదివరకైతే దాని క్వాలిఫికేషను రిటైర్డ్ బడిపంతుల కూతురు, ఓ చిన్న గుమస్తాగాడి చెల్లెలు. కాని ఇప్పుడు దాని క్వాలిఫికేషన్ పెరిగిందిగా. పెద్ద ఆఫీసర్ గారి భార్యామణి, ధనవంతుడి అర్ధాంగి. అయితే
ఇంకా అర్థం కాలేదటే వెర్రిమొహమ. పుట్టినరోజునాడు అక్కడుంటే మేనల్లుడికి కనీసం ఓ బంగారపు గొలుసు, ఓ ఉంగరమైన బహుమతిగా ఇవ్వకపోతుందటే. ఓ 4 జతల బట్టలు కూడా రెడీమేడ్వి కొని మన పిల్లాన్ని బహుమతుల్లో ముంచెత్తేదు. భర్త తెలివికి ఆశ్చర్యపోయింది సరోజ. నిజమే సుమండి, నాకు ఆలోచనే రాలేదు. 100 రూపాయల నోటు కూడా రూపాయి నోట్లా ఖర్చు పెట్టగలదు. మనం తిరిగొచ్చేటప్పుడు మీకు నాకు కూడా భారీగానే ఖర్చు పెట్టి బహుమతులిస్తుంది. నాకా నమ్మకం ఉంది. నీకో కంచిపట్టు చీర గ్యారంటీ, ఎంతో నమ్మకంగా అన్నాడు విశ్వం. ఆడపడుచు కొనివ్వబోయే పట్టుచీర తలుచుకుంటూ మురిసిపోయింది సరోజ. విశ్వం ఒక చిన్న కవి. అడపాతడపా గేయాలు రాస్తుంటాడు. అతని గేయాలు పత్రికల్లో చదువుతూ అవి ఎంతగానో నచ్చి అతని అడ్రస్ తెలుపవలసిందిగా తన స్నేహితుడైన ఒక పత్రికా ఎడిటర్కి రాసి తెలుసుకున్నాడు పాణిగ్రాహి. వెంటనే ఆ అడ్రస్కి ఉత్తరం రాశాడు. మీ గేయాలు నాకెంతో ఇష్టమని, మీతో పరిచయం కలిగితే నేనెంతో సంతోషిస్తానని, కవులన్నా రచయితలన్నా చిన్నప్పటినుంచి నాకెంతో ఇష్టమని, మీరు ఎప్పుడైనా మద్రాసు వస్తే ముందుగా నాకు తెలియజేయమని, నా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించవలసింది అని ఆ ఉత్తరం సారాంశం. ఆ విధంగా ఉత్తరాల ద్వారా స్నేహం మొదలైంది విశ్వానికి పాణిగ్రాహికి. విశ్వం 2 సార్లు మద్రాసు వెళ్ళినప్పుడు 2 సార్లు కూడా తనింట్లో దిగితే కాని ఊరుకోలేదు పాణిగ్రాహి. రాను రాను ఇద్దరి మధ్య స్నేహం పెరిగి మీరు అన్నది నువ్వులోకి మారింది. మీరు నాకంటే అన్ని విధాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. మిమ్మల్ని నువ్వు అనడం మర్యాద కాదని విశ్వం అనబోతే నేను పాటించేది అంతస్తుల భేదం కాదు, స్నేహబంధాన్ని అంటూ స్థిరంగా చెప్పాడు పాణిగ్రాహి. విశ్వం వాళ్ల ఊరు ఎప్పుడూ రాకపోవడం వల్ల రాఘవయ్య గారిని నిరంజనని అతని ఇదివరకు చూడలేదు. చెల్లెలి పెళ్లి నిశ్చయం అవగానే శుభలేఖ కంటే ముందు పెద్ద ఉత్తరం రాశాడు విశ్వం. ఎప్పుడు ఇంతవరకు మా ఊరు రాలేదు నువ్వు. ఇప్పుడు మా చిన్న పెళ్లి వంకతోనైనా మా ఇల్లు పావనం చేస్తే మేమందరం కూడా ఎంతో ఆనందిస్తాం. రాకపోతే బాధపడతాం. నీలాంటి పెద్ద ఆఫీసర్ని ఆజ్ఞాపించే హక్కు నా బోటి గుమస్తాగాడికి లేదు కనుక అర్థిస్తున్నాను అంటూ రాశాడు. ఆ ఉత్తరానికి వెంటనే జవాబు రాశాడు పాణిగ్రాహి. నేను పెద్ద ఆఫీసర్ని, నువ్వో చిన్న గుమస్తావి అన్న భావన ఇంకొకసారి ఇప్పుడు పొరపాటునైనా మన స్నేహం మధ్య రానివ్వద్దు. అలాంటి భావన ఉన్నవాణ్ణైతే నీతో ఇంతగా స్నేహం పెంచుకునేవాణ్ణే కాదు, పెళ్లికి తప్పకుండా వస్తాను అన్నట్టుగానే పెళ్లికొచ్చాడు. కాని తర్వాతి సంఘటనలు మాత్రం ఎవరూ ఊహించని సంఘటనలే. పేట్ల మీద పెళ్ళాగిపోవడం, ఆ పెళ్ళికొడుకు స్థానంలో తాను కూర్చోవడం, నిరంజని మెళ్ళలో 3 ముళ్ళు వేయడం అంతా దైవఘటనలా జరిగిపోయింది. విశ్వం వాళ్ళు వచ్చినందుకు పాణిగ్రాహి ఎంతో సంతోషించాడు. అతను ఊహించినంతగా ఆనందం చూడలేకపోయాడు నిరంజన మొహంలో. అన్నా వదినలు వచ్చినందుకు తనకంటే ఎక్కువ సంబరపడాల్సిన భార్య అలా నిర్లిప్తంగా ఉండడం ఆశ్చర్యమే అనిపించింది. ఆ రోజు ఆదివారం కావడంతో ఆఫీస్కి సెలవవడాన కారులో అందర్నీ ఊరంతా తిప్పాడు. మద్రాసు చూడగలగడం తన అదృష్టంగా భావించింది సరోజ. ఆమె పుట్టింది పెరిగింది పల్లెటూరులో. అందుకే మద్రాసు చూసే అవకాశం కలిగినందుకు చాలా సంతోషించింది. మొదట ఏం చూపించమంటారు, ఎక్కడికి వెళదాం అని పాణిగ్రాహి అడిగినప్పుడు మొహమాట పడుతూనే మొదట మ్యూజియం చూపించండి అని అడిగింది. కారు ఎగ్మూర్లో మ్యూజియం ముందు ఆపాడు పాణిగ్రాహి. ప్రతీదీ పరిశీలనగా చూడడంలో మునిగిపోయింది సరోజ. కత్తులు కటార్లు చూసినప్పుడు కాస్త తొందరగానే చూసేసి కదిలింది. కానీ పూర్వకాలపు ఆభరణాలు, మట్టి పాత్రలు ఎంతో ఇష్టంగా మరి కాస్తసేపు చూసింది. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటినుంచి నిరంజని కళ్ళు అన్నా వదిలిన మీదే ఉన్నాయి. వాళ్ళు మాట్లాడే మాటలకి పరధ్యానంగా ఊకొడుతూ ఉండిపోయిందే తప్ప తనంత తానుగా కల్పించుకుని సరదాగా మాట్లాడలేకపోయింది. అన్నయ్య ఎంత అందంగా ఉంటాడో వదిన కూడా తనకి తగినట్లుగా అందగత్తే. వాళ్ల ముందు తను భర్తతో కలిసి నడవడానికి ఎంతగా మదన పడుతుందో వాళ్ళకెలా తెలుస్తుంది? మనసుకి నచ్చజెప్పుకోవాలని ప్రయత్నించి ఫలితం లేక ఆవేదనలో లోపల అణిచిపెట్టి మౌనాన్ని ఆశ్రయించింది. ఇంటికి తిరిగొచ్చేటప్పటికీ వంట చేసి వడ్డించడానికి సిద్ధంగా అన్నీ అమర్చిపెట్టి ఉంచాడు అనంతం. ఆడపడుచు అదృష్టాన్ని పొగిడింది సరోజ. అదృష్టమంటే నీదే నిరంజని, వంటింట్లో అడుగుపెట్టే అవసరం లేదు. అదేమీ వినిపించుకోలేదు నిరంజని. అన్నా వదినల జోడీ ఎంతో బాగుందన్న ఆలోచనలోనే ఉందింకా. అనంతం వడ్డన మొదలుపెట్టాడు. బావగారి పక్కన చెల్లెలు కూర్చుంటుందన్న ఉద్దేశంతో ఎదురు కుర్చీలో తను కూర్చుందామని విశ్వం అనుకుంటుండగా అలా కూర్చో అన్నయ్య అంటూ భర్త పక్కన చోటు అన్నయ్యకి చూపించి తను వదిన పక్కన కూర్చుంది నిరంజని. అన్నా వదినలు ఎదురుగా తన పక్కన కూర్చుని భోంచేయడానికి సిగ్గుపడుతోంది అనుకున్నాడు పాణిగ్రాహి. ఆ అర్థం వచ్చేలా భార్య వంక చూసి చిన్నగా నవ్వాడు. ఏమాత్రం అందంగా లేని ఆ నవ్వు నిరంజని మనసుని మరింత మండించింది. అన్నం సహించగా ఊరికే అటు ఇటు చెయ్యి కంచంలో కదుపుతూ కూర్చుంది. ఏంటసలు సరిగ్గా తినట్లేదు, తిను
భర్త మాటలకి జవాబు ఇవ్వలేదు. సరోజ వేళకోళం ఆడింది. పాపం మీ చేత్తో తినిపించడం అలవాటు చేశారేమో, ఇవాళ మేమొకళ్ళం పానకంలో పుడకల్లా అడ్డు. వదినా, చిరాకు పడింది నిరంజని. కాని ఆ చిరాకుని సిగ్గుగా భావించారు మిగిలిన వాళ్ళు. నిరంజనికిప్పుడు పుండు మీద కారం చెల్లినట్లుంది. తన పెళ్లి కాకముందు పుట్టింట్లో ఒకరోజు అన్నావదినలు పక్కపక్కన కూర్చుని భోంచేస్తుండగా మంచినీళ్లు తాగుదామని ఏదో ఆలోచించుకుంటూ పరధ్యానంగా వంటింట్లోకి తను వెళ్లడం, అన్నయ్య వదిన నోట్లో ముద్ద పెడుతుండడం చూసి చటుక్కున వెనక్కి తిరిగొచ్చేయడం గుర్తుకొచ్చింది. అసూయ లోలోపల గుండెల్ని దహించసాగింది. 4 రోజుల క్రిందట ఒకసారి తన కోసం టిఫిన్ గదిలోకి తెచ్చినప్పుడు ప్రేమగా తను కొంచెం ప్లేట్లోంచి తీసి భార్య నోట్లో పెట్టబోతే మొహం తిప్పుకుని భార్య అక్కడి నుంచి వెళ్ళిపోవడం గుర్తుకొచ్చింది పాణిగ్రాహికి. ఏదో పనిమీద అలా వెళ్ళిపోయిందని అంతగా ఆ విషయం పట్టించుకోలేదప్పుడు. కాని ఇప్పుడా విషయమే ఎదలో ముల్లై గుచ్చింది. మౌనంగా తల వంచుకుని భోజనం పూర్తి చేశాడు. భోజనాలయ్యాక కాసేపు హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడు కూడా కబుర్లు చెప్పడంలో నిరంజని కుతూహలం చూపించలేదు. భార్య మేడ మీదకొచ్చాక 1 నిమిషం పోయాక అడిగాడు పాణిగ్రాహి. భోజనాల దగ్గర మీ వదిన ఏదో సరదాకి వేళకోళమాడితే మొహమంతా సీరియస్గా పెట్టేశావేం? అతను ఏ విషయమే అడుగుతోంది ఒక క్షణం అర్థం కాలేదు నిరంజన్కి. ఆ తర్వాత అర్థమైంది. భోజనాల దగ్గర అన్నా వదిన మాటలు, దానికి తను చిరాకు పడ్డం, దాని గురించే భర్త అడుగుతోందని. ఏంటి మాట్లాడవేం? భుజాల మీద చేతులు వేసి తన వైపు తిప్పుకున్నాడు. తలదించుకుంది నిరంజని. అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి. ఇలా నా మొహంలోకి చూసి చెప్పు. గెడ్డం పుచ్చుకుని మొహం పైకెత్తాడు. ఒక చెయ్యి నడుం మీద వేశాడు. దగ్గరకు లాక్కున్నాడు. గట్టిగా కళ్ళు మూసుకుంది. కౌగిట్లో ఉండగా అతని మొహంలోకి చూడడమే తన వల్ల కాదు. అలా చూస్తే ఈ కౌగిట్లో ఉండగలగడం తన వల్ల కాదు. మండుతున్న మనసుని మరింత ఎగదోయడమే అవుతుంది. భర్త ప్రశ్నకి సమాధానం చెప్పకుండా అతని చేతుల్లోంచి తప్పించుకుంది, నాకు నిద్రస్తోంది అంటూ. మర్నాడు పొద్దున్న చెల్లెలు హాల్లో ఉండగా చెల్లెలు వినాలనే ఉద్దేశంతో కాస్త గట్టిగానే భార్యతో అన్నాడు విశ్వం. సాయికి తలంటిపోయి ఇవాళ వాడి పుట్టినరోజు కదూ. కుంకుడుకాయలు ఎక్కడున్నాయో చెప్పు నిరంజని, తీసుకుంటాను. ఇవాళ వీడి పుట్టినరోజు, తలరుద్దుతాను. మరోసారి ఆడపడుచుని తను కూడా హెచ్చరించింది. ఇవాళ వీడి పుట్టినరోజు సుమా అంటూ. రంగిని పిలిచి కుంకుడుకాయలు కొట్టి అమ్మగారికి ఇవ్వమని చెప్పింది నిరంజని. మరి కాసేపట్లో సాయికి తలంటి పోసి తీసుకొచ్చి హాల్లోనే ఓ కుర్చీలో కూర్చోబెట్టి పౌడర్ రాయడం, బట్టలు తొడగడం చేసింది సరోజ. సాయి వంకే చూస్తూ ఆలోచనల్లో పడింది నిరంజని. సాయి ఎంతో బావుంటాడు, ముద్దొస్తాడు. వాడి అమ్మా నాన్న బావుంటారు కాబట్టి వాడికి అందం వచ్చింది. కానీ రేపు తనకి పిల్లలు పుడితే తన పిల్లలెలా ఉంటారు? తండ్రి పూలకొస్తే భరించగలదా తను? ఆ ఆలోచనే భరించలేకపోయిందే. తలరుద్దితే వీడి ఉంగరాల జుట్టు మరింత బావుంటుంది కదూ నిరంజని, యథాలాపంగా అంది సరోజ సాయి తల తుడుస్తూ. నిరంజనకి భర్త క్రాఫ్ కళ్ల ముందు మెదిలింది. అసహనంగా చూసింది సాయి వైపు. మనసులో రాజుకున్న అగ్నిపర్వతం మండుతూనే ఉంది. పక్కన బల మీద పడున్న తన పర్సు కనపడింది. అది చేతిలోకి తీసుకుని చూసింది. అందులో ఒక 10 నోటు, ఒక 5 నోటు ఉన్నాయి. ఆ 2 తీసి ఇవాళ నీ పుట్టినరోజు కదా, ఏమైనా కొనుక్కో అంటూ చటుకున్న సాయి చేతిలో పెట్టింది. విశ్వం సరోజలు ఒకరి మొహాలకొకరు చూసుకున్నారు. అదేమీ గమనించలేదు నిరంజని. విశ్వం నీరు కారిపోయాడు. తను అనుకున్నదొకటి జరిగిందొకటి కావడంతో. మేనల్లుడి మొదటి పుట్టినరోజుకి ముష్టి 15 రూపాయలు చేతిలో పెడుతుందా? ఈ ఇంట్లో కిటికీలకు వాడే తెరగుడ్డ ఖరీదంత లేదు ఆ ఇచ్చింది. పెళ్ళైన కొత్తలోనే ఇంత పిసినరిగా ఉంటే తర్వాత ఇంకెలా ఉంటుందో. మింగలేక కక్కలేక లోపల చెల్లెలి గురించి 100 చదువుకున్నాడు విశ్వం. సరోజు కూడా బాగా నిరుత్సాహపడిపోయింది. ఆ కాసేపట్లోనే వాళ్ళిద్దరి మొహాలు వాడిపోయాయి. మద్రాసు వచ్చేటప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు మచ్చుకైనా లేదిద్దరిలో. నిరంజని స్నానానికి వెళ్ళినప్పుడు నిట్టూరుస్తూ భర్తతో అంది సరోజ. మీ చెల్లెలంతా తెలివైందో చూసారుగా. ఏదో ఒరగబెట్టేస్తుందనుకుని పుట్టినరోజు నాటికి తాతయ్యగారి దగ్గరైనా ఉన్నాయకుండా వీణ్ణిక్కడికి తీసుకొచ్చారు. మంచి పని చేసింది చెల్లెమ్మ, మీ జలుబు వదిల్చింది. అసలే ఉడికిపోతున్న విశ్వానికి భార్య మాటలు అగ్నికి ఆజ్యం తోడైనట్టయింది. భార్య ముందు ఓడిపోయినట్టయింది. అందుకే కస్సుమన్నాడు భార్య మీద, నోర్మి అంటూ. బాగానే ఉంది. అత్త మీద కోపం దొత్త మీద అన్నట్టు మధ్యన నా మీద ఎగిరిపడతారేం? ఊరుకోలేకపోయింది సరోజ. చేసేది గుమస్తా ఉద్యోగము, ఆశలు ఆకాశంలోనూ ఉంటేలా? గుమస్తా కొడుకి పుట్టినరోజు బహుమతిగా 15 రూపాయల కంటే ఇవ్వడం అనవసరమని మీ చెల్లెమ్మ ఉద్దేశం. మన విలువంతే. మీరేమైనా పెద్ద ఆఫీసరా? మీ కొడుక్కి పెద్ద బహుమతి ఆశించడానికి? ఆడపడుచు భర్తని తన భర్తని పక్కపక్కన ఊహించుకుని అసూయపడింది సరోజ.
పరిస్థితి శృతి మించకముందే భార్యని చల్లబరిస్తే మంచిదని తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు విశ్వం. పోన్లే, నేను బావగారిలా ధనవంతుణ్ణి, పెద్ద ఆఫీసర్ని కాకపోయినా అందంలో అదుకునే కదూ. అందమైన భర్త దొరికినందుకు సంతోషించాలి నువ్వు. ఆ గదిలోంచి బయటికి వెళ్ళిపోతూ చురక తగిలించింది సరోజ. అందం కొరుకు తింటావా? చివుక్కుమంది విశ్వం మనసు. మళ్ళీ కోపమంతా చెల్లెల మీదకు తిరిగింది. పొలాలున్నాయి, సొంత మేడుంది, 4 అంకెల జీతం ఉంది, కారుంది, నౌకర్లు చాకర్లు ఉన్నారు. మేనల్లుడి మొట్టమొదటి పుట్టినరోజుకి వాడి చేతిలో 15 రూపాయల పెట్టేది. తోటమాలి జీతం అంత లేదు, వాడికిస్తున్నారు 20 రూపాయలు. ఛ! బుద్ధి పొరపటే వచ్చాడు. అసలు రాకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఎన్ననుకుని లాభమేమిటి? ఆ కోపంలోనే నిశ్చయించుకున్నాడు మర్నాడు తిరుగు ప్రయాణం అయిపోవాలని. ఆ సాయంత్రం మెరీనా బీచ్కి తీసుకువెళ్లాడు అందర్నీ పాణిగ్రాహి. 3వ రోజు పొద్దున్న చెల్లెలికి, బావగారికి చెప్పేశాడు విశ్వం. రిజర్వేషన్ లేకపోయినా పర్వాలేదు, ఈ రాత్రికే వెళ్ళిపోతామని. తెల్లబోయాడు పాణిగ్రాహి. అప్పుడే వెళ్ళిపోతారా? ఇంకో 4 రోజులు ఉంటారనుకున్నాను. ముక్తసరిగాని ఊరుకుంది నిరంజని. పాణి మాత్రం ఒప్పుకోలేదు. అదేంటోయ్, మొన్నొచ్చి అప్పుడే ఇవాళ వెళ్ళిపోతానంటున్నావు? అదేం కుదరదు, ఇంకో వారం ఉండాలి కనీసం. లేదులే పాణి, వెళ్ళాలి. నాన్నగారితో రేపటికి తిరిగి అక్కడికి వచ్చేస్తామని చెప్పాను. ఇంట్లో ఇంకెవరూ లేరు కదా, ఆయనే వంట చేసుకుని తినాలి. ఇబ్బంది అవుతుంది ఆయనకి. మేమిక్కడ ఎక్కువ రోజులు కూర్చుంటే. ఏదో చెప్పాలి కదా అని కారణం తండ్రి మీదకి తోసి ఊరుకున్నాడు విశ్వం. కాని నిజానికి తాము వెళ్లే వరకు ఆయనకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసే వచ్చాడు. పక్కింటి మాస్టారు కూతురు 15 ఏళ్ల పిల్ల. చదువు మానేసి ఇంట్లో కూర్చున్న అమ్మాయింది. పేరు కమల. దానికి వంట బాగా చేతనవును. 2 పూట్ల రాఘవయ్యకి వంటలో సాయం చేసేందుకు వచ్చి వెళతానని చెప్పింది. సాయం చేయడానికి వస్తానంది గాని అసలు ముసలాయన్ని వంటింట్లోకి రాణిస్తుందేంటి? అంతా పూర్తిగా తనే వండి అక్కడ పెట్టి వెళ్తుంది. ఆ నమ్మకం ఉంది విశ్వానికి. మీరు తిరిగొచ్చేంతవరకు పెద్దయ్యగారికి తోడుగా మీ ఇంట్లో బయట వరండాలో రోజు నేను పడుకుంటాను అన్నాడు చాకలి వీరన్న. వాడు చాలా నమ్మకస్తుడు. అందుకని ఓ వారం రోజులు కాదు కదా, ఇంకో 2 రోజులు తనిక్కడ ఎక్కువున్నా తండ్రికి ఇబ్బంది లేదు. కాని అవన్నీ చెప్పలేదు విశ్వం. పాణి ఎంత బ్రతిమాలినా ఇవాళ వెళ్ళిపోతామన్న మాట మానలేదు విశ్వం. ఇక తప్పనిసరిగా పాణిగ్రాహి సరే అయితే, కాని రిజర్వేషన్ లేకుండా రాత్రి ప్రయాణం ఎందుకు? పిల్లాడితో కూడా కష్టమవుతుందేమో. రిజర్వేషన్ లేనప్పుడు పగలు ప్రయాణం అయితే పర్వాలేదు. పగలే కాబట్టి పడుకోకపోయినా కూర్చుని ఎలాగోలా గడిపేయచ్చు. నిద్ర చెడిపోయిందన్న బాధ ఉండదు, ఆలోచించుకో అన్నాడు. అతని మాటలు ఒప్పుకుని మర్నాడు పొద్దున్న రైల్లో వెళతామన్నాడు విశ్వం. ఆ రోజు ఆఫీసుకి సెలవు పెట్టేశాడు పాణిగ్రాహి. స్నేక్ పార్క్ చూపిస్తాను పదండి అంటూ బయలుదేరదీశాడు అందర్నీ. అయిష్టంగానే తయారయ్యొచ్చి కారులో కూర్చుంది నిరంజని. మొదట రాజాజీ మెమోరియల్, గాంధీ మండపం చూపించి ఆ తర్వాత స్నేక్ పార్కులోకి తీసుకువెళ్లాడు. రకరకాల ఆ పాములు చూస్తుంటే అందులోనూ అంత దగ్గరగా ఒళ్ళు జలదరించింది సరోజకి. చూడడం ముగించి బయటకొచ్చాక ఉండబట్లేక అడయారం మర్రిచెట్టు చూపించరా అని అడిగింది పాణిగ్రాహిని. తప్పకుండా. రాకరాక మీరు మద్రాసు వస్తే 4 చూపించకుండా ఎలా? నిరంజనికి చాలా విసుగ్గా ఉంది. ప్రతి నిమిషం మనసులో చెలరేగుతున్న యుద్ధమే దానికి కారణం. ఇంకెక్కడికి వెళ్లాలని లేదు. తిన్నగా ఇంటికి వెళ్ళిపోయి గదిలో ఒంటరిగా కూర్చోనుంది. కాని వదిన మర్రిచెట్టు చూపించమంటోంది. వద్దు, ఇంటికి పోదాం అని ఎలా అనగలదు తను? ఏం నిరంజని, ఏం మాట్లాడలేదే? వదిన ప్రశ్నకి ఉలిక్కి పడింది. బలవంతాన నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. ఏం మాట్లాడను? మర్రిచెట్టు చూసి తిరిగొచ్చేటప్పుడు మైలాపూర్లో కాపాలేశ్వరస్వామి కోవెల కూడా చూపించాడు పాణిగ్రాహి. నువ్వు మా కోసం చాలా శ్రమ తీసుకుంటున్నావు నొచ్చుకున్నాడు విశ్వం. శ్రమ? నేనేమన్నా మీ అందర్నీ మోస్తున్నానా? నవ్వేశాడు పాణిగ్రాహి స్నేహితుడి భుజం మీద చిన్నగా తట్టి. ఇంకా మహాబలిపురం, కంచి కూడా తీసుకెళదామనుకున్నాను. ఏది, మీరు ఉండమని పట్టుబట్టి రేపే ప్రయాణమైపోతుంటే ఇంకేం చేయను? ఇంకోసారి వచ్చినప్పుడు తప్పకుండా అవి కూడా చూద్దాం మళ్ళీ తనే అన్నాడు ఓ నిమిషం పోయాక. అతను చూపించే ప్రేమకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు విశ్వం. కాని చెల్లెలి తీరే అర్థం కాక అయోమయంగా ఉంది. మరొక తమిళం సినిమా కూడా చూపిద్దామనుకున్నాను. మంచి సినిమా, తంగ పతాకం ఆడుతోంది శివాజీది. పాణిగ్రాహి మాటలకి నవ్వి ఊరుకున్నాడు విశ్వం. ఎన్ననుకుని ఏం లాభం, తనింక ఉండదలుచుకోలేదు. చెల్లెలి ప్రవర్తన వింతగా ఉంది. ఆశ్చర్యమే కాక కోపంగా కూడా ఉంది చెల్లెలి మీద. తామొచ్చినందుకు సంతోషం విలువొచ్చలేదు సరికదా, ఇంకో 4 రోజులుండమని బలవంతం చేయలేదు. అలాంటప్పుడు తొందరగా వెళ్ళిపోకుండా వారం 10 రోజులు ఎలా కూర్చోగలడు తనిక్కడ? ఇంకో 4 రోజులుండాలని ఎంతగానో ఉంది సరోజకి మనసులో. కాని ఎలా? అటు ఆడపడుచు తీరు అర్థం కావట్లేదు. ఆ మౌనం, ఆ ముభావం దూరంగా నిలబెడుతున్నాయి. ఇటు భర్త రేపే వెళ్ళిపోవాలని పట్టుదలగా ఉన్నాడు.
రావడం ఓ వారం రోజులుందామన్న ప్లాన్లోనే వచ్చారు. కానీ భరత మూడు పాడైపోయింది. ఇంకా తనని ఒప్పించడం ఎవరితరమూ కాదు. ఆ సంగతి తెలుసు కాబట్టి మాట్లాడకుండా ఊరుకుంది. రేపే వెళ్ళిపోవడం ఏం బాగలేదు. నువ్వైనా మీ అన్నయ్యకి చెప్పి ఇంకో వారం రోజులుండేలా ఒప్పించు నిరంజని. భార్య వంక చూశాడు పాణిగ్రాహి. నాన్నగారికి ఇబ్బంది అవుతుందని చెప్పాడు కదా, అదే కారణమన్నట్టు చెప్పింది నిరంజని. కాదు, నువ్వే దీనికి కారణం అరవాలనిపించింది విశ్వానికి. బలవంతంగా నోరు నొక్కుకుని కూర్చున్నాడు. సాయంత్రం 6:30కి భార్యని పిలిచాడు పాణిగ్రాహి. మరి మీ అన్న వదినకి బట్టలు పెట్టద్దు, రేపొద్దున్నే వెళ్ళిపోతామంటున్నారు. ఇప్పుడు బజారుకు వెళదాం పదా. అన్యమనస్కంగానే బయలుదేరింది నిరంజని. షాప్లో అడుగు పెడుతూనే పాణి కళ్ళు షోకేస్లో ఉన్న చీర మీద పడ్డాయి. పట్టుచీర, మంచి రంగు, అందమైన డిజైను, చాలా బావుంది. ఆ చీర చూడు, చూపించాడు భార్యకి. నిరంజని కనుబొమ్మలు ముడిపడ్డాయి. మాట్లాడకుండా లోపలకు నడిచి సేల్స్ గర్ల్తో వాయిల్ చీరలు చూపించమంది. పాణిగ్రాహి ఉండబట్లే కన్నాడు. ఇదేం మొదటిసారి కదా మనం పెడుతోంది, వాయిల్ చీర పెడితే బావుంటుందా? చిర్రెత్తుకొచ్చింది నిరంజనికి. ఏం, ఎందుకు బావుండదు అంది పైకి. లోపల మాత్రం, మీరు నన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు బంగారు బొమ్మలాంటి పిల్లని ఇతనికిచ్చి చేయడం అన్యాయం, వద్దు అంటూ వాళ్లలో ఎవరైనా అడ్డుకున్నారా? నా విషయంలో అన్యాయంగా ప్రవర్తించిన వాళ్ళకి మర్యాద చాలు, ఈ బట్టలు చాలు అనుకుంది కసిగా. మీ అన్నయ్యకి టెర్లిన్లో తీసుకుందామనుకుంటున్నాను. అనవసరం, కాటన్లో తీసుకోండి. అది కాదు నిరంజని. ఏది కాదు? డబ్బుంది కదా అని వెచ్చలవిడిగా ఖర్చు చేయడం నాకిష్టం లేదు. కొట్టువాడి ముందు వాదించడం ఇష్టం లేక కాటన్లోనే ప్యాంటుకి షర్టుకి గుడ్లు తీసుకున్నాడు. మరి మీ ముద్దుల మేనల్లుడికి తీసుకోవద్దు. వాడికి డబ్బు ఇచ్చేశాను, ఇంకేం కొనకర్లేదు. చరచరా కారు దగ్గరికి నడిచింది. మరి మాట్లాడడం ఇష్టం లేక బిల్లు చెల్లించి బయటకొచ్చాడు తను కూడా. మర్నాడు పొద్దున్న స్టేషన్కి వెళ్లబోయే ముందు వదినకి బొట్టు పెట్టి చీర జాకెట్ కూడా ఇచ్చింది నిరంజని. పాణిగ్రాహి కూడా స్నేహితుడి కోసం కొన్న బట్టలు అతని చేతిలో పెట్టాడు. ఆ బట్టలు చూస్తూనే విశ్వం సరోజల మొహాలు మాడిపోయాయి. స్టేషన్కి చేరుకునేదాకా కూడా కారులో ఎవరూ మాట్లాడుకోలేదు. నిరంజనని పిసినరిదానిగా అంచనా వేస్తూ మనసులో రకరకాల ఆలోచనలు చేశారు విశ్వం సరోజలు. అన్నా వదినల జంట ముందు తమ జంట సూర్యుని ముందు దివిటీలా ఉందన్న బాధతో, అవమానంతో, కోపంతో, అసూయతో లోలోపల ఉడికిపోతోంది నిరంజని. పాణిగ్రాహి 1-2 మాటలు మాట్లాడాడు కాని ఎవరూ అతని మాటలు వింటున్నట్టు కనిపించక అతను మౌనం వహించాడు. స్టేషన్లో విశ్వంతో మరీ మరీ చెప్పాడు పాణిగ్రాహి. వీలు చూసుకుని ఎప్పుడైనా మీ నాన్నగారిని పంపించండి, మా దగ్గర ఉన్న నెల్లాళ్ళుంటారు. అలాగే అని ఊరుకున్నాడు విశ్వం. ఏమంటావు నిరంజని? ఆయనొచ్చి మన దగ్గర కొన్నాళ్ళుంటే బాగుంటుంది కదూ? అవునో కాదో తెలియకుండా తల ఊపింది నిరంజని. రైలు కదిలాక మౌనంగా భర్త వెనకాల కారు దగ్గరికి నడిచింది. భార్య మౌనం చాలా వింతగా తోచింది పాణిగ్రాహికి. తన స్వంత అన్నావదినలొచ్చినందుకు ఏమాత్రం సంతోషం వెలుగొచ్చలేదు. వాళ్లు వచ్చినప్పుడు ఎంత నిర్లిప్తంగా ఉందో వెళుతున్నప్పుడు అలాగే ఉంది, తేడా లేదు. హలో పాణి! ఇద్దరూ ఒక్కసారే వెనక్కి తిరిగి చూశారు. మనోహర్ ఓదారంగు సూట్లో మెరిసిపోతున్నాడు. చేతిలో ఒక ఎర్ర గులాబీ ఉంది. నవ్వుతూ దగ్గరకొచ్చాడు. అతన్ని చూస్తూనే నిరంజని మనసులోని నిర్లిప్తత మాయమైంది. మనసు మధుర లోకాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. కళ్ళు వాటంతటవే కాంతులు నింపుకున్నాయి. తమకి తెలియకుండానే అధరాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఏంటి, నువ్వు కూడా ఎలా వచ్చావు? ఆ పువ్వేంటి అంటూ తామెందుకు స్టేషన్కొచ్చింది చెప్పాడు పాణిగ్రాహి. నేనిప్పుడే దిగాని రైలు, ఆఫీస్ పని మీద మొన్న క్యాంప్కెళ్లాను. అదిగో నా సామాను అంటూ వెనక పోటర్ తెస్తున్న సూట్ కేసు చూపించాడు మనోహర్. మరి ఆ పువ్వేంటి? కంగారు పడకు, దీని వెనక పెద్ద కథేమీ లేదులే. వాడెవడో అమ్ముతున్నాడు. గులాబీ పూలంటే నాకెంతో ఇష్టమని నీకు తెలుసుగా. అఫ్కోర్స్, అందమైన వస్తువులంటే ఎవరికిష్టం ఉండదు. ముద్దొస్తున్న ఆ పువ్వుల్ని చూసి ఉండబట్టలేక ఒక పువ్వు కొన్నాను నవ్వాడు మనోహర్. అప్పుడే అతని వైపు చూసింది నిరంజని. ఆ నవ్వు మనసుని ఏవేవో లోకాలకి మళ్లించింది. వసంతప్పిన మనసుని అదిలించలేక కలవరపడిపోయింది. అందమైన వస్తువు అందమైన వాళ్ల దగ్గరుంటే మరింత అందం కదూ, న్యాయం చేకూర్చినట్టవుతుంది. కొన్నానే గాని నేనేం చేసుకుంటాని పువ్వు, తీసుకోండి. మీకేం అభ్యంతరం లేదు కదా అంటూనే పువ్వు ముందుకు చాపి నిరంజనికి అందించాడు. భలే వాడివే, ఆమె గారికి అభ్యంతరం ఎందుకుంటుంది? పువ్వులంటే ఆడవాళ్లకి పంచప్రాణాలు కదా. భార్యవైపు ఓరగా చూస్తూ అన్నాడు పాణిగ్రాహి. ఎంతో అపురూపంగా పువ్వు అందుకుంది నిరంజని. అందుకోవడంలో అతని చేతివేళ్లు తగిలి చెంపల్లో మరో గులాబీ విరిసింది. అరే, అప్పుడే వచ్చేసారేంటి? కొడుకు కోడలు ఇంట్లో అడుగు పెడుతుంటే ఆశ్చర్యం వ్యక్తపరిచాడు రాఘవయ్య.
వారం రోజులుండొస్తామని వాళ్ళు మరీ ఎక్కువ బలవంతం పెడితే 10 రోజులుండొస్తామని వెళ్ళిన వాళ్ళు 4 రోజే తిరిగొచ్చేయడం ఆశ్చర్యమే మరి. అదే రిటైర్డ్ బడిపంతులు రాఘవయ్య గారి కూతురు కాదు, గుమస్తా విశ్వం చెల్లెలు కాదు, పొలుకుబడి డబ్బు ఉన్న ఒక పెద్ద ఆఫీసర్ భార్య అదిప్పుడు. ఆ సంగతి మర్చిపోయి అలా అడుగుతున్నారు మీరు. విశ్వం జవాబు మరింత ఆశ్చర్యంగా అనిపించింది ఆయనకి. ఏంట్రా వింతగా మాట్లాడుతున్నావు? ఇప్పుడేమైంది? మీ కూతురు దృష్టిలో మనం వాళ్ళ నౌకర్ల కంటే తీసిపోయాం. కోపమంతా ఒక్క ముక్కలో వెళ్ళగక్కాడు విశ్వం. చచ్చా, అదేమిట్రా అలా అంటావు? ఏమ్మా సరోజ, అసలేం జరిగింది? నువ్వేనా చెప్పు. సరోజ భర్త వైపు చూసింది. ముందు నాకు కాస్త కాఫీ కలిపివు. నీకెందుకు, నువ్వేం మాట్లాడకుండా లోపలికి నడు అన్న భావంతో చూశాడు విశ్వం. తలంచుకుని లోపలికి వెళ్ళిపోయింది సరోజ. అసలు సంగతేంటో చెప్పరా? ఆతృత అణుచుకోలేక మళ్ళీ కొడుకుని అడిగాడు. నేను చెప్పడం ఎందుకులేండి, మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి 2 రోజులుండి రండి, మీకే అర్థమవుతుంది. అంతటితో ఆ ప్రసంగం ఆపేసి పెరట్లోకి వెళ్ళిపోయాడు విశ్వం. రాఘవయ్యకంత అయోమయంగా ఉంది. అసలు సంగతేంటో చెప్పకుండా కొడుకు అలా సగం సగం మాట్లాడడం బొత్తిగా నచ్చలేదు. నీకు మాటలొస్తే నువ్వైనా చెప్పేవాడివి అంటూ మనవణ్ణి దగ్గరకు తీసుకున్నాడు. వాడు నవ్వులు కురిపిస్తూ తాతయ్య ఒడిలో చేరిపోయారు. సాయి వాళ్ళు వచ్చేసినట్టున్నారే అంటూ అడుగుపెట్టింది పక్కింటి మాస్టర్ అమ్మాయి. ఇవాళ వచ్చేస్తారని మీరు చెప్పలేదేం బాబాయ్ గారు? ప్రశ్నించింది రాఘవయ్యని. ఇవాళ వచ్చేస్తారని నాకు తెలీదు తల్లి. ఎరా, మద్రాసు నుంచి ఏమేం పట్టుకొచ్చావు? మీ అత్తయ్య ఏమేం కొనిపెట్టింది? సాయి బుగ్గలు సాగదీస్తూ అడిగింది. మనింట్లో ఎదురింట్లోకి ఎవరో కొత్తగా వచ్చినట్లున్నారు. భోంచేస్తూ యథాలాపంగా అడిగాడు పాణిగ్రాహి. ముద్ద నోట్లో పెట్టుకోబోతుందల్లా చటుక్కున ఆగిపోయింది నిరంజని. ఆ రోజు సాయంత్రం ఎదురింట్లోకి అద్దెకి దిగిన రవి, అతని భార్య కళ్ల ముందు మెదిలారు. మరి అన్నం సహించలేదు. తినకపోతే భర్త వేసే వానజల్లు లాంటి ప్రశ్నలు ఎదుర్కోవాలి. అందుకని అయిష్టంగానే ముక్కుబడి తీర్చుకుంది. ఎలాగో అయిందనిపించి లేచింది. అన్యమనస్కంగా మంచం మీద వాలింది. ఆలోచనలు మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాయంత్రం ఎదురింటి ముందాగిన టాక్సీలోంచి దిగిన యువకుని చూస్తూనే కంగారు పడింది మనసు. పరిశీలనగా మళ్లీ మళ్లీ అతని వంక చూసింది. అతను రవే అని పోల్చుకుంది. రవి తనకి కాలేజీలో సీనియర్, అందగాడు. గేటు దగ్గర రోజూ పొద్దున్న సాయంత్రం తనకి ఫోజులు కొడుతుండేవాడు. అందరికన్నా అందమైన దాన్ననే గర్వం తనకుండేది. తనతో మాట్లాడాలని ఎంతమంది అబ్బాయిలకో ఉండేది. అది గ్రహించి తను మరింత కొండకి కూర్చునేది. రవి తనతో మాట్లాడాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా పండించేది కాదు తను. ఒకరోజు తను రోడ్డు మీద ఒంటరిగా నడుస్తున్నప్పుడు రవి పక్కగా వచ్చి, నువ్వు అందంగా ఉంటావు, నేను అందంగా ఉంటాను, మనిద్దరి జోడీ బాగుంటుంది, నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. నాకు జోడీ నువ్వైతేనే బాగుంటుందని ఎందుకనుకుంటావు? నీకంటే అందమైన వాడే దొరకొచ్చు నాకు. మాటలు చాలించి దయచే, లేకపోతే నీ అధిక ప్రసంగానికి బహుమతిగా నా చెప్పు నీ చెంపను ముద్దు పెట్టుకుంటుంది అంటూ విసురుగా కదిలింది తను. ఆనాటి రవి ఈనాడు మళ్లీ ఇక్కడ. అసలే మండుతున్న గుండెలు గత స్మృతులతో మరింత మండాయి. ఇంటి ఎదురుగానే ఉంటున్నప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా తనని గుర్తించకపోడు. గుర్తించిన తర్వాత నాకంటే అందమైనవాడు దొరుకుతాడన్నావుగా, ఏమైంది మరి అన్నట్టుగా నిత్యం తన వంక ఎగతాళిగా చూడకపోడు. అంతకంటే అవమానం తనకి ఏముంటుంది? భగవాన్, ఆ రోజు పీటల మీద పెళ్లి ఆగిపోయినప్పుడే ఈ గుండె కూడా ఆగిపోతే ఎంత బాగుండేది. ఈ బాధ, ఈ అవమానం భరించడం కంటే అదే హాయి కదూ. ఏంటా దీర్ఘాలోచన? పిలిచినా పలక్కుండా భర్త హెచ్చరికతో ఉలిక్కిపడి పక్కకు చూసింది. ఎవరి గురించి ఎంత ఇదిగా ఆలోచిస్తున్నావు? మన మధ్యకేమైనా కొత్త మెంబర్ వస్తున్నాడా? అలాంటి సువార్త ఏదైనా ఉంటే ఈ దీనుడి చెవిని వేసి పుణ్యం కట్టుకో. ఏదో వినకూడని మాటలు వింటున్నట్టు ఇబ్బందిగా మొహం పెట్టింది నిరంజని. ఏం అలా చూస్తున్నావు? నీకు మాత్రం కోరిగ్గా లేదు మన ఇంట్లోకి కొత్త మెంబర్ రావాలని? ఆ చిన్నారి పాప ఆటపాటలతో మనిల్లు కళకళలాడాలని? లేదన్నట్టు తలడ్డంగా ఊపింది నిరంజని. వినకూడదేదో విన్నట్టు ఇబ్బందిగా చూడడం ఈసారి పాణిగ్రాహి వంతయింది. నమ్మలేనట్టు చూస్తూ మళ్ళీ అడిగాడు. ఏం, ఎందుకిష్టం లేదు? ఏమో కాదు, ఏదో కారణం ఉండే ఉంటుంది. నాతో చెప్పకపోతే మరెవరితో చెప్తావు? చెప్పవు ప్లీజ్. దయచేసి నన్ను విసిగించకండి, నన్నేమీ అడగద్దు. పక్కకు తిరిగి మాట్లాడకుండా పడుకుండిపోయింది. భార్య మనసు అర్థం కాక చిన్నగా నిట్టూర్చి మంచం మీద వెనక్కి వాలాడు పాణిగ్రాహి. అనుకున్నంత అయింది. నిరంజనని గుర్తుపట్టాడు రవి. ఆ రోజు ఆదివారం. కాసేపు కూర్చుని కబుర్లు చెప్పిపోవడానికి వచ్చారు దారువాలా, అతని భార్య. వాళ్లు వెళ్ళిపోయేటప్పుడు సాగనంపడానికి భర్తతో పాటు గేటు దగ్గరకు వచ్చింది నిరంజని. సరిగ్గా అదే సమయంలో బయటకొచ్చిన రవి నిరంజనిని చూసి ఎక్కడో చూసిన మొహంలా తోచి పరిశీలనగా మళ్లీ చూశాడు. గుర్తుపట్టాడు.
వాళ్ళెవరితోనో మాట్లాడుతున్నారని కాసేపు ఆగాడు. ఆ మాట్లాడుతున్న వాళ్ళు బై బై చెప్పి వెళ్ళిపోగానే గబగబా వచ్చాడు ముందుకి. ముందుగా తనని తాను పరిచయం చేసుకున్నాడు. తర్వాత నిరంజన్ వైపు తిరిగి, మీ పేరు నిరంజన్ కదూ అన్నాడు. మీకెలా తెలుసు? నవ్వుతూ మృదువుగా అన్నాడు పాణిగ్రాహి. తన మొహంలో భావాలు కనపడనీయకుండా మరోవైపుకి దృష్టి సారించింది నిరంజని. మీ మిసెస్ నేను ఒకే కాలేజీలో చదివాం. గుర్తుపట్టగలిగాను ఇన్నాళ్ల తర్వాత చూసినా. అఫ్కోర్స్ ఆమె ఎక్కువగా మారలేదనుకోండి. కొత్త చోటు, ఫ్రెండ్స్ దొరికేందుకు టైం పడుతోంది అనుకుంటోంది మా ఆవిడ. లక్కీగా ఇది వరకు నాకు కాస్త పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి మీ శ్రీమతితో త్వరగానే స్నేహం కలుస్తుందిలేండి. ముళ్ల మీదున్నట్టుగా అనిపించింది నిరంజనికి. వరండాలోకొచ్చిన భార్యని పిలిచాడు రవి. శ్రీలత, ఇలారా, అప్పుడే నీకొక తెలుగు ఫ్రెండ్ని చూసి పెట్టేశాను. పాణిగ్రాహి, నిరంజని కూడా అటువైపు చూశారు. రవి భార్య శ్రీలత నవ్వుతూ దగ్గరగా వచ్చింది. రవికి తగ్గట్టే శ్రీలత కూడా చాలా అందమైంది. వాళ్ళిద్దరి వంక ఒక క్షణం చూసి అప్రయత్నంగా భర్త వైపు చూసింది నిరంజని. గుండెల్ని తొలిచే బాధ ఊపిరి సలపనివ్వలేదు. తన భార్యని పరిచయం చేశాడు రవి. చేతులు జోడించింది శ్రీలత. మర్యాదగా ఉండదని వాళ్ళిద్దరినీ తమ ఇంట్లోకొచ్చి కాసేపు కూర్చుని వెళ్లమని ఆహ్వానించాడు పాణిగ్రాహి. మొదటి చూపులోనే పాణిగ్రాహి మీద మంచి అభిప్రాయం ఏర్పడిపోయింది రవికి. అంత గొప్పవాడు నిలబడి కాసేపు తన మాటలు విన్నాడు. తమ ఇంట్లోకొచ్చి కాసేపు కూర్చోమని ఆహ్వానించాడు. అంతకంటే ఇంకేం కావాలి? సిటీస్లో ఒకళ్ళు గొడవ ఒకళ్ళకి అక్కర్లేదు. ఇరుగు పొరుగునంతగా పట్టించుకోరు. అలాంటిది ఇతను బాగా డబ్బున్నవాడైనా కూడా ఏమాత్రం గర్వం ప్రదర్శించట్లేదు. రవి మౌనం, అతను చూసే చూపులు మరోలా అర్థం చేసుకుంది నిరంజని. ఇతనిలో ఏ కోసాన అందమన్న మాటగాని, ఆకర్షణన్న మాటగాని లేదే. ఇలాంటి వాణ్ణి చూస్తూ చూస్తూ ఎలా కట్టుకుంది నిరంజని అని ఆలోచిస్తున్నాడేమో. పాతాళంలోకి కుచించుకుపోతున్నట్టుగా ఫీల్ అయింది. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు సినిమాకని బయలుదేరాం. సాయంత్రం తప్పకుండా మీ ఇంటికొస్తాం. క్షమాపణ చెప్పుకున్నాడు రవి. అప్పటికి వదిలినందుకు సంతోషించింది నిరంజని. వాళ్ళు అటు తిరగగానే గబగబా ఇంట్లోకొచ్చి ఎంతో అలసిపోయిందాల్లా సోఫాలో వెనక్కి వాలింది. భర్తొచ్చి తన పక్కన కూర్చోగానే చిరాగ్గా అంది. ఇలాంటి వాళ్ళందరినీ చేరదీయడం నాకిష్టం లేదు. తెల్లబోయాడు పాణిగ్రాహి. ఎలాంటి వాళ్ళు? అదే ఇప్పుడు మనతో మాట్లాడలే అతను. ఓ, మన ఎదురింటి అతని గురించా నువ్వనేది? ఏం, అతను మర్యాదస్తుడిలానే ఉన్నాడే. పైకి అందరూ అలాగే ఉంటారు. అంటే నీకు అతని గురించి వివరంగా ఏమైనా తెలిస్తే చెప్పు. చదువుకునే రోజుల్లో బుద్ధిగా ఉండేవాడు కాదు. ఆ దారివేరు నిరంజని, నవ్వేశాడు పాణిగ్రాహి. చదువుకునే రోజుల్లో ఆ వాతావరణమే వేరు. ఇప్పుడు పెళ్ళే సంసారం చేసుకుంటున్నవాణ్ణి, ఉద్యోగం చేసుకుంటున్నవాణ్ణి చదువుకునే రోజులతో పోలిస్తే ఎలా? ఎప్పుడూ ఒకలాగే ఉంటారా మనుషులు? ఏమో, నాకదంతా తెలీదు. ఉక్రోషంతో ఆ ప్రసంగం అంతటితో ఆపేసి లోపలికి వెళ్ళిపోయింది నిరంజని. కాలింగ్ బెల్ మోగింది. హాల్లో సోఫాలో కూర్చుని ఆ రోజే తను పూర్తి చేసిన పెయింటింగ్ చూసుకుంటున్న నిరంజని లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా మనోహర్. నిరంజని కళ్ళు మెరిశాయి. తెలియకుండానే చిరునవ్వు పెదవుల మీద కదిలింది. రండి, ఆహ్వానించింది లోపలికి. లోపలికొచ్చి కూర్చుంటూ అడిగాడు మనోహర్. ఏం చేస్తున్నాడు పాణి? మనోహర్ రూపాన్ని మనసు తీరా మనసులో ముద్రించుకుంటున్న నిరంజని వెంటనే జవాబివ్వలేకపోయింది. ఒక క్షణమయ్యాక అతని ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అంది, ఇంట్లో లేరు. అలాగా? ఇబ్బందిగా మొహం పెట్టాడు మనోహర్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అతని జవాబు కోసం ఎదురు చూడకుండా గబగబా వంటింట్లోకి నడిచింది. పాణి ఇంట్లో లేనప్పుడు కూర్చున్నందుకు మొహమాటంగా ఉన్న కూర్చోక తప్పింది కాదు మనోహర్కి. ఎదురుగా టీపై మీదున్న ఇలాస్ట్రేటెడ్ వీక్లీ చేతిలోకి తీసుకున్నాడు. పేజీలు తిరగేస్తూ నిరంజనొస్తే వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోవడానికి ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఒక ప్లేట్లో స్వీటు హాటు పెట్టి తీసుకొచ్చింది నిరంజని. మరింత మొహమాట పడ్డాడు మనోహర్. ఇప్పుడవన్నీ ఎందుకండి, నేను వెళతాను. పాణి ఉన్నాడేమోనని. అతని మాట పూర్తి చేయనివ్వలేదు నిరంజని. స్నేహితుడి ఇంట్లో లేకపోతే స్నేహితుడి భార్యతో కొంచెం సేపైనా మాట్లాడకూడదా? ఆడవాళ్ళకి విలువెవరేమో మీరు. అబ్బే, అలా అని కాదు. అదేం లేదు. ఎందుకు మాట్లాడకూడదు? అంతకంటే ఏం చెప్పాలో తెలియలేదు మనోహర్కి. నిరంజన్కి వింతగా ఉంది. భర్త పక్కనున్నప్పుడు తనతో కలుపుగోలుగా మాట్లాడే మనోహర్ భర్త ఇంట్లో లేనంత మాత్రాన అంత మొహమాట పడిపోతాడేమిటి? తీసుకోండి. ప్లేటు ముందుకు జరిపింది. ఇన్ని నేనొక్కడనే తినాలా? మీరు కూడా తీసుకోండి. తీసుకుంటాను. కావాలనే ప్లేట్లో ఎక్కువ పెట్టి తీసుకొచ్చిన నిరంజని అతను తీసుకుంటున్నప్పుడే చేయి చాపి తను కూడా తీసుకుంది. అతని స్పర్శ ఎదలో పులకింత లేవదీసింది. ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని పక్కన కుర్చీలో పెట్టున్న పెయింటింగ్ చేతిలోకి తీసుకున్నాడు. చాలా బావుందది. నిజంగానే అతనికి నచ్చింది. అదే మాట పైకన్నాడు.
చాలా బాగుంది ఇది. మీరే పెయింట్ చేశారా? నిరంజని ఆనందానికి అంతులేకపోయింది. మనోహర్ మెచ్చుకున్నాడు. అతనికి నచ్చింది. అంతకంటే ఏం కావాలి? మీకు నచ్చితే ఇది మీరు తీసుకోండి, నేనింకోటి వేసుకుంటాను తృప్తిగా అంది. అబ్బే, నాకెందుకు? మీరు కష్టపడి పెయింట్ చేశారు, ఇంకొకరికి ఇచ్చేయడం ఎందుకు? నవ్వాడు మనోహర్. మైమరిచి చూసింది నిరంజని అతని చిరునవ్వు. కష్టపడి చేసిన వస్తువు మనసుకి నచ్చిన వాళ్ళకివ్వడంలో కష్టం ఉండదుగా లోలోపల అనుకుంది. మరేం పర్వాలేదు, ఏమంత కష్టపడిపోయానని మీరు తీసుకువెళ్ళండి. పోనీ ఫ్రేమ్ కట్టించాక ఇవ్వమంటారా? తీసుకెళ్లి గోడకి తగిలించుకోవడమే తప్ప ఫ్రేమ్ కట్టించే ఇబ్బంది ఉండదు మీకిప్పుడు. ఇబ్బందేమీ కాదు, నేను కట్టించుకుంటానులేండి. తీసుకోమని ఆమె అంత ఇదిగా చెప్తుంటే మొండిగా తీసుకోనని వాదించడం బాగుండదని అలా అన్నాడు చివరికి. 2 కప్పులతో కాఫీ తెచ్చి మధ్యలో పెట్టి వెళ్ళాడు అనంతం. అందమైన వస్తువులు ఇష్టపడిన వాళ్ళుండరు కదా. కాఫీ తాగుతూ ఓరగా మనోహర్ని చూస్తూ అంది. అది సహజం, జవాబిచ్చాడు. ఆ జవాబు నచ్చింది నిరంజన్కి. హృదయం ఎగిరెగిరి పడింది తీయని తలపులతో. అలాగే ఎంతోసేపు అతను తనకెదురుగా కూర్చుండిపోతే ఎంత బావుంటుంది అనుకుంది. కాని మరో 5 నిమిషాలు కూర్చుని ఇంకా వెళతానంటూ లేచాడు మనోహర్. తీయని కల చెదిరిపోతున్నట్టు బాధపడింది నిరంజని మనసు. అరే, ఇది తీసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. ఆమె మనసు నొప్పించడం ఇష్టం లేక ఆ పెయింటింగ్ అందుకున్నాడు మనోహర్. అతను వెళ్ళిపోయాక కూడా చాలాసేపు అతని గూర్చిన తలపుల్లోనే ఉన్న నిరంజని భరతరాక గమనించనేలేదు. దేవిగారు ఏ లోకాల్లో ఉన్నారు అన్న భర్త మాటతో ఉలికి పడింది. మనోహర్ రూపం మనసుని పువ్వల్లే వికసించేటట్టు చేస్తే భరత రూపం మనసుని పూరేకులు చిదిమినట్టు చిదిమివేస్తుందనిపించింది. శ్రీలతకి రవికి ఎంత దూరంగా ఉండాలని నిరంజని అనుకుంటుందో అంత దగ్గరగా వస్తున్నారు వాళ్ళు. ఇద్దరూ కలిసి 3-4 రోజులకు ఒకసారైనా వచ్చి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పి వెళతారు. ప్రతిరోజు మధ్యాహ్నం టైంలో తప్పకుండా వస్తుంది శ్రీలత ఒక్కతి. ఏవేవో కబుర్లు ఆగకుండా చెప్తూ ఉంటుంది. చదవడానికి పుస్తకాలేమైనా ఇమ్మని అడిగి తీసుకువెళుతూ ఉంటుంది. పుస్తకాల్లో ఉండే అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఈ టై రవి కట్టుకుంటే టైకే అందమొస్తుంది కదూ, ఈ షర్టు రవి తొడుక్కుంటే షర్టుకే అందమొస్తుంది కదూ అంటూ ఉంటుంది. పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటాయి నిరంజనక మాటలు. ఆ టైలో ఆ షర్టులో తన భర్తని ఊహించుకుని అసంతృప్తిగా అసహనంగా నిట్టూరుస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం రోజులాగే వచ్చింది శ్రీలత. వచ్చి 10 నిమిషాలైందో లేదో తనేదో షాపులో చూసిన ఒక షర్టు గురించి కబుర్లు మొదలుపెట్టింది. మొన్న ఒక రెడీమేడ్ షాపులో షోకేసులో ఒక షర్టు చూసామండి, ఎంత బాగుందనుకున్నారు? లేటెస్ట్ మోడల్. ఆ షర్టు రవి తొడుక్కుంటే రాజేష్ కన్నా దిగదుడిపే రవి ముందు. రవిని కొనుక్కోమంటే ఇప్పుడు డబ్బు లేదుగా అనేశాడు. ఏం లాభం, అదెవరో కొనేసుకునే ఉంటారు ఈ పాటికి. కానీ ఆ కొనుక్కున్నవాడు అందం చందం లేనివాడైతే ఆ షర్టు అందం కూడా పోతుంది. ఇంకా ఈ ధోరణి ఆగేలా లేదని మధ్యలో మాట మార్చింది నిరంజని. నా బ్లూ నైలాక్స్ చీర మీద ఎంబ్రాయిడరీ చేయడం పూర్తయింది, చూస్తారా? చూపించండి. శ్రీలత మొహం విప్పారింది. నిరంజన్ వెనకే తను కూడా గదిలోకి నడిచింది. బీరువా తాళం తీసి వంగుని తను ఎంబ్రాయిడరీ చేసిన చీర తీస్తున్న నిరంజని శ్రీలత హాయ్ అంటూ అరిచిన అరుపుకి ఉలిక్కి పడింది. బీరువాలో ఉన్న కొత్త షర్టు వంక చూపించింది శ్రీలత. ఇదేనండి, ఈ షర్టే. దీని గురించే నేను చెప్పింది. రవిని కొనుక్కోమని నేనెంతగా చెప్పాను, కొనుక్కోలేదు. డబ్బులేదు ఇప్పుడంటూ తేల్చి పడేశాడు. నిరంజని నెత్తిన పిడుగుపడ్డట్టయింది. కొనుక్కున్నవాడు అందం చందం లేనివాడైతే ఆ షర్ట్ అందం కూడా పోతుంది. శ్రీలత మాటలు చెవుల్లో ప్రతిధ్వనించి మొహం ఎర్రబడింది. ఎలా ఉంది, బాగా నచ్చిందా అంటూ చీర మీద డిజైన్ చూపిస్తూ మొక్కుబడిగా అడిగింది. చాలా బాగుంది. సరిగ్గా చీరవంక చూడకుండాని అంది శ్రీలత. ఆమె దృష్టి బీరువాలో ఉన్న ఆ కొత్త షర్టు మీదే ఉంది. భరించలేని అవమానంతో నిరంజని మనసు చిత్రహింసకి లోనైంది. ఆ రోజు సాయంత్రం ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఈ నెలలో నైలాక్స్ చీర కొంటానన్నావుగా రవి, రేపు బజార్కెళదామా అంది శ్రీలత. విసుగ్గా మొహం పెట్టాడు రవి. ఈ నెలలో కుదరదు. ఏం, ఎందుకని? మాట్లాడలేదు రవి. ఇప్పటికి 4 నెలల నుంచి వాయిదాలేస్తూ ఉన్నాం. ఈ నెలలో కూడా అలాంటి నేను ఊరుకోను మొండిగా అంది శ్రీలత. ఊరుకోకేం చేస్తావు? ఏడుపు వచ్చింది శ్రీలతకి. ఏదో మహా నాకెక్కువ చీరలు కొనిపెట్టేస్తున్నావని అనుకుంటున్నావు కాబోలు. ఆ నిరంజని చీరల్లో 4వ వంతు కూడా లేవు నాకున్న చీరలు. అవునులే, దేనికైనా పెట్టి పుట్టాలి. నా కర్మ, ఒక నైలాక్స్ చీర కొనడానికి 100 వాయిదాలు వేస్తున్నావు. నేనేం చేయను, నువ్వే చూస్తున్నావుగా ప్రతి నెలా వచ్చి పడుతున్న ఖర్చులు. కిందటి నెలలో అమ్మ కంటి ఆపరేషన్కి ఎంత ఖర్చయింది నీకు మాత్రం తెలీదు? ఆ ముందర నెలలో అత్తయ్య కూతురి పెళ్లికని అంత దూరం పడిపోయామా? అప్పుడు బోల్డ్ ఖర్చు అయిపోలేదు. దానికి ముందర నెలలో ఇంకేదో ఖర్చు తగిలింది.
ఇప్పుడు నెలమో తమ్ముడు కాలేజీ వాళ్లతో ఎక్స్కర్షన్కి వెళుతున్నాడట. ఓ 80 రూపాయలైనా కనీసం పంపమని కోరాడు. అందుకని ఈ నెలలో నీకు చీర కొనడం కుదరదంటున్నాను. వచ్చే నెలలో ఇంకేదో వస్తుంది. వచ్చే వాళ్ళకెప్పుడు అడ్డంకులు వస్తూనే ఉంటాయి. చిచ్చి, దేనికైనా పెట్టి పుట్టాలి. ఆ రోజు షాపులో మనం చూసిన ఆ షర్టు పాణిగ్రాహి గారు కొనేసుకున్నారు. ఇవాళ వాళ్ళ బీరువాలో చూశాను. నువ్వు తొడుక్కుంటే ఆ షర్టుకి అందం వస్తుంది. చిచ్చి, దేనికైనా పెట్టి పుట్టాలి. ఎన్నిసార్లంటావా మాట? కోపంతో రవి మొహంలో రంగులు మారాయి. మరింత కోపంతో మండిపడింది శ్రీలత. 100 సార్లంటాను. నా ఇష్టం వచ్చినన్ని సార్లంటాను. అనుకో, ఒక్కదానివి కూర్చుని 100 సార్లు కాదు, 1000 సార్లు అనుకో. చెప్పులు తొడుక్కుని చిరాగ్గా వడివడిగా బయటికి వెళ్ళిపోయాడు రవి. వెళ్ళడం మళ్ళీ రాత్రి 10 దాటాకగాని ఇంటికి రాలేదు. అంతవరకు తను కూడా అన్నం తినకుండా నీరసంగా కుర్చీలో కూర్చునున్న శ్రీలత తలుపు తట్టిన చప్పుడికి ఉలిక్కిపడి లేచి వెళ్లి తలుపు తీసింది. లోపలికొచ్చి మౌనంగా బట్టలు మార్చుకుని మంచమెక్కాడు రవి. భర్త బయటికి వెళ్ళిపోగానే చల్లారిపోయిన కోపం భర్త ఇంటికొచ్చి పలకరించకపోవడంతో మళ్లీ తిరగబెట్టింది శ్రీలతకి. చేసిన వంటంతా వృధా కాగా తను కూడా ముసుగు తన్నేసింది. మనోహర్కి జ్వరంగా ఉందని తెలిసింది. లీవ్లో ఉన్నాడట. నేనిప్పుడు వెళ్ళి ఒకసారి చూసొస్తాను. అయ్యో, మనోహర్కి జ్వరమా? తను కూడా వెళ్ళి చూసొస్తే? ఆ మాటే పైకనేసింది భర్తతో. నేను కూడా వస్తాను పదండి, నాకు ఏం తోచట్లేదు ఇంట్లో. తనంతట తానుగా మీతో నేనొస్తాను అని భార్య ఎప్పుడూ అడగకపోవడం, ఇప్పుడు తనంత తానే నేను వస్తానని అనడం ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది పాణిగ్రాహికి. మరీ మంచిది, పద. ఇద్దరూ వచ్చారు పాపం నన్ను చూడ్డానికని సంతోషిస్తాడు. ఆలస్యం చేయకుండా గబగబా తయారై వచ్చింది నిరంజని. కారులో బయలుదేరారు. భర్త పక్కన కూర్చుందన్న మాటేగాని నిరంజని మనసులో లేదు. కళ్ల ముందు మనోహర్ రూపం తప్ప మరేదీ కనిపించట్లేదు. కారు ఆధునికంగా ఉన్న అందమైన ఇంటి ముందాగింది. ఇదే మనోహరిల్లు. భార్యతో చెబుతూ డోర్ తెరిచాడు పాణిగ్రాహి. నిరంజని గుండె వేగంగా కొట్టుకుంది. అది వరకెప్పుడు అతనింటికి తను రాలేదు. ఇదే మొదటిసారి. తనని చూసి అతనిలో కలిగే భావాలు ఎలా ఉంటాయో. వరండాలో కూర్చున్న నౌకరు పరిగెత్తుకుంటూ వచ్చి గేటు తీశాడు. భర్త వెనకే పురివిప్పిన నెమలిలా పులకించిపోతున్న మనసుతో వయ్యారంగా లోపలికి నడిచింది. రా నిరంజని, మన వాడింట్లో మనకి మొహమాటం అక్కర్లేదు. చనువుగా బెడ్రూంలోకి నడిచాడు పాణిగ్రాహి. మంచం మీద పడుకుని ఏదో మ్యాగజైన్ తిరగేస్తున్న మనోహర్ పక్క మీద లేచి కూర్చున్నాడు. రా పాణి, రా. వెనకే వస్తున్న నిరంజనిని చూస్తూనే అతను ఆశ్చర్యపడిన మాట నిజం. 2 కుర్చీలు తెచ్చి మంచానికి కొంచెం దూరంలో వేశాడు నౌకర్. ఇద్దరూ కూర్చున్నాక నొచ్చుకుంటున్నట్టుగా అన్నాడు మనోహర్. తను రావడమే కాక మిమ్మల్ని కూడా శ్రమపెట్టి తీసుకొచ్చాడు. అనవసరంగా నా మీద నిందలు మోపుతున్నావు. ప్రాణ స్నేహితుడు అని క్షమించి వదిలేశాను పో. ఆమె గారు తనంత తానుగా వస్తానంది. మనోహర్ నిరంజని వైపు చూశాడు. అప్పుడే అతని కళ్ళలోకి చూసింది నిరంజని. ఇద్దరి చూపులు కలియగానే సిగ్గుపడుతున్నట్టుగా తలదించుకుంది. నిరంజని మనసులో భావాలు ఊహించలేని మనోహర్, చాలా థ్యాంక్స్ నా మీద అభిమానానికి అన్నాడు చిన్నగా. నిరంజని కళ్ళు తృప్తిగా మెరిశాయి. భర్త మనోహర్తో మాట్లాడుతుంటే ఆ గదిలోనే బల్ల మీదున్న కథల పత్రిక ఒకటి చేతిలోకి తీసుకుంది తను. అన్నట్టు ఆలస్యంగా చెప్తున్నందుకేమీ అనుకోకండి. ఆ పత్రికలో నేను రాసిన కథ ఒకటి పడింది. నా మొట్టమొదటి కథ. అసలు పడుతుందనుకోలేదు, తిరిగొస్తుందనుకున్నాను నవ్వుతూ చెప్పాడు మనోహర్. కంగ్రాచ్యులేషన్స్, కథలు కూడా రాస్తారన్నమాట. చెప్తున్నాను కదా, ఇదే నా మొట్టమొదటి ప్రయత్నం. ఇదివరకెప్పుడూ రాయలేదు. నౌకరు ట్రేలో కాఫీ బిస్కెట్లు తీసుకొచ్చాడు. తీసుకోండి. మనోహర్ కేసి చూస్తూ తలడ్డంగా ఊపాడు పాణిగ్రాహి. నీ కథ పడిన శుభ సమయంలో బిస్కెట్లతో సరిపుచ్చుతున్నావా? పోన్లే, ఇప్పుడు నీ కొంట్లో బాగలేదు కాబట్టి వదిలేస్తున్నాను. ఇవాళ కొంచెం నయంగానే ఉంది. పూర్తిగా తగ్గిన తర్వాత సవేరాకి తీసుకువెళతాను, సరేనా? ఇవాళకివి తీసుకోండి. ఓకే, ఎగ్రీడ్. ట్రేలోంచి కాఫీ కప్పు తీసి భార్యకి అందించాడు పాణిగ్రాహి. ఒంట్లో బాగాలేని వాళ్ళు మీరు, ముందు మీకివ్వడం న్యాయం అంటూ తన చేతిలో కప్పు మనోహర్ చేతికి అందించింది నిరంజని. ఆ తర్వాత తనంతట తానే ట్రేలోంచి మరో కప్పు తీసుకుంది. కాఫీ తాగడమయ్యాక పాణిగ్రాహి భార్యకి ఇల్లంతా చూపించాడు. అప్పుడు చూసింది నిరంజని. హాల్లో గోడకి తగిలించున్న పెయింటింగ్. తను స్వయంగా మనోహర్కిచ్చిన పెయింటింగ్. హృదయంలో కోటి వీణలు మోగాయి. అణువణువు పులకించింది. ఏంటి అక్కడే నిలబడిపోయావు? అరే, ఇలాంటి బొమ్మే నువ్వు కూడా ఒకటి పెయింట్ చేసావు కదూ? భార్య చూస్తున్న వైపే చూసి అన్నాడు పాణిగ్రాహి. తలదించుకుంది నిరంజని. ఇది నేను వేసిందే. ఒకరోజు మీరు లేనప్పుడు అతను మన ఇంటికొచ్చిన రోజు ఇది చూసి ఎంతో బాగుందని అతనంటే అప్పుడిచ్చేసా అతనికి. ఐసీ, వెరీ గుడ్, మంచి పని చేశావు. మెచ్చుకోలుగా చూశాడు భార్య వంక.
అతని మొహంలోకి పరీక్షగా చూసింది నిరంజని. కోపచ్చాయలుగాని అనుమానపు నీడలుగాని మచ్చుక్కైనా లేవు పాణిగ్రాహి మొహంలో. ఏమంటాడోనని గుండెలు చిక్కబట్టుకుంటున్న నిరంజని తేలిగ్గా ఊపిరి విడిచింది. పెద్ద భారం దింపుకున్నట్లుగా అనుభూతి పొందింది. ఇంటికి బయలుదేరేటప్పుడు ఇంకా ఎన్నాళ్ళీ ఒంటరి జీవితం అంటూ స్నేహితుడి భుజం మీద చరిచాడు పాణిగ్రాహి. భుజం తడుముకున్నాడు మనోహర్. ఒంటరివాణ్ణి కాదే నేను, ఇంట్లో నౌకరు రాజమణి ఎప్పుడూ నాతో ఉంటాడు. సంతోషించాలని తెలివికి. మీ ఇంట్లో మా ఆవిడకో స్నేహితురాల్ని చూపించవు? నిరంజని మొహంలో రంగులు మారాయి. భరత తెచ్చిన ఈ ప్రస్తావన ఏమాత్రం నచ్చలేదు. చూపులు మరో పక్కకి మరల్చుకుంది. మూలగా గుండ్రని బల్ల మీదున్న ఫ్లవర్ వాజ్ అందంగా మోడర్న్గా ఉంది. కిటికీలకి తలుపులకి ఉన్న కర్టెన్లు మనసుని ఆకట్టుకునేవిగా మురిపిస్తున్నాయి. ఇంటి యజమానిలాగే ఆ ఇంట్లోని ప్రతి వస్తువు అందాన్ని స్వంతం చేసుకుని ఉండడం గమనించింది. అతని అభిరుచిని మనసులోనే అభినందించుకుంది. అనుకోకుండా నా పెళ్ళైపోలేదు, నువ్వు త్వరగా ఓ తోడు తెచ్చుకున్నావంటే. స్నేహితుడి మాటలకి అడ్డు తగిలాడు మనోహర్. అందరికీ నీ అంత అదృష్టం పట్టదు. నిరంజనక మాటలు అమృతప్రాయంగా తోచాయి. తను అందగత్తవడం వల్లే అది దృష్టిలో పెట్టుకుని మనోహర్ ఆ మాటలన్నాడు అనిపించింది. గర్వం, సంతోషం, అదో విధమైన తృప్తి మనసంతా నిండిపోగా ఆరాధనాభావంతో మనోహర్ వైపు చూసింది. అయితే జ్వరం పూర్తిగా తగ్గాక హోటల్ సవేరా ప్రోగ్రాం మర్చిపోవుగా? కారెక్కుతూ చనువుగా స్నేహితుడిని హెచ్చరించాడు పాణిగ్రాహి. అబ్బే, మర్చిపోను, భయపడకు. నువ్వు రానన్నా చెవి పట్టుకుని మరీ లాక్కుపోతాను. అన్యాయం. తనకొక్కరికేనా లిస్టులోంచి నన్ను తీసి పడేశారా? మూతి బిగించింది నిరంజని. మీరు లేకుండానా? మీరే చీఫ్ గెస్టు. మీరు లేకపోతే పార్టీ లేదు, సవేరా లేదు. ఏమంటావు పాణి? ఈసారి మూతి బిగించడం పాణిగ్రాహి వంతైంది. అవునవును, ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి. అతని మాటలకి నవ్వకుండా ఉండలేకపోయారు నిరంజని, మనోహర్లు. ఇంటికి వెళ్ళగానే మొదట మనోహర్ ఇచ్చిన కథల పత్రికలో అతను రాసిన కథ చదివింది నిరంజని. కథ చదవడం పూర్తవుతూనే మనసు ఏవేవో లోకాల్లో తేలిపోసాగింది. కుర్చీలో వెనక్కి వాలింది, పుస్తకం గుండెల మీద పెట్టుకుని. కథలో పెళ్ళైన ఒక యువతికి పెళ్లి కాని ఒక యువకుడితో పరిచయం కావడం, ఆ పరిచయం ప్రేమగా రూపుదిద్దుకోవడం జరుగుతుంది. ఈ సంఘానికి భయపడకూడదన్న నిశ్చయానికొస్తారు వాళ్ళు. ధైర్యం చేసి ముందడుగు వేయాలన్న అభిప్రాయం ఇద్దరిలోనూ బలంగా నాటుకుపోతుంది. ఆ యువతి భర్తకి అసలు సంగతి తెలిసి మనసులేని మనువు కంటే శిక్ష మరొకటి ఉండదని మంచి మనసుతో తన భార్యని ఆ యువకుణ్ణి ఒకటిగా కలుపుతాడు. ఆ కథ ద్వారా మనోహర్ తనకేదో సందేశాన్ని అందిస్తున్నట్టు అనిపించింది నిరంజనకి. పరవశంతో హృదయం పరవళ్ళు తొక్కింది. మనోహర్ రూపాన్ని మనసంతా నింపుకుని అరమోడ్పు కన్నులతో అలాగే ఎంతోసేపు కూర్చుండిపోయింది. ఏంటలా కూర్చుండిపోయావు? భర్త ప్రశ్నకి జవాబుగా చేతిలో పత్రిక అందించి ఊరుకుంది. ఓ, మనోహర్ కథ చదువుతున్నావా? చదివేశాను, నాకు చాలా బాగా నచ్చింది. అంత బాగుందా? నన్ను కూడా చదవని. భర్త చదవడం పూర్తవగానే ఆతృతగా అడిగింది. ఎలా ఉంది? జవాబు ఏం వస్తుందోనని ఊపిరి బిగబట్టి వింది. బానే ఉంది. ఆ జవాబుతో తేలిగ్గా శ్వాస విడిచింది. రెక్కలొచ్చిన గువ్వల మనసు ఊహాలోకంలోకి ఎగిరిపోయింది. పరిసరాల్లో మునుపులేని అందం రూపుదిద్దుకుంది. మను, మీ అమ్మకి నేనంటే ఎందుకంత కోపం? ఏమో మరి, మనిద్దరం కలిసి ఆడుకుంటే మీ అమ్మకి ఎంతో కోపం వస్తుంది కదూ? అవును, మా నాన్నగారికి కూడా కోపం వస్తుంది. నిన్న మా అమ్మ నన్ను కొడితే నువ్వెందుకు ఏడ్చావు మను? ఏమో సుధా, నిన్ను ఎవరైనా కొట్టినా తిట్టినా నాకు ఏడుపొస్తుంది. నువ్వు ఎక్కడన్నా పడి దెబ్బలు తగిలించుకుంటే ఆ దెబ్బలు నాకే తగిలినట్టుగా ఏడుపొస్తుంది నాకు. సుధ కళ్ళు మిలమిలా మెరిశాయి. నేనంటే నీకిష్టం కదూ మను? అవును, మా సుధ మంచి పిల్ల కదూ, అందుకని. నాకు జ్వరం వచ్చినా నాకు దెబ్బలు తగిలినా నువ్వు ఏడుస్తావుగా. నీకు నేనంటే బోల్డ్ ఇష్టం కదూ. కళ్ళు చక్రాల్లో తిప్పుతూ అవునన్నట్టుగా తల ఊపింది సుధ. ఏం చేస్తున్నారిక్కడ? సింహంలా గర్జిస్తూ పెరట్లోకొచ్చింది కాంతమ్మ. ఆకులా వణికిపోతూ లేచి నిలబడింది సుధ. నువ్వా తల్లి, వచ్చావా? ఇంకా ఈ వాళ్ళకి ఇంటికి వెళ్ళలేదా? ఎరా, ఆ నంగనచ్చితో కబుర్లు తప్ప నీకు మరో పని లేదా? రా లోపలికి. కొడుకు చేయి పుచ్చుకుని లాగింది కాంతమ్మ. బేలగా మనోహర్ వైపు చూస్తూ వెళ్ళొస్తానని కళ్ళతోనే చెప్పి కదిలిపోయింది సుధ. నీకెన్నిసార్లు చెప్పానురా దాంతో మాటలు తగ్గించమని? సుధ మంచిదమ్మా, నసిగాడు మనోహర్. అవునవును, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందట. నాకు సమాధానం చెప్తున్నావు? రేపు సుధ పుట్టినరోజటమ్మా, వాళ్ళింటికి రమ్మంది నన్ను రేపు సాయంత్రం. దాని మొహానికి అదొకటే తక్కువైంది. పుట్టినరోజు లేదు, ఏం లేదు. వెళ్ళావంటే ఊరు కొంచెం జాగ్రత్త. ఏడుపు వచ్చింది మనోహర్కి.
ఏంటి, ఏమైనా అల్లరి చేశాడా వాడు? మనోహర్ తండ్రి ఆనందరావు రంగంలోకి వచ్చాడు. అల్లరి చేస్తే పర్వాలేదు, దానికంటే ఘనమైన మాటలు మాట్లాడుతున్నాడు. రేపు ఆ సుధ పుట్టినరోజట, ఈయనగారు వెళతారట ఫిర్యాదు చేసింది కాంతమ్మ. ఒరేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు వాళ్ళింటికి వెళ్ళొద్దని? వాళ్ళంతస్తెక్కడా, మనంతస్తెక్కడా? మనతో ఏ విషయంలోనూ సరితూగలేరు వాళ్ళు. ఈ అంతస్తులేమిటో అంతుపట్టలేదు మనోహర్ చిన్న బుర్రకి. వాళ్ళకి మేడలేదు, మంది కిందిల్లే. వాళ్ళకి మేడలేదు, వాళ్ళది కిందిల్లే కదమ్మా. అమాయకంగా మొహం పెట్టి అంతస్తుల తేడా ఎక్కడుందన్న భావంతో కొడుకు వేసిన ప్రశ్నకి మరింత కసుమంది కాంతమ్మ. నీకు తెలీదులే, నోరు మూసుకో. మర్నాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు సుధా వాళ్ళింటికి వెళ్లకుండా ఉండలేకపోయాడు మనోహర్. ఇంటికి వెళితే మళ్ళీ అమ్మ వెళ్ళవదు. అందుకే స్కూల్ నుంచి సుధతో కలిసి వాళ్ళింటికి వెళ్ళిపోయాడు మొదట. సందుకి ఆ చివర సుధా వాళ్ళిల్లు, ఈ చివర మనోహర్ వాళ్ళిల్లు ఉన్నాయి. మనోహర్ని చూస్తూనే సంబరపడిపోయింది సుధ తల్లి అనసూయమ్మ. ఆవిడ పెట్టిన స్వీటు తిని పాలు తాగాడు మనోహర్. కాసేపు సుధతో కబుర్లు చెప్పుకుని సంతోషంగా ఇంటిదారి పట్టాడు. ఇంట్లో అడుగు పెడుతూనే తల్లి ప్రశ్న ఎదుర్కోవాల్సొచ్చింది. ఎరా, ఇంత ఆలస్యమైందేం? ఉరుమురిమింది. స్కూల్ బ్యాగు బల్ల మీద పడేస్తూ నసిగాడు. సుధా వాళ్ళింటికెళ్ళాను. కోపంతో అపరకాళయింది కాంతమ్మ. వద్దని చెప్తే ఎందుకెళ్ళావు? నీకు బాగా దెబ్బలు పడితేనే గాని బుద్ధి రాదు. కాంతమ్మ చెయ్యి మనోహర్ వీపు మీద కాసేపు భరతనాట్యం ఆడింది. మనోహర్కి ఏడుపు రాలేదు, సంతోషంగా ఆ దెబ్బలు భరించాడు. మధ్యతరగతి సంసారం రాజారావు అనసూయమ్మలది. సుధా వారి సంతానం. ఏ రోజైతే రాజారావుని మృత్యుదేవత కౌగిలించుకుందో ఆ రోజు నుంచే కష్టాలు ఆ ఇంట్లో స్థిరంగా కాలు మీద కాలేసుకుని కూర్చున్నాయి. రాజారావుది మామూలు మరణం కాదు, అదో కథ. ఆ ఊళ్ళో మున్సిపల్ ఎలక్షన్ల హడావిడి ముమ్మరంగా సాగుతున్న రోజులవి. ఆనందరావు ఎలక్షన్లో నిలబడ్డాడు. కుటుంబరావు ఆయనకి పోటీగా నిలబడ్డాడు. ఇద్దరి మధ్య మొదట్నుంచి స్నేహభావం లేదు. పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది. ఎలక్షన్లలో తను గెలవకపోతే తలెత్తుకో తిరగలేననుకున్నాడు కుటుంబరావు. ఆ ఎలక్షన్లలో తను ఓడిపోతే తల తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకోవాలి అనుకున్నాడు ఆనందరావు. ఇద్దరి రక్తంలోనూ సమపాళ్లలో ఉన్నాయి అహంకారం, గర్వం. వాళ్ల చూపుల్లో నువ్వెంత అంటే నువ్వెంత అన్న భావం ఉంది. వాళ్ల మనసుల్లో ఎవరి నెత్తిన చేతులు పెడదామా అన్న గుణం ఉంది. వాళ్ల హృదయాల్లో ఒకరి మీద మరొకరికి తరగని ద్వేషం ఉంది. ఆ రోజు రాత్రి ఆనందరావు గ్రూప్కి, కుటుంబరావు గ్రూప్కి పెద్ద దెబ్బలాటే జరిగింది. చిలికి చిలికి గాలివానయింది. కొట్టుకోవడం దాకా వచ్చింది. రాజారావు గుంపులో గోవింద అన్నట్టు నిలబడి వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం చూస్తున్నాడు. అతనికి కుటుంబరావు ఎక్కువ కాదు, ఆనందరావు తక్కువ కాదు. అతనికి అసలు ఎలక్షన్లో ఆ గొడవలో పట్టవు. అలాంటిది ఆ రోజు శనిదేవత నెత్తినుండబట్టి ఆ విడ్డూరం చూసేవాళ్లలో ఒకడుగా నిలబడ్డాడు. ఆనందరావు గ్రూపులో ఒకడి చేతిలో కర్ర ఉంది. వాడెవడో బాగా తాగే రకం. ఆ రోజు అదే స్థితిలో ఉన్నాడు. పూనకం వచ్చిన వాళ్ల ఊగిపోతూ, కర్రసాము చేసేవాళ్ల కర్ర తిప్పుతూ ముందు వెనక చూసుకోకుండా విసిరాడు ఆవేశంలో. అది వెళ్లి రాజారావు నెత్తిన బలంగా తగలడం, రాజారావు నేల కొరగడం చిటికలో జరిగిపోయాయి. ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. తగలరాని చోట తగిలింది దెబ్బ. కర్ర విసిరిన వాడి జాడలేదు. పైగా ఆనందరావు బృందం వాళ్లు రాజారావుని పగవాడి కంటే ఎక్కువగా చిత్రించాయి. అతన్ని కుటుంబరావు తొరుపువాడన్నారు. అందరికంటే ముందు నిలబడి దెబ్బలాడింది, కర్రలతో కొట్టుకోవడం దాకా తీసుకొచ్చింది అన్నీ రాజారావేనని ఏమీ తెలియని అమాయకుళ్లా పైకున్న రాజారావు లాంటి దెబ్బలాటుకోరులు ఎక్కడా ఉండరని, అతని తరపు వాళ్లే సరిగ్గా చూసుకోక విసిరిన కర్ర అతని మీద పడిందని ఏవేవో కథలెళ్లారు. ఒక సెకండ్లో అది జరిగిపోవడం వల్ల అందరూ ఎవరికి వారే ఆవేశంలో సింహాల్లా దూకుతుండడం వల్ల అసలు ఆ కర్ర ఎవరు విసిరింది, ఎలా వచ్చి రాజారావుకి తగిలింది కుటుంబరావు బృందానికి తెలీదు. ఎవరికి వారే ఆ నేరం తమ మీదకి రాకుండా మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. భర్త పోయిన అనసూయమ్మకి భవిష్యత్తు గాఢాంధకారంగా తోచింది. కన్నీరు ఇంకిపోయేలా విలపించింది. తన భవిష్యత్తు అంధకారమైంది. ఉన్న ఒక్కగానొక్క కూతురు భవిష్యత్తు అంధకారమయం చేయడానికి తనకేం హక్కుంది? ప్రశ్నించుకుంది తనని తానే. కూతురి కోసమైనా ఒక దివ్య వెలిగించక తప్పదనుకుంది. గుండె దిటవపరుచుకుంది. ఉన్న చదువుతోడు ట్రైనింగ్ కూడా అయ్యి స్కూల్లో టీచర్గా ఉద్యోగం సంపాదించుకుంది. కూతురి భవిష్యత్తుకి తిన్నని బాట నిర్మించడంలో లీనమైంది. అదే ధ్యేయంగా పెట్టుకుని ధైర్యంగా ముందుకు సాగిపోతోంది. ఆనందరావుకి భార్యకి కూడా అనసూయమ్మంటే అయిష్టమే. కాంతమ్మ అయిష్టానికి కారణం అనసూయమ్మ బేదరికం, అనసూయమ్మలోని చెక్కు చెదరని అందం.
ఆమె బేదరికం పట్ల అసహ్యం, ఆమె అందం పట్ల అసూయ. ఈ రెండు కాంతమ్మలో పెరిగి పెరిగి వేళ్లు తనుగుపోయాయి. ఇంకా ఆనందరావు కోపానికి కారణం రాజారావు పోయిన కొన్నాళ్లకి అనసూయమ్మని తన ఒళ్ళో వాలేటట్టు చేసుకునేందుకు, లొంగదీసుకునేందుకు ప్రయత్నించి ఓడిపోయాడు. గర్వభంగమైంది. ఆ అవమానం, ఆ బాధ లోపల అణిచిపెట్టుకుని అనసూయమ్మ పేరెత్తితే చాలు చిరుబురులాడుతుంటాడు. పెద్దవాళ్ళిద్దరి మనసులు ఈ రకంగా ఉంటే వారి సంతానమైన మనోహర్కి సుధంటే చెప్పలేని ఆపేక్ష. సుధతో స్నేహం, పంచదార చిలక తినడం రెండూ ఒకటే వాడి దృష్టిలో. పైగా సందుక చివర వాళ్ళిల్లైతే ఈ చివర వీళ్ళిల్లు. మనోహర్ స్కూల్కి వెళ్ళేటప్పుడు సుధా వాళ్ళింటి మీదుగానే వెళ్ళాలి. రోజు మనోహర్ వచ్చే టైంకి బయట గేటు దగ్గర నిలబడి ఎదురు చూస్తుంటుంది సుధా. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ స్కూల్లో అడుగు పెడతారు. తిరిగి ఇంటికి రావడం కూడా కలిసే. మనోహర్ కంటే 3 క్లాసులు చిన్నది సుధా. పెరిగి పెద్దవారే కాలేజీలోకి వచ్చాక కూడా వారి స్నేహం చెక్కు చెదరలేదు. చిన్నప్పుడైతే దాంతో మాట్లాడుకురా, దాంతో ఆడుకురా అని కాంతమ్మ కొడుక్కి చెప్పగలిగేది, వాడు విన్నా వినకపోయినా. కానీ ఇప్పుడు కొడుకు కాలేజీ చదువులకొచ్చాక ఏమంటే వాడి కోపం వస్తుందో, ఏమంటే తిరిగి ఏమని సమాధానం చెప్తాడో అన్న భయం కొద్దీ నోరు నొక్కుకుని కూర్చుంటోంది కాంతమ్మ. సుధకి అర్థం కాని పాఠాలు అప్పుడప్పుడు వాళ్ళింటికెళ్ళి తనకి తెలిసినంత మటుకు చెబుతుండేవాడు మనోహర్. ఆనందరావు కారాలు మిరియాలు నూరేవాడు. భర్తని శాంతపరచడానికి నానా తిప్పలు పడేది కాంతమ్మ. కొడుక్కి నచ్చజెప్పడానికి ప్రయత్నించేది. మనకున్నది ఒక్కడే కొడుకన్న అస్త్రం ఉపయోగించి భర్తనైనా శాంతపరచగలిగేది, కానీ కొడుకు చేత మాత్రం వాళ్ళింటికి వెళ్ళని అనిపించలేకపోయేది. రోజులు వరుసగా గడిచిపోతూనే ఉన్నాయి. మనోహర్ పెద్ద చదువులు చదివాడు, పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు. కానీ అంత మాత్రం చేత చిన్ననాటి నిత్యల్ని మరిచిపోలేదు. సుధ BA పాస్ అయి ఉన్న ఊళ్ళోనే ఉద్యోగంలో చేరింది, సంపాదనా పరురాలైంది. నేను అందుకున్నాను కదమ్మా, ఇంకా నువ్వెందుకు కష్టపడ్డాం అంటూ బ్రతిమాలి తల్లి చేత ఉద్యోగం అనిపించింది సుధ. అనసూయమ్మ ఆరోగ్యము అంతంత మాత్రంగానే ఉండడం వల్ల ఆవిడకిప్పుడు సుధ పెళ్లి గురించిన చింత తప్ప మరో ధ్యాస లేదు. నీ పెళ్లి చేయడం ఒకటే నాకు మిగిలింది, అది కూడా పూర్తయిపోతే ఇంకా నాకేదిగులు ఉండదు అంటుందావిడ కూతుర్ని అక్కున చేర్చుకుని. పెళ్లి అనే మాట సుధ గుండెల్లో కోటి వీణలు మోగిస్తుంది. మనోహర్ రూపం మనసులో మెదులుతుంది. లోపల అతని పట్ల దాగిన అనురాగం, ఆరాధన తరంగాల్లా ఉవ్వెత్తున లేస్తాయి. అంతలోనే ఆలలు విరిగిపోతాయి, వీణలు మూగపోతాయి. అతనంతస్తేమిటి, తనంతస్తేమిటి? సంఘంలో అతనికున్న పొలుకుబడి, గౌరవం తనకెక్కడుంది, తన తల్లికెక్కడుంది? మగదిక్కు లేక, నాన్నవాళ్లు లేక, బతకలేక, చావలేక, జీవితం మీద ఆశ లేకుండానే జీవితం వెళ్లబుచ్చుతున్న తన తల్లికి అంత గొప్పలను తీసుకురాగల స్తోమత ఎక్కడుంది? అంత గొప్పవాణ్ణి, అంత అందగాణ్ణి, ఎంత పెద్ద ఉద్యోగస్తుణ్ణి భర్తగా పొందగల అదృష్టం తనకెక్కడుంది? తను అందగత్తి కాదు, అతను తెల్లగా మొహంలో అందచందాలు వెల్లివిరుస్తూ ఉంటాడు. తను చామంచాయిగా ఉంటుంది. అతను ఒడ్డు పొడుగుతో బలంగా ఆకర్షణీయంగా ఉంటాడు. తను పీలగా ఉంటుంది. ఏ విషయంలో చూసినా అతని ముందు తను తీసుకట్టే. అటువంటప్పుడు ఆశలు పెంచుకోవడం అవివేకం కాదు? కాదు అంటూ వచ్చాడు ఒకరోజు మనోహర్. చిన్ననాడు పెంచుకున్న ప్రేమానురాగాలింకా అతనిలో జీవం పోసుకునే ఉన్నాయన్న సత్యం సుధని ఆనంద తరంగాల్లో ముంచెత్తింది. మనోహర్, నేను అందగత్తెని కాదు, నాకు ఆస్తిపాస్తులు లేవు. మనసులో ఉన్న మాట బయటపెట్టింది. నాకు కావలసినవేమీ కావు, నాకు కావలసిందల్లా నీ మనసు, నీ ప్రేమానురాగాలు. అతనిచ్చిన జవాబది. ఆ జవాబు సుధ ఎదలో పులకింతలు రేపింది. అతనిలో దేవుణ్ణి చూసింది. అతని పాదాలంటే ప్రణామం చేసింది. అతని హృదయంలో తలదాచుకుంది. మనోహర్ సుధని పెళ్లి చేసుకుంటానని తన అభిప్రాయం చెప్పిన రోజు అనసూయమ్మ ఎగిరి గంతులేలేదు. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమే ఉండొచ్చు, కాని బాబు, మరిచిపోకూడదు ఒకటుంది. అదే మీ పెద్దవాళ్ళ అంగీకారం. వాళ్ళు ఒప్పుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. వాళ్ళ అనుమతి లేకుండా నేను మీ పెళ్లికు అంటే నీ మీద ఏదో మందు చల్లి మాయచేసి మెడలు వంచి నా కూతురి మెడలో తాళి కట్టించానంటారు. మీకు కూడా సుఖశాంతులు లేకుండా పోతాయి. అందరూ ఏ గొడవ లేకుండా హాయిగా ఉండాలంటే నువ్వు ముందర మీ వాళ్ళ అనుమతి తీసుకోవడం అత్యవసరం. తల్లి మాటలు సమంజసంగా తోచాయి సుధకు కూడా. కానీ మనోహర్కి మాత్రం తల్లిదండ్రుల అనుమతి కరువైంది. తల్లి ఊరిపోసుకుంటానంది. ఏం చూసి దాన్ని చేసుకుంటానంటున్నావు? ఒక అందమా చందమా దాని మొహంలో? ఆస్తుందా అంతస్తుందా దాని మొహానికి? నువ్వు అనాలే గాని మన అంతస్తుతో సరితూగేవాళ్ళు, బంగారు బొమ్మల్లాంటి పిల్లలు నీ కాళ్ళ మీద పడతారు. నీ మీద మొత్తుమంది చల్లారు వాళ్ళు. లేకపోతే ఆ కొరకంచులాంటి పిల్ల వెనక నువ్వు పడ్డావు అంటూ రుద్రకాళిలా హూంకరించింది తల్లి.
నువ్వు ఆ పిల్లని చేసుకుంటే నీకు మాకు సంబంధం లేనట్టే, మాకు కొడుకే లేడనుకుంటాం స్థిరంగా తెగేసి చెప్పాడు ఆనందరావు. వారం రోజులు సెలవు పెట్టుకుని వచ్చిన మనోహర్ సెలవింకా 4 రోజులున్నా కూడా ఇంకింట్లో ఉండడానికి మనసొప్పక సెలవు క్యాన్సిల్ చేసుకుని డ్యూటీలో జాయిన్ అయిపోయేందుకు తిరిగి మద్రాసు వచ్చేశాడు. ఆ రోజు నుంచి తల్లిదండ్రులు మనసు మార్చుకుంటే తప్ప, సొదని చేసుకునేందుకు వాళ్ళు ఒప్పుకుంటే తప్ప తన పెళ్లి మాట తలుచుకోకూడదన్న నిశ్చయానికొచ్చాడు. ఏడ్చి ఏడ్చి అలసిపోయింది నిరంజని. చేతిలో ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరం నలిగిపోతోంది. అహంకారం, అసంతృప్తి, బాధ ఎన్నో భావాలు ఊపిరి సలపనీయకుండా గుండెల్ని అదిమివేస్తున్నాయి. ఆత్మ నిలదీస్తోంది విరోధిలా నిలబడి. నువ్వే దీనికి కారణం, నువ్వొక హంతకురాలివి, తెలిసి తెలిసి ఒక ప్రాణం తీసావు. ఆ నింద భరించలేక ఎదురు తిరుగుతోంది మనసు. తన లోపం కప్పిపుచ్చుకునేందుకు తలకిందులవుతోంది. బాధ, అసంతృప్తి, దుఃఖం వలయంలా చుట్టివేశాయి. 2 చేతులతోనూ మొహం కప్పుకుంది. చేతిలో ఉత్తరం తెలియకుండానే జారి విడిచింది. ఎంతసేపలా ఉండిపోయిందో తనకే తెలీదు. బయట కారు హారన్ వినపడ్డంతో కింద పడిన ఉత్తరం తీసి మంచం మీద పడేసి బాత్రూంలోకి వెళ్లి మొహం కడుకునొచ్చింది. అప్పటికే పాణిగ్రాహి లోపలికొచ్చి షూ విప్పి పడగదిలోకొచ్చాడు. అదోలా ఉన్న భార్య మొహంలోకి అనుమానంగా చూశాడు. అలా ఉన్నావేం, ఒంట్లో బాగలేదా? నాకేం, నేను బాగానే ఉన్నాను. చిన్నక్కాయి 2వ కూతురు పోయిందట, అన్నయ్య రాశాడు. కళ్లల్లో నీళ్లు దాచుకుంటూ మంచం మీద దుప్పటి సవరించే వంకతో పక్కకు తిరిగింది. టై విప్పుకుంటున్న పాణిగ్రాహి చేతులు ఒక్క నిమిషం సేపు అలాగే ఉండిపోయాయి. అయ్యో పాపం, ఏమైందట? అసలెలా పోయిందట? ఏమైనా జ్వరం అది వచ్చిందా? గుండెల్లో నొప్పిలా వచ్చిందట. ఊళ్ళో డాక్టర్ రోజూ చూసి మందిస్తూ ఉండేవాడట. చివరికి ఆపరేషన్ చెయ్యాలని చెప్పాడట. టైంకి ఆపరేషన్ చేయించలేకపోయారట. పోయింది. మరి నిలబడలేనట్టు మంచం మీద కూర్చుండిపోయింది నిరంజని. కళ్లల్లో నీళ్లు, గుండెల్లో వేదన. భార్యని ఓదార్చడానికి దగ్గరగా వచ్చాడు పాణిగ్రాహి. చటుక్కున లేచింది నిరంజని. నీకు కాఫీ తీసుకొస్తాను. వింతగా చూశాడు పాణిగ్రాహి. ఏదో అనబోయాడు, కాని అప్పటికే గదిలోంచి బయటికెళ్ళిపోయింది. భార్య మనసు అర్థం చేసుకోవడానికి తన జీవితకాలం సరిపోదేమో అనిపించింది. కాఫీ తాగుతూ అడిగాడు, నువ్వెళ్ళి చూసొస్తావా మీ అక్కయ్య వాళ్ళని? ఉలిక్కి పడింది నిరంజని. నేనా? ఏంటంత ఆశ్చర్యపోతున్నావు? వెళ్ళవా? మీ అక్కయ్య వాళ్ళని పరామర్శించి వస్తావేమోనని అడుగుతున్నా. నేనా? అదిగో మళ్ళీ అదే మాట. నీతో కాకపోతే మరెవరితో మాట్లాడుతున్నాను నేను? నువ్వొక్కదానివి వెళ్ళంటావా? ఇంకొప్పుడైతే నేను కూడా తప్పకుండా వచ్చి ఉండేవాణ్ణి. ఇప్పుడేమో వరుసగా రేపట్నుంచి 10 రోజులు ఆఫీసులో చాలా బిజీగా ఉంటుంది. ఏవేవో మీటింగులున్నాయి, సెలవు పెట్టడానికి కుదరదు. అందుకని నిన్నొక్కదాన్నే వెళ్ళమంటున్నాను. నేను వెళ్ళలేను. వాళ్ళ బాధ చూడలేను. చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. వాళ్ళని ఓదార్చే ధైర్యం, శక్తి నాకు లేవు. నన్ను వెళ్ళమనకండి. 2 చేతులతో మొహం కప్పుకుంది. ఆశ్చర్యపోయాడు పాణిగ్రాహి. నెమ్మదిగా భార్య మొహం మీద చేతులు తొలగించాడు. నువ్వు ఒత్త పిరికిదానివి, అమాయకురాలివి. ఊరుకో, వెళ్ళొద్దులే. ఉత్తరం రాయి వాళ్ళకి చాలు. నేను అమాయకురాల్ని కాదు, మొండిదాన్ని. నా అంత కోపిష్టి వాళ్ళు ఉండరు. నేను మంచిదాన్ని కాదు. లోపల నిరంజని మనసు మూలిగింది. నీలాకాశంలోకి చూస్తూ ముందువైపు లాల్లో కూర్చున్న నిరంజని మనసులో ఎన్నో ఊహలు, మరెన్నో భావాలు తరంగాలుగా ఉవ్వెత్తున లేచిపడుతున్నాయి. ఆ తరంగాల తాకిడికి హృదయం స్పందిస్తోంది. గుంపులు గుంపులుగా ఎగిరిపోతున్న పక్షులు, మందగమనంతో సాగిపోతున్న మబ్బు కన్నెలు, పూలతావి మోసుకుని మత్తెక్కొస్తున్న పిల్ల తెమ్మెరలు, ఉప్పొంగి ఊగుతున్న పూల బాలలు, అందం చిందులేస్తున్న ఆ ప్రకృతి నిరంజని కళ్ల ముందు నిలబెట్టిన రూపం మనోహర్ది. అతని తలంపే చాలు చెంపలు కెంపులుగా మారడానికి. అతని గూర్చిన ఊహలే చాలు మనసు ఊయల్లోగడానికి. ఇక్కడున్నావు నువ్వు, నీకోసం ఇంట్లో చూస్తున్నాను. అందమైన ఊహల హరివిల్లు చెదిరిపోయి నిర్లిప్తంగా భర్త వైపు చూసింది నిరంజని. ఏం తోచట్లేదు కదూ, సినిమాకు వెళదామా? వద్దన్నట్లుగా తలాడించింది నిరంజని. మౌనవ్రతమా ఏంటి వాళ్ళ కొంపదీసి? గేటు దగ్గర స్కూటర్ చప్పుడవడంతో ఇద్దరూ అటు చూశారు. స్కూటర్ స్టాండ్ వేసి లోపలికొచ్చాడు మనోహర్. ఇంట్లోకి దారి తీయబోతున్న స్నేహితుణ్ణి వారించాడు. లోపలికెందుకులే పాణి, నేనిప్పుడు వెళ్ళిపోతాను. ఏంటంత అర్జెంటు? ఏం రాజకార్యాలు మునిగిపోతున్నాయి? రేపు క్యాంపుకు వెళుతున్నాను, చెంగల్పట్టు. 4 రోజులు ఊళ్ళో ఉండనని నీతో చెప్పిపోదామని ఇక్కడ ఆపాను స్కూటర్. ఇప్పుడు పిక్చర్కి వెళుతున్నాను. డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్కి. చటుక్కున భర్త వైపు చూసింది నిరంజని. మనం కూడా వెళదాం పదండి, ఆ పిక్చర్ చూద్దామన్నారుగా. సరిగ్గా దాని గురించి అడుగుతున్నాను శ్రీమతిని. ఇంతలో నువ్వు వచ్చావు. పద, నీ స్కూటర్ లోపల తీసుకొచ్చి పెట్టు, ముగ్గురం కారులో పోదాం, స్నేహితుడితో చెప్పాడు పాణిగ్రాహి. వడివడిగా లోపలికి నడిచింది నిరంజని.
రాత్రి మనోహర్ భోజనం మనింట్లోనే చేస్తాడని అనంతంతో చెప్పి బట్టలు మార్చుకుని ఎర్ర గులాబీ జడలో ఓ పక్కగా తురుముకుని బయటకొచ్చింది. కారు మౌంట్ రోడ్డు మీద దూసుకుపోతోంది. మనోహర్, మాకు పార్టీ ఎప్పుడిస్తావు? అడిగాడు పాణి. మీకు బాకీ ఉన్న సవేరా పార్టీ ఇచ్చేశానుగా. అది కాదోయ్, పెద్ద పార్టీ, అసలైన పార్టీ. అంటే పెళ్లి పార్టీ, నవ్వాడు పాణిగ్రాహి. ఓ, మనోహర్ ముఖంలో రంగులు మారాయి. ఏదో ఆలోచిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు. అలా మౌనం పాటించి జవాబివ్వకుండా తప్పించుకోకు ప్రతిసారి. నువ్వు అడిగే ప్రశ్న అలాంటిది, దానికి జవాబు ప్రస్తుతం చెప్పలేను. ఏం చేయమంటావు? నేను చెప్పగలిగేది ఒకటే, ఆ భగవంతుడికి ఎప్పుడు దయగలిగితే అప్పుడు. నువ్వు మెచ్చే అందమైన పిల్లలెవరూ ఇంతవరకు కనపడలేదా? అవునులే, నీకు సరిజోడిగా నీ అందంతో పోటీపడే అందమైన పిల్ల కనపడాలిగా. భరతం మాటలు నిరంజని గుండెల్ని నలిపేశాయి. అందం, సరిజోడు, ఆ రెండు మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ రోజు పెళ్లిపేటల మీద కూర్చుని పెద్ద తప్పు చేశావు నువ్వు. చేసిన పెద్ద పొరపాటు వేలెత్తి చూపిస్తున్న మనసుకి నచ్చజెప్పుకోవడం తన వల్ల కాక వేడి నిట్టూర్పు వదిలింది. బాధ లోపల అణిచిపెట్టుకుంటూ కిటికీలోంచి బయటకు చూసింది. జనం మధ్యలోంచి దూసుకుపోతోంది కారు. అటు ఇటు జనం, మధ్యలో రకరకాల వాహనాలు, రోడ్డుకి అటు ఇటు రకరకాల షాపులు. వేటి మీద దృష్టి నిలవనంటోంది. ఎప్పుడో తను చదివిన మనువు మనసు అన్న కథ గుర్తొచ్చింది. బాధగా కణతలు రుద్దుకుంటూ సీటు మీద వెనక్కి చేరబడింది. మనసు, మనువు పెద్ద పెద్ద అక్షరాలు కళ్ల ముందు గంతులేస్తున్నాయి. తలనొప్పిగా ఉందా? సినిమా మానేసి ఇంటికి పోదామా? భరతం మాటలకి ఉలిక్కిపడి ముందు కొంగింది. అబ్బే, పర్వాలేదు, తలనొప్పి లేదు, సినిమాకి వెళదాం త్వరగా అంది. మనోహర్తో కలిసి వెళుతున్న సినిమా మానేయడమే? వెళ్ళాలి. ఆ తలంపుతో తిరిగి నిరంజని కళ్ళల్లోకి కాంతి వచ్చింది. ఆ తృప్తితో అధరాల మీద అందమైన చిరునవ్వు కూడా మెరిసింది. హలో. ఫ్యాన్సీ షాపులోంచి బయటకొస్తూ ఎదురుగా రోడ్డు మీద అటు వెళుతున్న మనోహర్ కనిపించి విష్ చేసింది నిరంజని. పలకరింపుగా నవ్వుతూ చూశాడు. అతని పక్కగా నడుస్తూ కుడి చేతిలోని ప్యాకెట్లు ఎడం చేతిలోకి మార్చుకుని జుట్టు సవరించుకుంది. ఒకరే వచ్చారేం? మనోహర్ ప్రశ్నకి నవ్వింది. తను ఆర్కోణం వెళ్లారు, రేపొద్దనొస్తారు. తెలిసిన వాళ్ళెవరో 3-4 లేడీస్ షాపింగ్కి వస్తుంటే వాళ్లతో కలిసొచ్చాను. ఇంట్లో బోర్ కొడుతుంటే. మీరు ఒంటరిగానే ఉన్నారే, మీ స్కూటర్ ఏది? చిన్న రిపేర్ ఒకటి వచ్చింది, బాగు చేయడానికి ఇచ్చాను. మీకిప్పుడేమైనా అర్జెంటు పనులున్నాయా? ఏం లేవు. ఎందుకలా అడుగుతుందో తెలియక ముక్కసరిగా అన్నాడు. పదండి, కాసేపు మా ఇంట్లో కూర్చుని వెళుదురుగాని, నాకు కాస్త కాలక్షేపం అవుతుంది. వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాడు మనోహర్. రానంటే ఏమనుకుంటుందో. అలాగని వెళదామంటే పాణి ఊళ్ళో లేడని తెలుసు కూడా వెళ్ళడానికి మనసు వ్యతిరేకిస్తుంది. ఇష్టం లేకపోతే రావద్దులేండి. దెబ్బ కొట్టింది. అబ్బబ్బే, అదేం లేదు, వస్తాను. తప్పనిసరిగా అంగీకరించాడు. మరి మీ ఫ్రెండ్స్తో వచ్చారు కదా? దానికేం, పర్వాలేదు. అరుగో ఆ షాపులో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకింకో అరగంట షాపింగ్ ఉంది. నేను వెళ్ళిపోతున్నానని వాళ్లతో చెప్పేసొస్తాను. గబగబా ఎదురుగా ఉన్న క్లాత్ షాపులోకెళ్ళి తన స్నేహితురాళ్లతో చెప్పేసొచ్చింది. పదండి. ఇద్దరూ నడక సాగించారు. మనోహర్ ఏమైనా మాట్లాడితే బాగుండనుంది నిరంజనికి. కానీ అతను మౌనంగా తల వంచుకుని నడుస్తున్నాడు. తప్పనిసరిగా తనే అవివి మాట్లాడుతూ వింటున్నాడా లేదా అని మధ్య మధ్యలో అతని మొహంలోకి చూస్తోంది. ఇంట్లోకొస్తూనే చేతిలో ప్యాకెట్లు పక్కనున్న బల్ల మీద పడేసి మనోహర్కి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. లోపల నుంచి తొంగి చూసిన అనంతం చూపులు బాధ పెట్టాయి మనోహర్ని. ఆ చూపుల్లో ఏవేవో అర్థాలు, అనుమానాలు స్ఫురించి ఇబ్బందిగా కూర్చున్న చోట కదిలాడు. నేను కొత్తగా రాధాకృష్ణుల బొమ్మ పెయింట్ చేశాను. మేడ మీద గదిలో తగిలించాను, రండి చూపిస్తాను. జవాబు కోసం ఎదురు చూడకుండా మేడ మీదకి దారి తీసింది. అయిష్టంగానే మనోహర్ కాళ్ళు మెట్లెక్కాయి. బెడ్రూంలో ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించిన పెయింటింగ్ చూపించింది. నిజంగానే చాలా బావుందా బొమ్మ? కంటికింపుగా, ఆకర్షణీయంగా ఉంది. కానీ ఆ మాట చెప్పాలన్న ఆలోచనే రాలేదు మనోహర్కి. ఎంత త్వరగా ఆ గదిలోంచి బయటపడదామా అన్న ధ్యాసలో ఆ బొమ్మ బావుందని ఒక్క ముక్కైన అనకపోతే బావుండదన్న మాటే మరిచాడు. చిరుకోపంతో మూతి బిగించింది నిరంజని. బావులేదా? మొహం అలా పెట్టారు అంది మనోహర్ వైపు పరీక్షగా చూస్తూ. తడబడ్డాడు మనోహర్ ఆ ప్రశ్నతో. బావుంది, చాలా బాగా వేశారు. నేనడిగాక చెప్తున్నారు ముక్కుబడిగా. నిజంగా మీకు నచ్చితే చూసిన వెంటనే బావుందన్న ముక్క మీ నోటి నుంచి వచ్చేది. ఇబ్బందిలో పడ్డాడు మనోహర్. అలా అపార్థం చేసుకోకండి, నిజంగా చాలా బావుంది. అందుకే బావుందన్న మాట చెప్పాలన్న ధ్యాస కూడా లేకుండా మైమరిచి చూస్తుండిపోయాను. కళ్ళు పెద్దవి చేసి అదో రకమైన గర్వంతో, తృప్తితో అతని వైపు చూసింది. గుమ్మం వైపు కదలబోతున్న అతనితో హఠాత్తుగా అంది.
మంచాల మీద డబుల్ బెడ్షీట్ చూపిస్తూ, ఈ బాంబే డైనింగ్ బెడ్షీట్ కొత్తది, మొన్న మధ్యనే కొన్నాం, 100 రూపీస్, ఎలా ఉంది, బాగుందా? వెనక్కి తిరిగాడు మనోహర్. చాలా సిల్లీగా తోచింది నిరంజన్ వేసిన ప్రశ్న. అతను వెంటనే మాట్లాడకపోవడం చూసి మళ్ళీ తనే అంది, కోర్స్ మేము ఎక్కువగా బాంబే డైనింగ్వే కొంటాం. మా ఇంట్లో ఉన్న అన్నింటిలోకి నాకు ఈ డిజైన్ అంటేనే చాలా ఇష్టం. మనోహర్కి కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంది ఆ గదిలో నిలబడ్డాం. కోర్స్ అందమైన వస్తువులు లైక్ చేయని వాళ్ళు ఎవరుంటారులేండి, అవునా? కళ్ళతో నవ్వింది. జవాబుగా నవ్వలేకపోయాడు మనోహర్. అమ్మగారు, కింద నుంచి వినపడిన నౌకరు పిలుపు వీణులకి విందుగా తోచింది మనోహర్కి. పదండి, కిందెవరో పిలుస్తున్నారు. పంజరంలోంచి బయటపడ్డ పక్షిలా ఆ గదిలోంచి బయటకొచ్చాడు. గబగబా మెట్లు దిగుతూ చీర కాలికి అడ్డుపడి ముందుకి తూలింది నిరంజని. ముందు దిగుతున్న మనోహర్ భుజం మీద చెయ్యి వేసి నిలదొక్కుంది. వెనక్కి తిరిగి తన చేత్తో ఆమె చేతిని గట్టిగా పట్టుకుని పడిపోకుండా ఆపాడు మనోహర్. కాలం ఆగిపోతే బాగుండనిపించింది నిరంజనికి. అదురుతున్న గుండెలతో అరమొడుపు కన్నులతో ఆరాధనగా చూసింది. తడబడ్డాడు మనోహర్ ఆ చూపులకి. తక్షణం వదిలేశాడు ఆమె చేతిని. మౌనంగా మెట్లు దిగాడు. అసంతృప్తిగా అతన్ని అనుసరించింది నిరంజని చిన్నగా నిట్టూర్చి. అతనితో ఏవేవో చెప్పాలని మనసు ఆరాటపడుతోంది. కాని గొంతు దాటి ఏ మాట బయటికి రావట్లేదు. అతని కనుపాపల్లో తన కలల మధువు నింపాలని, అతని హృదయ కలసంలో తన రతనాల కోర్కెలు పొదగాలని తొందర పెడుతోన్న మనసుని అణిచిపెడుతోంది నిట్టూర్పులతో. అతను వెళ్ళిపోతుంటే తన మనసు విప్పి అతనితో చెప్పుకోనందుకు అంతులేని ఆవేదన కళ్ళలోకి ఉబ్బుకొచ్చింది. గేటు దాటబోతూ వెనక్కి తిరిగి చూసిన మనోహర్కి కదలక మెదలక శిలాప్రతిమలా నిలబడ్డ నిరంజని కనిపించింది గుమ్మంలో. చిత్రమైన మనిషి అనుకున్నాడు తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ. సుధా, ఏంటమ్మా? మంచం మీద పడుకుని స్నేహితురాల దగ్గర నుంచి తెచ్చుకున్న పుస్తకం చదువుతున్న సుధా పక్క మంచం మీద పడుకునున్న తల్లివైపు చూసింది. నెలనాళ్ళ నుంచి అనారోగ్యంగా ఉంటోంది అనసూయమ్మకి. ఎన్ని మందులు మరిచి చూసినా ఓపిక కనిపించట్లేదు ఆవిళ్ళో. మందుల దారి మందులదే, అనారోగ్యం దారి అనారోగ్యందే అన్నట్టుంది పరిస్థితి. నా మాట వింతల్లి, ఆ సీతమ్మగారు చెప్పిన సంబంధంలో ఏ వంకా లేదు. ఆ అబ్బాయి తల్లి నిన్ను గుళ్ళో చూసిందట. నిన్ను కోడలుగా చేసుకోవడం వాళ్ళకిష్టమని చూచాయిగా సీతమ్మగారితో అందట. వాళ్ళంతటా వాళ్ళు అడిగారు. అన్నీ బావున్నాయి. నువ్వంటే అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలమ్మా? నా మనసులో మనోహర్కి తప్ప మరొకళ్ళకి స్థానం ఇవ్వలేనని. మనోహర్ కూడా నేనంటే ఇష్టం. సిగ్గుతో సుధ తల వంగిపోయింది. అందని కుసుమాలకి అరులు చాచడం అవివేకం కాదా తల్లి? పోన్లే అమ్మా, మనోహర్ అందని కుసుమే అయితే, నాది అత్యాశ అయితే ఇలాగే కన్నిగానే జీవితం గడిపేస్తాను. అంతేకాని మరెవరినో చేసుకోమని నన్ను బలవంతం పెట్టకమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా కూతురు వినట్లేదన్న బాధలో కోపం ముంచుకొచ్చింది అనసూయమ్మకి. నాకు తెలుసు, వాళ్ళు డబ్బున్న వాళ్ళన్న ఆశతోనే నువ్విలా మాట్లాడుతున్నావు. పుస్తకం మంచం మీద పడేసి తల్లి పక్కకొచ్చి కూర్చుంది సుధా. నా మొహంలోకి చూసి ఆ మాటను. నీ మనసులోంచి రాలేదా ఆ మాట? ఊరికే బాధ కొద్దీ నా మీద కోపం తెచ్చుకుని అంటున్నావే తప్ప నిజంగా నీకు నా మనసు తెలీదా అమ్మా? చిన్ననాటి నుంచి మనోహరం నా మనసులో ఎంతగా నిలిచిపోయింది తెలీదా అమ్మా నీకు? నా వయసుతో పాటు నా మనసులో అతని మీద ప్రేమ పెరుగుతూ వచ్చిందే తప్ప రావంత కూడా తరగలేదన్న సంగతి కూడా నీకు తెలుసు. ఇన్ని తెలుసు కూడా నేను డబ్బు మీద ప్రేమతో, ఆస్తులు అంతస్తుల మీద మోజుతో మనోహర్ని చేసుకుంటున్నానని కోపడుతున్నావంటే దానికి కారణం నాకు తెలుసు. తొందరగా కూతురు పెళ్లి చూడాలని, తొందరగా కూతుర్ని ఒక ఇంటిదాన్ని చెయ్యాలని కన్నతల్లి పడే ఆదుర్దాయే నీ చేతలు అనిపిస్తోంది. అంతేకాని నా మనసు నీకు అర్థం కాలేదంటే నేను ఒప్పుకోను. సుధా, అనసూయమ్మ కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. నిజమే తల్లి, బాధలో ఆవేశంలో ఏదో అన్నాను. అదేమీ పట్టించుకోకు. కానీ ఏంటమ్మా, ఇంకా నీకెందుకు సందేహం? ఆ మధ్య మనోహర్ వచ్చినప్పుడు చెప్పలేదు? వాళ్ళమ్మా నాన్నగారుల మనసు మార్చి ఎలాగైనా సరే నన్ను చేసుకుంటానని అనలేదు? ఎటొచ్చి కొంత టైం పడుతుంది. ఎంత టైం పట్టినా ఎదురు చూసే ఓర్పు నాకుంది. పిచ్చి తల్లి, ఏళ్లకేళ్లు ఎదురు చూశాక చివరికి వాళ్ళమ్మా నాన్నగారులు చెప్పిన మాటకి తలొగ్గి ఎవరి మెళ్ళలోనో తాళి కట్టవలసిన పరిస్థితి అతనికి కలిగిందనుకో, అప్పుడు వయసు మీరిన నిన్ను చేసుకునేందుకు ముందుకొచ్చేవాళ్ళు ఎవరుంటారు? నువ్వే ఆలోచించు. అతను మగవాడు, 40వ ఏట చేసుకున్నా పిల్లనిచ్చేవాళ్ళుంటారు. అమ్మా, చెప్పా కదమ్మా, మనోహర్ నన్ను చేసుకొని పరిస్థితి ఎదురైతే కన్యగానే ఉండిపోతానని చెప్పాను కదమ్మా. అదిగో ఆ ధోరణే నాకు నచ్చదు. మనోహర్ తప్ప మనుషులు లేరా ఈ లోకంలో? మనుషులుండొచ్చు, మనసులు కలవద్దు. చాలే, ఈ పెద్ద పెద్ద మాటలు నా దగ్గర చెప్పద్దు. ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు? అందరూ నీలాగే మాట్లాడుతున్నారా? అలా అయితే ఇన్ని సంసారాలే ఉండకపోను, ఇన్ని పెళ్ళిళ్ళే జరగపోను. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు అందరూ చేసుకోవట్లేదా?
చేసుకుంటున్నారు లేదని నేను అనట్లేదు. నాకు మనోహర్ అనే స్నేహితుడు ఉండి ఉండకపోతే నేను ఈరోజు నీ ఇష్టప్రకారమే నువ్వు కుదిర్చిన సంబంధమే చేసుకున్నందును. కానీ చిన్ననాడే నా మనసులో ముద్రించుకుపోయిన మనోహర్ రూపం నాతో పాటే పెరిగి పెద్దదైందన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. సుధ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అనసూయమ్మ లేచి కూర్చుంది. సరేలే, బాధపడకు. ఒక పని చేద్దాం. మనోహర్కి నేను ఒక ఉత్తరం రాస్తాను. వద్దమ్మా, అతని మనసు మనకు తెలుసు. మనం ఊ అంటే ఈరోజు అతను నా మెళ్ళలో తాళి కడతాడు. కానీ మనమే అతని అమ్మా నాన్నగార్ల అనుమతి లేకుండా పెళ్లి జరగడం ఇష్టం లేదంటున్నాం కదా. అలాంటప్పుడు అతను ఏం చేస్తాడు? అతను మనము కూడా వాళ్ళమ్మా నాన్నగార్ల అంగీకారం కోసం ఎదురు చూడడం తప్ప చేయగలిగింది ఏముంది? అవునులే, కానీ నీ ఈడు వాళ్ళు పిల్లల తల్లులే తిరుగుతుంటే నీకింకా పెళ్లి కాలేదన్న బాధ నాకుంటుంది కదే. మనోహర్ని చేసుకో, లేకపోతే అసలు పెళ్ళే చేసుకోనని మాత్రం అనుకు తల్లి. ఆ మాట మాత్రం నేను భరించలేను. ఆ మాట నీ మనసుకి కష్టంగా ఉండొచ్చు, కానీ నువ్వు చెప్పినట్టు చేస్తే నా మనసుకి కష్టంగా ఉండదమ్మా. అయినా మనోహర్ అమ్మా నాన్నగార్ల మనసు మారదని ఎందుకు అనుకోవాలి? అలా ఆలోచించే మనసు పాడు చేసుకోకమ్మా. అదెలా సాధ్యం? ఆలోచించే మనసు పాడు చేసుకోకూడదనుకున్నా ఆలోచనలు ముసురుకోక తప్పో, మనసు పాడవక తప్పదు. మంచం మీద పడుకుని పైకి చూస్తూ అనుకుంది నిరంజని. ఈ మనసు పాడవడం అన్న జబ్బు తనని ఎప్పుడు వదులుతుంది? పైకి కనిపించని ఈ జబ్బు రోజురోజుకి తన మనసుని తినేస్తోంది. ఆ రోజు పెళ్లిపీటల మీద పాణిగ్రాహి తన మెళ్ళో 3 ముళ్ళు వేస్తున్నప్పుడు మూలుగుతున్న మనసుని నిర్లక్ష్యం చేయవలసొచ్చింది. అతనితో 7 అడుగులు నడుస్తున్నప్పుడు ఏడుపు ఆపుకోవలసొచ్చింది. కొత్త కాపురంలో అతనితో కలిసి అడుగు పెడుతున్నప్పుడు అణిచిపెట్టుకోవాల్సొచ్చింది ఆవేదన. ఇప్పుడు జీవితంతో రాజీ పడదామని ప్రయత్నించినా పడనివనంటోంది మనసు. ఆ మనసు తన వశంలో లేదు. దాన్ని ఎదిరించే శక్తి లేనప్పుడు అది చెప్పినట్టు నడుచుకోక తప్పదు. ఆ నడుచుకోవడమే మనోవ్యాధికి మందుగా అనుకోక తప్పదు. వివాహితైన తను పరాయి మగవాడు మనోహర్ని ప్రేమించడం తప్పని ఆత్మ ఘోషిస్తున్నా మనసు లెక్కజేయనంటోంది. తనకిష్టం లేని మనిషితో జీవితాంతం గడపమని భగవంతుడు నిర్దేశించుంటే పరాయి మగవాణ్ణి ప్రేమించమని కూడా ఆ భగవంతుడే నిర్దేశించాడని ఎందుకనుకోకూడదు? ఇది మనసు ఆత్మ అడిగే ప్రశ్నే. దీనికి జవాబివ్వలేక ఊరుకున్న ఆత్మని చూసి గర్వంతో విరగబడి నవ్వుతోంది మనసు. తండ్రి, అన్నయ్య, వదిన, అక్కయ్యలు కళ్ళ ముందు మెదిలారు. మామూలుగా కాదు, తను పగ తీర్చుకోవలసిన పరమశత్రువుల్లా. పెద్దక్కయ్య దగ్గర నుంచి మధ్యాహ్నం వచ్చిన ఉత్తరం గుర్తుకొచ్చింది. ఈ నెలలో మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాం. మరిదిగారు బావగారికి రాసే ప్రతి ఉత్తరంలోనూ మా ఇంటికి ఎప్పుడొస్తారు అంటూ రాస్తున్నారు. అంతిదిగా అతను రాస్తున్నప్పుడు వెళ్ళకపోతే ఎలా? ఈ నెలలో వెళదాం అంటున్నారు మీ బావగారు. పిల్లల్ని ఇక్కడ మా అత్తగారి దగ్గర వదిలి మేమిద్దరం రావాలనుకుంటున్నాం. ఉత్తరంలోని వాక్యాలు కళ్ల ముందు మెదిలి చిన్నగా నిట్టూర్చింది నిరంజని. తన కోపరం చూడ్డానికి రాబోతున్నారట. చేసిన నిర్వాకం చాలేదు కాబోలు. తన మీద ఏమాత్రం ప్రేమన్నా ఉన్నదైతే ఆ రోజు ఈ పెళ్లి చేయొద్దని చూచాయిగానైనా ఎందుకనలేదు? అది వరకల్లా నీకేమే, మా అందరిలోకి బంగారు బొమ్మవు నువ్వు. నీకు రాజకుమారు లాంటి మొగుడొస్తాడు. అందంలో నీకేమాత్రం తీసిపోని వాడిని చూసి నీకు కట్టబెడతాం. ఆ నక్కయ్య నోరు మూసుకుని కూర్చుందెందుకు ఆ రోజు? ఒక్క ముక్కైనా అందా నాన్నగారితో? కాకి ముక్కుకు దొండపండ్ల ఇదేం పెళ్ళికొడుకు నాన్నగారు, మరో అందమైన మంచి పెళ్ళికొడుకు దొరికేదాకా ఆగుదాం. మన నిరంజని బంగారు బొమ్మ, దానికి పెళ్లి కాదన్న భయం మీకెందుకు అని ఒక్క మాటైనా అందా? తల్లి లేని తనకి పెద్దక్కయ్య తల్లితో సమానం కదా. అటువంటిది మరి ఆలోచించలేకపోయింది నిరంజని. కోపం, బాధ, అవమానం, దిగులు అన్నీ కలగా పొలగంగా చుట్టుముట్టేశాయి. చివరికి ఏదో ఆలోచన తట్టినట్టుగా ఒక్క ఉదుటున మంచం దిగింది. పెన్నో కవరో తీసుకుని పెద్దక్కయ్యకి ఉత్తరం రాసింది. మేమీ నెలలో ఊటీ వెళ్లాలనుకుంటున్నాం ఫ్లవర్ షో చూడ్డానికి. అక్కడ ఎన్ని రోజులుండొస్తామో తెలీదు. అందుచేత మీరీ నెలలో రాకపోవడమే మంచిది అంటూ రాసింది. ఆ ఉత్తరం నౌకరికిచ్చి పోస్టులో పడేయించేదాకా మనసుకి శాంతి తోచలేదు. సాయంత్రం భరత్ ఇంటికొచ్చాక పెద్దక్కయ్య రాసిన ఉత్తరం గురించి చెప్పింది. అలాగా, తప్పకుండా రమ్మని వెంటనే ఉత్తరం రాయి. రాశాను ఉత్తరం. వెరీ గుడ్. కానీ మీరు చెప్పినట్టుగా కాదు, రావద్దని రాశాను. నిరంజని ఆశ్చర్యంగా చూశాడు పాణిగ్రాహి. అవును, అందరికీ మీ డబ్బు మీదే ఉంది కన్ను. నాకా సంగతి తెలుసు. అందుకే అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. నిరంజని, ఏంటి నువ్వు మాట్లాడేది? దానికి దీనికి ఏంటి సంబంధం? ఎందుకు లేదు, కావలసినంత ఉంది. నీ ఆలోచన సరైంది కాదు, తొందరపడుతున్నావు. నీ స్వంతక్కయ్య గురించి నువ్వు అలా మాట్లాడడం ఏం బాగలేదు. పైగా నేను వాళ్ళని మన ఇంటికి రమ్మని 4-5 ఉత్తరాల్లో రాశాను. అందుకే వాళ్ళు వద్దామని అనుకుంటున్నారు. మనం రాయబట్టే కదా. మీరు రాయకపోయినా వస్తారు. ఎందుకు రారు? బెల్లం చుట్టూ చీమలు చేరవా? నిరంజని, ఉన్నమాట అన్నాను. నేనేం తప్పు మాట్లాడలేదే. నీ పద్ధతి నాకు ఆశ్చర్యంగానే ఉంది.
ఆడదానికి పుట్టింటి మీద తరగని ప్రేమ ఉంటుందంటారు. కానీ నీ విషయంలో అందుకు విరుద్ధంగా ఉంది. పుట్టింటి వాళ్ళు నా విషయంలో అన్యాయంగా ప్రవర్తించినప్పుడు నేను వాళ్ళ విషయంలో వింతగా ప్రవర్తించడం అన్యాయమేముంది, ఆశ్చర్యమేముంది? లోపల అనుకుంది నిరంజని, పైకనే ధైర్యం లేక. ధైర్యం లేక కాదు, రవి ఎత్తిన చేయి దించింది. వివేకం మేల్కొని ఆ పని చేయించింది. భార్యాభర్తలిద్దరి మధ్య మాటామాట వచ్చింది ఏదో విషయంలో. చిలికి చిలికి గాలివానయింది. రవిలో ఉన్న సహనం నశించి చెయ్యి పైకి లేచింది ఆవేశంలో. అంతలోనే మరుక్షణం ఎత్తిన చేతికి పని కల్పించకుండానే దించేసి విశ్వస ముందు గదిలోకొచ్చాడు. చెప్పులు తొడుక్కుని వీధిన పడ్డాడు. రాత్రి 12 గంటలకి ఇంటికొచ్చాడు. ఎక్కువగా ఈ మధ్య ఇద్దరు డబ్బు విషయంలో ఘర్షణ పడుతుండడం, అటువంటప్పుడు రవి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి ఎప్పుడో పొద్దుపోయాక ఇల్లు చేరడం మామూలైపోయింది. అలా వెళ్లడం అలవాటు చేసుకున్న రవి ఫ్రెండ్స్తో పేకాటకి బానిసయ్యాడు. శ్రీలతకి సంగతి అర్థమయ్యేటప్పటికీ ఆలస్యమే అయింది. నెత్తినోరు బాదుకుంది. ఫలితం శూన్యం. భార్య అందగత్తైనా కూడా భార్యలో అహంకారం తప్ప అందం చూడలేకపోయాడు రవి. ముక్తసరిగా మాట్లాడడం మొదలుపెట్టాడు భార్యతో. శ్రీలత తన గొడవలతో నిరంజన్ దగ్గరికి రావడం బాగా తగ్గించేసింది. శ్రీలత తమింటికి రావడం తగ్గించినందుకు నిరంజన్కి ఆనందంగానే ఉంది. లేకపోతే భర్త అందాన్ని పొగుడుతూ తన గుండెల్ని కోసేస్తోంది మరి. ఆ చిత్రహింస భరించడం తన వల్ల కాదు. మొన్న సాయంత్రం ఏమైంది? తను వీధి గుమ్మంలో నిల్చున్నప్పుడు రవి, శ్రీలత ఎక్కడికో వెళుతూ కనపడ్డారు. రవి తన వైపు అదోలా చూశాడు. ఆ చూపులో తనకి ఏవేవో అర్థాలు కనిపించాయి. మా జంట చూడు ఎంత అందంగా ఉందో, మీ దంపతులు ఉన్నారు ఎందుకు? ఆ రోజు కాలేజీలో గర్వంతో నాకంటే అందమైన వాడిని చేసుకుంటానన్నావుగా, ఇప్పుడేమైంది? ఇప్పుడు జరిగిందేమిటి? నా కాలి గోటికి కూడా సరిపోలని వాడికి భార్యవయ్యావు. జీవితమంతా ఏడుస్తూ బ్రతుకు. రవి చూసిన చూపులో అటువంటి హేళన కనిపించింది నిరంజన్కి. కాని నిజానికి రవి మనసులో భావాలు వేరు. కాలేజీలో చదివే రోజుల్లో నిరంజన్ వెంట తను పడినా, అల్లరి చేసినా ఆ చదువుతోనే ఆ అల్లరి పూర్తయింది. ఇప్పుడు అతనిలో నిరంజన్ పట్ల స్నేహభావం తప్ప మరో భావం లేదు. పాణిగ్రాహి పట్ల అనంతమైన గౌరవం ఉంది. పాణిగ్రాహి అనాకారి అని, అతనిలో ఆకర్షణే లేదని ఎప్పుడూ ఆలోచించలేదు. అతను నిరంజన్కి తగిన జోడీ కాదన్న భావంతో ఎప్పుడూ చూడలేదు. అందచందాల్లో సరైన జోడీ అయిన తాము ఏం సుఖపడుతున్నారు కనుక వాళ్ల గురించి అలా ఆలోచించడానికి. ఇది రవి అభిప్రాయం. కాని ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతున్న నిరంజన్కి మాత్రం అతను తన వైపు చూస్తే చాలు అంతులేని అనుమానాలు. క్లబ్బుకొచ్చిందన్న మాటే గాని అక్కడ ఉండలేకపోయింది నిరంజని. రమ్మి ఆడుతోందన్న మాటే గాని మనసు దానిమీద లేదు. వెనక మరో టేబుల్ దగ్గర ఆడుతూ హిందీలో మాట్లాడుకుంటున్న మిసెస్ వాహి బృందం మాటలే దానికి కారణం. మీ ఇంట్లో నౌకరు అందంగా ఉంటాడు మిస్సెస్ వాహి, అంది మిసెస్ అగర్వాల్. మొదటొకడొచ్చాడు. వాడి మొహం చూస్తే తిన్నది బయటకు వచ్చేలా నాకు. ఆ ముక్కు కొక్కిరాయి ముక్కు, నోరేమో ఎందుకులే. వాడిని వర్ణిస్తే ఇప్పుడు మీరంతా కూడా తిన్నది వాంతి చేసుకుంటారు. ఏదో వంక చెప్పి వాణ్ణి పంపించేశాను. తర్వాత ఇప్పుడున్నవాడు దొరికాడు. కట్టుకున్న భర్తనే కాక పనికి నౌకర్లను కూడా అందమైన వాళ్ళని పెట్టుకుంటుందన్నమాట మిసెస్ వాహి. కళ్ళు పెద్దవి చేసింది మిసెస్ ధర్మాధికారి. నౌకర్లైతే మాత్రం చూడ్డానికి ఇంపుగా లేకపోతే నిత్యం మన ఇంట్లో మసిలే వాళ్ళని భరించడం కష్టం బాబు, నేను సహించలేను. ఇంటికి అస్తమాను గెస్టులు వస్తుంటారు కూడా, అవి ఇవి వాళ్ళకి నౌకర్లు అందించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కోతి మొహాలు నౌకర్లుగా ఉంటే మనకి ఇన్సల్ట్ కాదు? తన అభిప్రాయం వివరించింది మిసెస్ వాహి. నువ్వన్నది కరెక్టు, 100కి 100 పాళ్ళు కరెక్టు. వాళ్ల మాటలు, వాళ్ల నవ్వులు నిరంజని గుండెల మీద సమ్మెటపోట్లయ్యాయి. ఆ బాధ భరించడం తన వల్ల కాక చేతిలో ముక్కలు బల్ల మీద జారవిడిచింది. ఎక్స్క్యూజ్ మీ మిసెస్ వాజ్, ఇంకాళ్లేను, బాగా తలనొప్పిగా ఉంది. ఆట మొదలు పెట్టేటప్పుడు కొంచెం ఉంది, అదే పోతుందిలే అని లక్ష్య పెట్టకుండా ఆడుతున్నాను. ఇప్పుడు బాగా ఎక్కువైంది, ఇంకాళ్లేను, ఇంటికెళ్ళిపోతాను. తెల్లబోయి చూస్తుండిపోయింది మిసెస్ వాజ్. మరో టేబుల్ దగ్గర చైనీస్ చక్కెర ఆడుతున్న మిసెస్ జమునాథన్ దగ్గరికి వెళ్ళి, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, తలనొప్పిగా ఉంది, అంది నిరంజని వచ్చిరాని తమిళంలో. ఆశ్చర్యంగా చూసింది ఆవిడ. ఇంటికెళ్ళేటప్పుడు నాతో కలిసొస్తానన్నావుగా, మీ ఇంటి దగ్గర నా కారులో డ్రాప్ చేయమన్నావు కదా, ఇంకో అరగంటలో నేను వచ్చేస్తాను, కూర్చోరాదు? చెప్పాను కదా, తలనొప్పి భరించలేకుండా ఉన్నా. మీరుండండి, పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోగలను. జవాబు కోసం చూడకుండా గబగబా బయటకొచ్చేసింది. రోడ్డు మీదకొచ్చేసరికి అటు వెళుతున్న మనోహర్ కనిపించాడు. అతను కూడా నిరంజన్ని చూశాడు. పలకరింపుగా నవ్వాడు. నిరంజని మనసుకి శాంతి దొరికినట్లయింది. నవ్వుతూ అతని పక్కగా నడిచింది. ఇవాళ కూడా స్కూటర్ అవుట్ ఆఫ్ ఆర్డరా? అబ్బే కాదు, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చి ఒక ఫ్రెండ్ తీసుకున్నాడు. మీరింటికే బయలుదేరారా? నడిచేలా వెళ్తారు, ఆటోగాని?
అతని మాట పూర్తి కాకుండానే కుడి చేతిలో హ్యాండ్ బ్యాగు ఎడం చేతిలోకి మార్చుకుంటూ, ముందు నాకు మంచినీళ్లు కావాలి, చాలా దాహంగా ఉంది. మీ ఇల్లు పక్క సందులోనే కదా, పదండి, కాసిన్ని మంచినీళ్ళిచ్చి పుణ్యం కట్టుకుందిరు గాని అంది నిరంజని. తెల్లబోయాడు మనోహర్. క్లబ్లో మంచినీళ్ళుంటాయి కదా, అక్కడెందుకు తాగలేదు? అర్థం కాలేదు అతనికి. మా ఇంటి వరకు నడవగలరా, లేకపోతే ఇక్కడెక్కడైనా షాపులో సోడా? నాకు సోడా ఇష్టం లేదు. మంచినీళ్లు తాగితేనే కానీ నాకు దాహం తెరదు. మీ ఇంటికొచ్చి మంచినీళ్లు తాగితే మీకేమైనా అభ్యంతరమా? తడబడ్డాడు మనోహర్. అబ్బే, అదేం లేదు. అభ్యంతరం ఎందుకు? పదండి, ఇక్కడే కదా మా ఇల్లు. ఇంటికి వెళుతూనే రాజమణిని పిలిచి చెప్పాడు. 2 టంబ్లర్ తన్ని కొండువా, అపరం మేళ కాఫీ టిఫిన్ కొండువా. నాకు మంచినీళ్లు చాలు. కాఫీ టిఫిన్ ఇంటి దగ్గర కానిచ్చే క్లబ్కొచ్చాను. అయితే ఇంటి దగ్గర మంచినీళ్లు తాగలేదా? అమాయకంగా మొహం పెట్టి అడిగాడు మనోహర్. నవ్వకుండా ఉండలేకపోయింది నిరంజని. అరగంట తెలియకుండానే అతనితో గడిచిపోయాక ఇంకా వెళతానంటూ లేచింది. అమ్మా. ఏంటి సుధా? మనోహర్ వాళ్ళ అమ్మగారికి వారం రోజుల నుంచి జ్వరంగా ఉండి లేవట్లేదట. నేనొకసారి వెళ్ళి చూసిరానమ్మా. నీ పిచ్చిగాని ఆవిడ రాణిస్తుందటే, గుమ్మంలోంచే గింటేదు. ఏమో, ఉన్న ఒక్క కొడుకు దూరపు ఊళ్ళో ఉన్నాడాయే. ఇక్కడ ఆవిడకి ఆయనకి ఆవిడే తప్ప మరెవరున్నారు? ఇరుగు పొరుగు వాళ్ళెవరికి ఆవిడంటే గిట్టదు. అది ఆవిడ తప్పే అనుకో. ఇరుగు పొరుగుతో మంచిగా కలివిడిగా ఉండదు. అందుకని ఎవరూ కూడా ఆవిడకి ఏ విషయంలోనూ సాయానికి రారు. ఇరుగు పొరుగు సహాయాలావిడికెందుకు? నౌకర్లున్నారుగా. ఆ గర్వంతోనే ఆవిడలా మసులుకుంటుంది. పోనీలెద్దు. నాకు మాత్రం ఒకసారి వెళ్ళి ఆవిడ ఎలా ఉన్నారో ఏంటో చూసి రావాలనుంది. తప్పకుండా వెళ్ళి చూసిరా. ఏమైనా సహాయం కావాలంటే మొహమాట పడకుండా అడగమని చెప్పు. తల్లి అనుమతి తీసుకున్న సుధ ఆనందరావు గారి ఇంటికి బయలుదేరింది. వీధి గుమ్మంలోనే ఆగిపోయి నౌకర్ని అడిగింది. అమ్మగారు ఎక్కడున్నారు? కాంతమ్మ పడుకున్న గది చూపించాడు నౌకరు. ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందోనని బాధపడుతూ ఆ గదిలోకి నడిచింది సుధ. పందిరి మంచం మీద పడుకునున్న కాంతమ్మ బాధతో మూలుగుతోంది. కలత నిద్రలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అబ్బా, కాళ్ళు నొప్పులు భరించలేను. నరసమ్మ, ఒసే, ఎక్కడున్నావే? కాస్త కాళ్ళు పట్టవే. అబ్బా. ఆవిడ మూలుగు ఎక్కువైంది. మంచం దగ్గరగా నడిచింది సుధ. సందేహించకుండా ఆవిడ కాళ్ళు పట్టడంలో నిమగ్నమైంది. కాసేపయ్యాక, చాలేంక, వంటావిడ్ని కాస్త కాఫీ కలిపిమ్మన్నాకు అంటూనే కళ్ళు తెరిచింది కాంతమ్మ. ఎదురుగా కనిపించిన సుధని చూస్తూనే ఉలిక్కిపడింది. ఏంటి, ఇందాకట్నుంచి కాళ్ళు పడుతోంది నువ్వా? నమ్మలేనట్టుగా చూసింది. అవునన్నట్టుగా తలూపింది సుధ. ఒక్క నిమిషం సుధ మీద ఆపేక్ష పొంగి పొరలొచ్చింది. మళ్లీ అంతలోనే అహంకారపు ఒడ్డుకి తగిలి ఆపేక్ష అలలు వెనక్కి తగ్గాయి. ఎందుకొచ్చావిక్కడికి? మీ కొంట్లో బాగలేదని తెలిసాక చూడకుండా ఉండడానికి మనసొప్పలేదు. మీ అనారోగ్యం గురించి ఇవాళే తెలిసింది నాకు. మీకే విషయంలోనైనా సహాయం కావలిస్తే చేయమని కూడా చెప్పిందమ్మా. మరింత ఆశ్చర్యం అనిపించింది కాంతమ్మకి. వాళ్ల పట్ల తామెలా ప్రవర్తించినా సుధకి గాని వాళ్లమ్మకి గాని తన మీద కోపం లేదా? ఇరుగు పొరుగులో చాలామందికి తనంటే గిట్టదు. డబ్బుందని గర్వంతో తను ప్రవర్తించే తీరే దానికి కారణమని తెలుసుకునేసరికి ఆలస్యమైంది. జ్వరానికైతే మందిస్తాడు డాక్టర్, కాని తన మనోవ్యాధికి మందెక్కడి నుంచి తెస్తాడు? తన మనోవ్యాధి నయం చేసుకునే మందు తన చేతుల్లోనే ఉంది. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి విషయంలో పంతం పట్టి కూర్చున్నాడు. అదే దిగులు తనకి. ఆ దిగులు అనారోగ్యాన్ని రెట్టింపు చేస్తోంది. రోజులు గడిస్తేనైనా కొడుకు పంతం విడిచి మాట వింటాడేమో అనుకుంటే ఆ ఆశ నిరాశ అవుతోంది. తామే ఒక మెట్టు కిందకి దిగక తప్పదనిపిస్తోంది. ఉన్న ఒక్క కొడుకుని పంతంతో పెళ్లి పేటాకులు లేకుండా అలా ఎన్నాళ్ళనుంచడం? నడున్నొప్పొకటి పట్టుకుందా ఈ మధ్య తనకి. ఇంట్లో వంట మనిషి లేకపోతే ఒక్కరోజు గడవదు. నిత్యం వంట మనిషి ఉంటుంది, నౌకర్లున్నారు. ఎంతమంది పరాయి వాళ్ళుంటాయేం? కొడుకు పెళ్లి కావాలి, మనవలు మనవరాళ్ళు ఇంట్లో తిరగాలి. అప్పుడు గాని ఇంటికి కళ రాదు. తన మనసుకి శాంతి లేదు. వాడి పంతం వాడు విడిచిపెట్టేటట్టు లేడు. గుమ్మం దగ్గర అలికిడై వెనక్కి తిరిగింది సుధ. ఆనందరావు నిలబడున్నాడు గుమ్మంలో. సుధవైపు పరికించి చూసి భార్య మంచానికి దగ్గరగా వచ్చారు. వంటావిడ కొడుక్కేదో యాక్సిడెంట్ అయిందట, 4 రోజులు రాదట ఆవిడ, కబురు పంపించింది. అయ్యో రామా, అన్నీ ఇప్పుడే రావాలా? నా కర్మ, ఇప్పుడెలా? నేనేమో లేవగలిగే స్థితిలో లేను. దుప్పటి మరింత పైకి లాక్కుంది కాంతమ్మ. ఏం చెయ్యాలో పాలుపోలేదు ఆనందరావుకి. సుధ ధైర్యం చేసింది. మామయ్యగారు, మీకు అభ్యంతరం లేకపోతే మీకే సహాయం కావాలన్నా నేను సిద్ధమే. వెంటనే సరే అని గాని వద్దు అని గాని అనలేకపోయాడు. సరే అనడానికి అభిమానం అడ్డొస్తోంది, వద్దు అనడానికి మనసు ఒప్పట్లేదు. ఇన్నాళ్ళు ఆ పిల్లని పురుగును చూసినట్టు చూసి ఇప్పుడు అవసరం కొద్దీ ఇష్టం చూపిస్తే ఏమనుకుంటుంది? అలా అని సాయం చేయొద్దంటే వంటింట్లో పని తన నెత్తిన పడుతుంది. ఆ పని మాత్రం తన వల్ల కాదు.
కాఫీ పెట్టిన మామయ్య గారు అడిగింది సుధా. కాంతమ్మకి తలనొప్పి కూడా ఎక్కువగా ఉంది. కాఫీ పడితే బావుండనుంది. అందుకే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అంది. ఆయన గారికి కావలసిన అక్కర్లేకపోయినా నాకు మాత్రం కావాలి తల్లి, పుణ్యం ఉంటుంది. ఓ కప్పు కాఫీ పోయి నాకు. ఆనందరావు నవ్వు దాచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వంటింట్లో అన్నీ ఏవి ఎక్కడున్నాయో వెతుకుని కాఫీ కలిపి తీసుకొచ్చింది సుధా. తర్వాత వంట చేసి పెట్టడానికి సిద్ధపడింది. నువ్వు చేస్తావా వంట? నమ్మలేనట్టు అడిగాడు ఆనందరావు. ఏం తప్పేముంది మామిగారు, మా ఇంట్లో మేం వంట చేసుకోమా? ఆహా, అది కాదు. పర్వాలేదు మామిగారు, ఆ మాత్రం సహాయం చేస్తే అరిగిపోను. కానీ ఏదో ప్రతిఫలం ఆశించి చేస్తున్నానని మాత్రం అనుకోకండి. అదే నేను కోరుకునేది. చనువుగా వంటింట్లోకి నడిచింది సుధా. ఆనందరావు గారికి ఒక్కరికే వంట చేసి ఫ్లాస్క్లో 2 కప్పులు కాఫీ పోసి తీసుకొచ్చి కాంతమ్మ గారి మంచానికి దగ్గరగా పెట్టింది సుధా. కాంతమ్మ గారు తన వైపే పరీక్షగా చూస్తుంటే సిగ్గుపడుతూ తలదించుకుని చిన్నగా అంది. ఇంకా నేను ఇంటికి వెళతానండి. ఓపిక లేక 2 రోజుల నుంచి చీర మార్చుకోలేదు. కాస్త సాయం చేస్తావా? చీర మార్చుకుంటాను. తప్పకుండా. ఆవిడ చెప్పిన చీర జాకెట్టు తీసిచ్చి కట్టుకోవడంలో సాయపడింది సుధా. ఆ తర్వాత మళ్ళీ రేపు వస్తానని చెప్పి ఇంటికి బయలుదేరింది. సుధ వెళ్ళాక ఆమె గురించి ఆలోచిస్తున్న కాంతమ్మ కళ్ళు చెమర్చాయి. పురుగులా విదిలించి కొట్టిన కోపం అన్నది లేక తమింట్లో పనులు చేసి పెట్టడానికి సందేహించలేదా పిల్ల? ఎంత మంచి మనసు! ఆలోచించిన కొద్దీ ఆవిడికి సుధ మీద, అనసూయమ్మ మీద జాలి ముంచుకొచ్చింది. పాణి ఉన్నాడా? రండి, మీ స్నేహితుడింకా రాలేదు. మళ్ళీ వస్తాను వెళ్ళబోయాడు మనోహర్. మళ్ళీ వస్తారా? ఇంకా నయమే, కూర్చోండి, ఇప్పుడొచ్చేస్తారుగా. వెనక్కి తిరిగొచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఇప్పుడే వస్తాను, కాఫీ తీసుకొస్తాను. ఈ ఆల్బం చూస్తుండండి. పక్కన బల మీదున్న ఫోటో ఆల్బం అందించింది. ఇప్పుడు కాఫీ ఏం వద్దు. మనోహర్ మాట పూర్తి కాకుండానే నాకు కావాలి అంటూ చిన్నగా నవ్వుతూ వంటింటి వైపు నడిచింది. ఆల్బం తిరగేస్తున్నాడు మనోహర్. మరో 5 నిమిషాల్లో కాఫీ కప్పులతో వచ్చింది నిరంజని. కప్పులు టీపై మీద పెట్టి ఆల్బం వైపు చూసింది. ఆ ఫోటోలో ఉంది మా అక్కయ్యలు, ఆ పక్క ఫోటోలో మా అన్నయ్య. అలాగా? పేజీ తిప్పాడు మనోహర్. అది మా అన్నయ్య కొడుకు ఫోటో. వాళ్ళిద్దరూ మా చిన్నక్కయ్య బావాను అంటూ మెల్లగా సోఫాలో అతని పక్కగా కూర్చుంది నిరంజని. ఫోటోల్లో ఎవరెవరున్నది చెప్పడానికి అన్నట్టు. మనోహర్ గుండెల్లో రాయి పడింది. నిరంజని చొరవకి తెల్లబోయాడు. ఆల్బం వైపు చూస్తున్నాడన్న మాటే గాని ఫోటోల మీద దృష్టి లేదు. కాస్త కదిలితే చాలు నిరంజని భుజం తగిలేటట్టుంది. ఇబ్బందిగా కూర్చున్నాడు. తెలిసి అలా ప్రవర్తిస్తోందో, తెలియక అలా ప్రవర్తిస్తోందో. తెలియకపోవడానికి చిన్నపిల్లేం కాదు. ఇలా ప్రవర్తించడంలో అర్థమేమిటి? ఈ అతి చనువు భరించడం ఎలా? ఏంటి అంతసేపు చూస్తున్నారు నా ఫోటో? అంత బావున్నానా? పక్కనే పిడుగుపడ్డట్టయింది మనోహర్కి. దృష్టి ఆల్బంలోకి సారించాడు. ఎదురుగా నిరంజనొక్కతే ఉన్న ఫోటో, తోటలో పూల మొక్కల మధ్య నిలబడి తీయించుకున్న ఫోటో. ఆలోచనల్లో మునిగిన తన మనసు ఆల్బం మీద లేదు. అందుకే పేజీలు తిప్పడం కూడా ఆపేసి పరధ్యానంగా ఆ పేజీ మీద చెయ్యుంచి అలాగే ఉండిపోయాడు. కానీ అసలు విషయం తేలిన నిరంజని మరోలా అర్థం చేసుకుని సిగ్గుతో తన తల వంచుకునేటట్టు మాట్లాడుతోంది. భగవాన్, కొంప ముంచుతున్నావు కదా. చేతిలో ఆల్బం అప్రయత్నంగా బల మీద పడేశాడు. మీ స్నేహితుడు ఇంట్లో లేకపోతే మీరు మౌనానంద స్వాముల వారే అనిపించుకుంటారు. ఇందాకటి నుంచి నేనే మాట్లాడుతున్నాను తప్ప మీ పొలికే బంగారమైపోయింది కదా. నీరసంగా నిట్టూర్చింది నిరంజని. అప్పటికీ మాట్లాడలేదు మనోహర్. నిరంజన్లో ఓర్పు నశించింది. అయినా బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకుంది. ఇంతకీ నా ఫోటో ఎలా ఉందో చెప్పారు కాదు. మనోహర్ జవాబివ్వాల్సిన అవసరం లేకపోయింది. బయట కారు హారన్ వినిపించింది. పాణి వచ్చాడు అంటూ లేచి వీధి తలుపు దగ్గరికి నడిచాడు. హలో, చాలాసేపటి నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నావా? వెరీ సారీ. నవ్వుతూ లోపలికొచ్చి స్నేహితుడి భుజం మీద చేయి వేశాడు పాణిగ్రాహి. పాపం, మీ ఫ్రెండ్కి బోరు కొడుతోంది. అదేంటి, నువ్వున్నావుగా, మాట్లాడలేకపోయావా? నీ ఫ్రెండ్ పేరు మనోహర్ కాదు, మౌనానంద స్వామి. మంచి పేరే పెట్టావు. నువ్వు మాట్లాడించినా వాడు మాట్లాడలేదంటావు, అంతేనా? అంతే. ముగ్గురు నవ్వుకున్నారు. చూడు మనోహర్, ఈ నెలలో ఒక పెద్ద క్యాంపు తగులుతోంది నాకు. 20 రోజులుండను. మా శ్రీమతిని ఆ 20 రోజులు వాళ్ళ నాన్నగారి దగ్గరికెళ్ళి ఉంటావా అంటే వెళ్ళంటోంది. అఫ్కోర్స్ వంటవాడు నౌకర్లు ఉంటారు. అప్పుడప్పుడు నువ్వు కూడా వచ్చి చూసి వెళుతుండు. మా మామగారిని వచ్చి ఒక నెలలాళ్ల పాటైనా మా దగ్గర ఉండి వెళ్ళమని ఇదివరకు 2-3 ఉత్తరాలు రాశాను నేను. ఆ రావడం ఇప్పుడొస్తే వాళ్ళ అమ్మాయికి తోడున్నట్టుంటుంది. అందుకని శ్రీమతి గారు అక్కడికి వెళ్ళనుంటోంది కాబట్టి వీలుంటే ఆయన్ని నేను క్యాంపుకి వెళ్లే లోపల రమ్మని, వచ్చి ఓ నెలలాళ్ల పాటైనా ఇక్కడ ఉండి వెళ్ళమని రేపు రాద్దామనుకుంటున్నాను. అయినా నువ్వు కూడా అప్పుడప్పుడు వచ్చి ఎలా ఉన్నారో ఏంటో చూసి వెళుతూ ఉండు. ఏమంటావ్? మనోహర్ వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాడు. పాణి తనకి ప్రియమైన స్నేహితుడు.
డబ్బుందన్న గర్వం లేనివాడు. తన భార్య మీద కాని స్నేహితుడి మీద కాని ఏ అనుమానం లేనివాడు. అందుకే అంత హాయిగా నవ్వగలుగుతున్నాడు. కాని కాని నిరంజని ప్రవర్తన ఏ విధంగా అర్థం చేసుకోవాలో అంతుపట్టట్లేదు. భర్తకి ప్రియమైన స్నేహితుడు కదా అన్న అభిమానంతో అంత చొరవగా అంత చనువుగా ప్రవర్తిస్తోందో, లేక మరేదైనా ఉండకూడని భావాలు మనసులో ఉన్నాయో. మనోహర్ మౌనాన్ని భార్యాభర్తలిద్దరూ చెరోలా అర్థం చేసుకున్నారు. 20 రోజులు ఊళ్ళో ఉండడు స్నేహితుడు. 20 రోజుల దాకా మళ్లీ స్నేహితుడిని చూడ్డానికి ఉండదన్న చింత వెంటనే నోటమాట రానీకుండా చేసింది కాబోలు. ఇది పాణిగ్రాహి ఊహ. ఆ ఊహ అతని మనసుని కదిలించింది. స్నేహితుడు 20 రోజులు ఊళ్ళో ఉండడు. రోజూ తనొచ్చి ఈ అందాన్ని కరువు తీరా కాంచడానికి భయపడనక్కర్లేదు. ఎంత మంచి ఛాన్సు అని ఆనందంతో వెంటనే జవాబు చెప్పడం కూడా మరిచిపోయి చూస్తున్నాడు. ఇది నిరంజని ఊహ. ఆ ఊహ ఆమె మనసుని అలరించింది. తప్పకుండా నేనొచ్చి క్షేమ సమాచారాలు కనుక్కుని వెళతాను. చివరికి మనోహర్ నోటి నుంచి వచ్చింది మాట. అల్లుడి దగ్గరించి వచ్చిందిరా ఉత్తరం. ఏం రాశాడు? అప్పుడే ఇంటికొచ్చిన విశ్వం చెప్పులు గోడవారగా విప్పి కుర్చీలో కూర్చున్నాడు. తాను 20 రోజుల క్యాంపుకి వెళుతున్నాడట. అందుకని వీలుంటే మీరొచ్చి ఇక్కడే ఉంటే నిరంజన్కి ఒంటరితనం లేకుండాను కాలక్షేపంగానూ ఉంటుంది అంటూ నన్ను రమ్మని రాశాడు. ఒంటరిగా ఉండే బాధే ఉంది. ఆవిడ గారికి నౌకర్లున్నారు బోల్డ్ మంది. ఉంటే ఉన్నారులే. ఏదో రమ్మని రాశాడు. వెళ్ళి రమ్మంటావా? వద్దని నేనెందుకంటాను? కొడుకు మాటలు వింతగా తోచాయి రాఘవయ్యకి. చెల్లెలింటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి దాని పేరెత్తితేనే అదోలా మొహం పెడుతున్నాడు. అయినా అదే అక్కడికొచ్చి ఆ 20 రోజులు అతను ఊరి నుంచి తిరిగొచ్చేదాకా ఇక్కడ మన దగ్గర ఉండొచ్చుగా. అయినా మద్రాసు జీవితానికి అలవాటు పడిపోయిన రాణిగారు ఇక్కడ మనింట్లో పుట్టి పెరిగిన ఊళ్ళో ఉండలేదేమో తనకి తానే చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు విశ్వం. కూతురింటికి వెళ్లబోతున్న సంతోషంతో ఆలోచనలతో ఆ రాత్రి చాలాసేపు నిద్రపట్టలేదు రాఘవయ్యకి. లేమిలో పుట్టిన కలిమిగలవాడింట్లో పడింది దాని అదృష్టం. నౌకర్లు చాకర్లు ఉంటారు. గొప్ప గొప్ప వాళ్ళు స్నేహితులే ఉంటారు. కార్లలో తిరుగుతుంది. ఏం పూజలు చేసుకుందో కిందటి జన్మలో. ధనవంతుడికి భార్య అయింది. అతను కూడా నిగర్వి మంచివాడు. అన్నీ కలిసొచ్చాయి. అదృష్టమంటే దాందే. ఆలోచిస్తున్న రాఘవయ్యకి తన బట్టల సంగతి గుర్తొచ్చింది. రేపే బట్టలు సర్దుకుని రెడీగా ఉంచుకోవాలి. అయినా ఎన్ని బట్టలున్నాయి గనక ఉన్న 4 పంచెల్లోనూ ఒకటి చిరుగు పట్టింది. ఒకటి చిరుగు పట్టబోతోంది. ఓ మాదిరి కాస్త బాగా ఉన్నవి రెండే. చిరిగినవి చిరుగు పట్టబోతున్నవి వాళ్ళింట్లో కట్టుకుంటే ఏం బాగుంటుంది? వాళ్ళ నౌకర్లు కూడా కట్టుకోరేమో అలాంటివి. తను అలాంటి బట్టలు కట్టుకుని ఆ ఇంట్లో తిరిగితే అల్లుడి పరువు పోతుంది. కాస్త బాగున్న ఆ 2 పంచెలే తీసుకెళ్లాలి మరి. అయినా తన పిచ్చిగాని ఆ అమ్మాయి తను వెళ్లగానే బజారుకు తీసుకెళ్లి 4 పంచెలు కొని తీసుకోమని ప్రేమగా ఇవ్వదు. దానికి తెలీదు గనుకనా నాన్నకి ఏం ఉన్నాయో ఏం లేవో. ఈ ఇంట్లో పుట్టి పెరిగిన పిల్ల కదూ. నాన్న ఎంత కష్టపడి సంసారాన్ని నెట్టుకొచ్చింది, ఎంత తక్కువ బట్టలతో జీవితం నెట్టుకొస్తోంది, ఇదంతా దానికి తెలిందేమీ కాదు. ఇప్పుడు అదృష్టం బాగుండి లక్ష్మణ ఇంట్లో అడుగు పెట్టింది. మీకోసం ఇది కొన్నాను నాన్నగారు, మీకోసం బజారంతా వెతికి తెచ్చా నాన్నగారు అంటూ రోజుకొకటి కొని తన ముందు పెట్టదు. తను కొనేవి కొంటూనే మీకేమైనా కావాలంటే అడగండి నాన్నగారు, బజారెళ్ళి తీసుకుందాం అంటుందేమో. ఏం వద్దమ్మా అన్న వినిపించుకోదేమో. ఏదో ఒకటి అడగాల్సిందే అంటూ చిన్నపిల్లలా మారం చేయదు. అప్పుడు తనేం అడగాలి? చేతికర్రా? మఫ్లరా? గొడుగు. గొడుగు అడగాలి. ఇంట్లో ఉన్న ఒకే ఒక్క గొడుగు రిపేర్ల మీద రిపేర్లయ్యి చివరికి మూల పడింది. ఇంకా రిపేర్ చేసిన లాభం లేని స్థితిలో. ఏనాటి గొడుగు అది? ఒక్కో గొడుగు కొనుక్కుంటే బాగుంటుంది. తనకి ఉపయోగం, విశ్వానికి ఉపయోగం. ఎండలోనూ వానలోనూ బాధపడాల్సి వస్తుంది. ప్రతి నెల ఏదో ఖర్చొచ్చి గొడుగు కొండం వెనక పెట్టేస్తున్నాడు విశ్వం. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు? పరిస్థితులు అలా ఉన్నాయి. చిన్నా కనుక ప్రేమగా ఓ గొడుగు కొనిచ్చిందంటే దాని పేరెత్తితేనే ముడుచుకుపోతున్న విశ్వమోహం చాటంతవుతుంది. తన ఆలోచనలకి తనే నవ్వుకుంటూ మెల్లగా ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు రాఘవయ్య. ఆ సుభద్రమ్మ వాళ్ళాయన చూడండి, అంత పెద్దవాళ్ళైనా కూడా వారం రోజులకో సినిమా చూస్తారు తప్పకుండా. మనం చిన్నవాళ్లమైనా కూడా 3 నెలలకో సినిమా చూడ్డానికి కూడా బ్రహ్మాండమవుతోంది. బావుంది, చాలా బావుంది. మనకంటే వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు మనకంటే తక్కువ సినిమాలు చూడాలని, వాళ్ళకంటే వయసులో మనం చిన్నవాళ్ళం కాబట్టి మనం వాళ్ళకంటే ఎక్కువ సినిమాలు చూడాలని రూలేం లేదుగా. అంతా డబ్బులో ఉంది, వయసులో కాదు. మీ ఆఫీసులో మీ తోటి గుమస్తా కాదు ఆ నరహరి గారు? వాళ్ళు 10 రోజులకో సినిమా టెన్షన్గా చూస్తారు. 10 రోజులకు అప్పుకి టెన్షన్గా బయలుదేరతారు. అది కూడా చెప్పు. మూతి ముడుచుకుంది సరోజ. చూడు సరోజ, నేను చూడను. కోపంగా పక్కకు తిరిగి పడుకుంది సరోజ. పోనీ చూడద్దులే, విను.
నా జీతం ఎంతో నీకు తెలుసు, మనకెంత ఖర్చు అవుతుందో కూడా నీకు తెలుసు. ఇది వరకు అక్కయ్యల పెళ్లిళ్ళకైన అప్పులే ఇంకా కొన్ని మిగిలున్నాయి. నెల నెల అవి కొంత తీరుస్తూనే మిగిలిన దాంతోనే కదా మనం సంసారం నెట్టుకొస్తోంది. తెలిసి కూడా నువ్వు అప్పుడప్పుడు ఇలా చీరల గురించి సినిమాల గురించి అలక ప్రకటించడం ఏం బాగాలేదు. అవునవును, ఎందుకు బాగుంటుంది చేతకాని వాళ్ళకి. సరోజ. విశ్వం కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ భార్య వంక చూశాడు. ఏం, ఎందుకలా అరుస్తారు? ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం లేండి. సరదాలన్నవి చిన్నప్పటి నుంచి ఉండాలి. పెద్దయ్యాక ఇప్పుడు ఒకసారి రమ్మంటే ఎలా వస్తాయి? అయినా మొదటొచ్చిన సంబంధం ఎంతో మంచిది. ఆ అబ్బాయి చేసేది చిన్న ఉద్యోగమైనా ఒక్కడే కొడుకు, వెనక బాదరబందీ ఏదీ లేదు. బాదరబందీ ఏమీ లేనప్పుడు చిన్న ఉద్యోగస్తులైనా హాయిగా రాజా బ్రతుకు బ్రతకచ్చు. మన అమ్మాయికి చీకు చింత లేకుండా సుఖపడుతుంది అని మా అమ్మ గోల పెట్టినా నాన్నగారు వినిపించుకుంటేనేగా. ఆ అబ్బాయికి ముక్కొంకరా మూతొంకరా, అప్సరస్ లాంటి మన పిల్లని తీసుకెళ్లి అలాంటి వాడికి ఎలా కట్టబెడతాం అంటూ ఆ సంబంధం తిరగొట్టేశారు నాన్నగారు. భార్య మాటలు బొత్తిగా నచ్చలేదు విశ్వానికి. మీతోగాక ఫలానా వాడితో నాకు పెళ్ళయుంటే ఎంతో బావుండేదని భార్య అంటే ఏ భర్తకి మాత్రం చిన్నతనంగా ఉండదు? అంతకంటే అవమానం, బాధ ఇంకోటి ఉంటుందా? భార్యని శాంతపరచడానికి ప్రయత్నించాడు, బాధని లోపలే దిగమింగుకుంటూ. మీ నాన్నగారు చేసిన పని సరైందేగా. రతీదేవి లాంటి కూతురికి మన్మధుడు నా బోటివాణ్ణి తీసుకొస్తారా? లేక మహా చెప్పొచ్చారులేండి, అందం కొరుకు తింటామా? అలాగైతే మీ చెల్లెలకి ఆ పాణిగ్రాహి గారితో పెళ్లి జరిపించడానికి ఎలా ఒప్పుకుంది మీ మనసు? రామలాంటి చెల్లెలకి హనుమంతుల వారిని కట్టబెట్టారేం? ఉలికి పడ్డాడు విశ్వం. అందచందాల గురించి ఎవరు ఆలోచించారు? కానీ అలాని చెప్పడానికి నోరు రాలేదు. ఇప్పుడే కదా అందం ప్రసక్తి వచ్చింది. అందం లేనివాడైతే మాత్రమే హాయిగా రాజాలాంటి భర్త దొరికాడు చిన్నాకి. నౌకర్లు, కారు, సొంత మేడ, తోట, చీరలు, నగలు, దర్జా, హోదా ఇవన్నీ ఉండగా భర్త అనాకరైతే మాత్రమే సుఖంగా బ్రతకడానికి కావలసిన వివేగాని భర్త అందచందాలు కావుగా. వీటిల్లో ఏవీ లేకుండా అందమైన భర్త దొరికినంత మాత్రాన బ్రతుకుబండి నడిచిపోదుగా. ఉక్రోషం వెళ్ళగక్కింది సరోజ. చాలు సరోజ, చాలింకా వినలేకపోయాడు విశ్వం. ఈ గొడవ ఎప్పుడూ ఉండేదే. ఇంకా నాకు నిద్రొస్తోంది. ఈ వాళ్ళకింకా మన చర్చకి ముగింపు పాడుకోవడం మంచిది. ఆవేశం చల్లార్చుకుంటూ నిద్రకుపక్రమించాడు. చాలాసేపటిదాకా నిద్రపాట్లేదు సరోజకి. తన ఆడపడుచు చిన్నా గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. చిన్నాలాంటి అదృష్టవంతులు ఎక్కడా ఉండరేమో. ఏ లోటు లేని వారి దాంపత్యం 3 పువ్వులు 6 కాయలుగా గడిచిపోదు. ధనం మూలం మిదం జగత్ అని కదా అన్నారు పెద్దలు. డబ్బుంది, మంచి మనసు ఉంది పాణిగ్రాహికి. అటువంటప్పుడు ఇంక చిన్నాకి లోటేముంటుంది? 100కొకరు కూడా ఉండరేమో చిన్నా వంటి అదృష్టవంతులు. కిందటి జన్మలో ఏ పూజలు చేసిందో, ఏ నోములు నోచిందో, లేమిలో పుట్టిన కలిమిలో కాలు పెట్టింది. సుఖంగా జీవితాంతం ఏ చీకు చింత లేకుండా గడుపుతోంది. రండి రండి. రిక్షా దిగి లోపలికొస్తున్న మూర్తిని, ఆయన భార్య చిట్టమ్మని ఆహ్వానించాడు ఆనందరావు. రిక్షావాడు వెనకాల సూట్ కేసు తీసుకొస్తుండగా లోపలికొచ్చారిద్దరు. మూర్తికి చెల్లెల వరుస కాంతమ్మ. ఏం చేస్తోంది మా వదిన? చిట్టమ్మ ప్రశ్నకి నీరసంగా జవాబిచ్చాడు ఆనందరావు. ఒంట్లో బాలేదు, జ్వరం వారం రోజుల నుంచి. చచ్చాంరా అనుకుంది చిట్టమ్మ. జ్వరం అని తెలిస్తే వచ్చేవాళ్లమే కాదుగా అన్న భావంతో భర్త వైపు చూసింది. మీ అమ్మాయిని తీసుకురాలేదే? మర్యాదకు అడిగారు ఆనందరావు. అది ఫ్రెండ్స్తో పిక్నిక్ వెళ్ళింది. 2 రోజులకు గాని రాదు. మీ దగ్గరకొచ్చి నేనెలాగో మాట్లాడాలనుకుంటున్నాను. సరే, నేనొక్కదాన్ని ఇంట్లో ఉండి ఏం చేయను? నేను వస్తాను పదండి అంది మీ చెల్లెలు. ఇద్దరం బయలుదేరేలా వచ్చాం. మగవాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే కాంతమ్మ పడుకున్న గదిలోకి నడిచింది చిట్టమ్మ. రావదినా రా, ఇప్పుడైనా రావడం? మంచం మీద నుంచి లేచి కూర్చుంటూ అంది కాంతమ్మ. వంట మనిషి ఉంది కదూ? మంచం దగ్గరగా వచ్చి కుర్చీలాక్కుని కూర్చుంటూ చిట్టెమ్మడిగిన మొట్టమొదటి ప్రశ్నది. లేదోదినా, 4 రోజులే వంట మనిషి రావట్లేదు. చిట్టెమ్మ గుండెల్లో రాయి పడింది. ఇటు చూస్తే ఈవిడ కొంట్లో బాగాలేదు, అటు చూస్తే వంట మనిషి లేదు. భగవంతుడా, ఎలాంటి ముహూర్తంలో తెచ్చి పడేసేవయ్యా నన్ను ఇక్కడికి? నౌకర్ల చేత వంటింట్లో పనులెలా చేయించుకుంటాను చెప్పు? బయట పనులు తప్ప. పాపం ఆ పిల్లొచ్చి వద్దన్నా కూడా ఎంతో సహాయం చేస్తోంది. ఈ మాట కొంచెం ఉపశాంతినిచ్చింది చిట్టమ్మకి. పోన్లే, ఎవరితో ఒకతుంది కదా వంటింట్లో పని తన నెత్తిన పడకుండా. ఎవరు? తెలిసిన వాళ్ల పిల్ల ఎవరైనా వచ్చిందా సాయం చేయడానికి? ఆ అమ్మాయి నీకు తెలుసు. ఇది వరకు వచ్చినప్పుడు 2-3 సార్లు చూసావు. ఇంతలో గ్లాస్తో మంచినీళ్లు తీసుకొచ్చింది సుధా. కాఫీకి పాలు వేడి చేస్తున్నాను, ముందు మంచినీళ్లు కావాలండి. గ్లాస్ అందుకుంటూ సుధని ఎగాదిగా చూసింది చిట్టమ్మ. ఈ పిల్ల? అవునవును, ఇదివరకు చూశాను. మన వాణ్ణి వల్లో వేసుకునేందుకు చూసిందని చెప్పావు, ఆ పిల్లే కదూ? కంగారు పడింది కాంతమ్మ. సుధా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురామ్మా, తర్వాత స్నానం చేస్తారు.
వెంకన్నని నీళ్లు కాచమని కూడా చెప్పు అంటూ సుధన అక్కడి నుంచి పంపేసింది. ఉండబట్లేక ఆతృతగా అడిగింది చిట్టమ్మ. దీన్నెలా రానిచ్చావింట్లోకి? చిన్నగా నిట్టూరుస్తూ మంచం మీద వెనక్కి వాలింది కాంతమ్మ. నేను రానివ్వడమేమిటి, ఆ భగవంతుడే రప్పించాడనుకోవాలి. చిట్టమ్మ కళ్ళల్లో కోపం చిందులేసింది. మూతి తిప్పుకుంది అసూయగా. ఏంటో వదిన, చాదస్తం కొద్దీ మన పెద్దవాళ్ళం ఏవో పట్టింపులు పెట్టి కూర్చుంటాం గాని దానివల్ల ప్రయోజనం లేకపోగా హృదయాలు గాయపడతాయి, మనశ్శాంతి కోల్పోతాం. సుఖశాంతులు కరువైతే ఇంకా బ్రతికేదేముంటుంది? చిట్టమ్మకి కారం రాసినట్టుగా ఉన్నాయి కాంతమ్మ మాటలు. తన కొంప మునిగిందని అనుకుంది ఆ మాటలను బట్టి. అందుకే కాంతమ్మ మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ త్వరగా తను చెప్పదలుచుకుంది చెప్పింది. మా అమ్మాయిని మీ కోడలుగా చేసుకోమని ఎప్పటినుంచి అడుగుతున్నాం. మాకది ఒక్కతే కూతురు. కట్నం 20,000 ఇస్తాం. ఆస్తి ఆ ఇల్లు అంతా వాళ్ళకే, మా తదనంతరం. కావాలంటే కట్నం ఇంకో 10,000 పెంచమన్నా మాకు అభ్యంతరం లేదు. సుధ కాఫీ తీసుకురావడంతో ఆగిపోయింది చిట్టమ్మ. అక్కడ మగవాళ్ళకిచ్చావా సుధా? అడిగింది కాంతమ్మ. ఇచ్చానండి. తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది సుధ. మావాడు తను పట్టిన పట్టు విడిచేలా లేడుదినా. ఎవరో ఒకరు పంతం విడిచి కాస్త కిందకి దిగాలి కదా. మేమే రాజీ కొద్దామని అనుకుంటున్నాం. లేకపోతే మాకే నష్టం. ఉన్న ఒక్క కొడుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే మా గుండెల్లో రంపపు పోత కదూ. ఈ మాటలు నచ్చలేదు చిట్టమ్మకి. కస్సుమంటూ లేచింది. అందుకని అబ్బాయి ఎలా ఆడమంటే అలా ఆడతారా? చెవులు మేలేసి పీటల మీద కూర్చోబెట్టాలి గాని. లేదొదినా, ఎంత మన బిడ్డలైనా ఈడొచ్చిన పిల్లల మనసుల మీద అథారిటీ చెలాయించకూడదు. ఈ విషయం ఆలస్యంగా గ్రహించాను నేను. చాలే, ఎవరైనా వింటే నవ్విపోతారు. మనంతస్తేమిటి, ఆ పిల్లంతస్తేమిటి? ఈ అంతస్తుల గొడవలతో అలసిపోయినదినా. ఇంక నేనేమీ ఆలోచించదలుచుకోలేదు. నిజంగా వాడి సుఖాన్ని, వాడి సంతోషాన్ని కోరిన వాళ్ళమైతే వాడిష్టానికి వ్యతిరేకంగా చెప్పకూడదు. అందుకే నీ ఇష్టమే మా ఇష్టమని ఓ ఉత్తరముక్క రాసి పడేద్దామనుకుంటున్నాను. అప్పుడు గాని మాకు వాడికి కూడా మనశ్శాంతి ఉండదు. అదే తన నిశ్చయంగా చెప్పేసింది కాంతమ్మ. కాఫీ గ్లాసు కింద పెట్టి కుర్చీ వెనక్కి తోసి చిర్రుబుర్రులాడుతూ లేచింది చిట్టమ్మ. చిన్నవాడు, వాడికి మతి లేకపోతే పెద్దవాళ్ళు మీ మతులెక్కడికి పోయాయి అంటూనే చరచరా వంటింట్లోకి నడిచింది. కూర తరుగుతున్న సుధకేసి క్షణం పరకాయించి చూసింది. ఏమే పిల్ల, వాడిని వల్లో వేసుకోవడం అయింది కాబట్టి ఇంకా తల్లిని బొట్లో వేసుకోవాలని ఆవిడికి ఒంట్లో బాగలేని సమయం చూసి ఇంట్లో చేరవన్నమాట. ఆ మాటలకి సుధ మనసు గాయపడింది. కాని వంచిన తల ఎత్తలేదు. నిన్నే మాట్లాడవేం? ఏం మాట్లాడమంటారు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నా దగ్గర బుట్టలు వలలు లేవు. నేను చేపలు పట్టేదాన్ని కాదు. తెలివి అమోఘం, సంతోషించాలే. ఏం చూసుకుని మనోహరాన్ని పెళ్లాడదామనుకుంటున్నావు? మనసులు కలవడం చూసుకుని. ఓయబ్బో, పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నావే. చదువుకున్నానన్న గర్వం కాబోలు. నేనేం చేయను? మీరడిగిన ప్రశ్నలు అలాంటివి. గర్వం ఉన్నదాన్నైతే అసలు మీరడిగిన దానికి సమాధానమే చెప్పకపోదును. కూర తరగడం పూర్తయి లేచింది సుధా. ఇదిగో అమ్మాయి, నీతో వాదనలు నాకెందుకు గాని మా అమ్మాయి ఇంటి కోడలుగా వస్తోంది. అది నాతో కాదు చెప్పాల్సింది, ఆ అబ్బాయి తల్లిదండ్రులతో. చొరచొరా చూసింది చిట్టమ్మ. విశ్వస మళ్లీ వదిన గదిలోకొచ్చింది. ఎంత గర్వం, ఎంత గర్వం? ఎవరికొదినా గర్వం? అడిగింది కాంతమ్మ. ఇంకెవరికి? ఆ పిల్లకే. ఎవరికి? సుధక. చ లేదొదినా, సుధకి గర్వమన్నది లేదు. నువ్వు చెప్పాలి. నీ మీదేదో మందు చల్లింది, నీకది మంచిదైపోయింది. ఎంత గర్వం? ఆ సమాధానాలు చూడు. మనం మాట్లాడిందాన్ని బట్టే ఎదుటి వాళ్ల సమాధానాలుంటాయి వదినా. అబ్బో, అది మాట్లాడమే కాక నీక్కూడా మాటలు నేర్పినట్టుందే. చాలు, ఈ మర్యాదలు చాలమ్మా. ఇంక మేం తిరుగు ప్రయాణం మొదలు పెట్టడం మంచిది. వదినా, నేనేమైనా పొరపాటు మాట్లాడుంటే క్షమించు. నిన్ను క్షమించడానికి నేనెవర్ని? ఏదో ఎన్నాళ్ల బట్టి ఆశ పెట్టుకున్నాం మా అమ్మాయిని మీ కోడలుగా చేద్దామని. మా ఆశలు నిరాశలేనని తేల్చెప్పావుగా. ఇంకా మేమెందుకు ఇక్కడ కూర్చోవడం? గబగబా హాల్లోకి నడిచింది చిట్టమ్మ. పదండి, రిక్షా పిలవండి. అరగంటకో బస్సుంది కదూ మన ఊరికి. తెల్లబోతూ చూశారు మగవాళ్ళిద్దరూ. ఏంటి, లేడికి లేచిందే పరుగని అప్పుడే రిక్షా బస్సు అంటున్నావేంటి? అయ్యో రామ, ఇంకా మీకు తెలీదా? మన పిల్లని వీళ్ళు చేసుకోరు. ఆ మాటలు, ఆ వరస అర్థం కావడంలే. నెత్తి బాదుకుంది చిట్టమ్మ. మూర్తిగారు కళ్ళు చిట్లించారు. అయితే ఏమంటావ్? అయ్యో రామ, ఇంకా ఏ మొహం పెట్టుకుని కూర్చుంటారండి ఇక్కడ? ఈ మొహమే పెట్టుకుని కూర్చుంటాను. నా దగ్గర ఏమైనా 10 రకాల మొహాలున్నాయా? అయ్యో కర్మ, గొణిగింది చిట్టమ్మ. తను ప్రేమించిన పిల్లనే పెళ్లాడతానని పంతం బట్టి కూర్చున్నాడట మనోహర్. అయితే ఇంక ఆలస్యమెందుకు? త్వరగా శుభలేఖలు అచ్చు వేయించేయి అంటున్న ఆనందరావుతో. ఎలా ఉంది నా సలహా? కాలరు సర్దుకున్నారు మూర్తిగారు. నా మొహంలో ఉంది. పళ్ళు నూరింది చిట్టమ్మ. చంపవ్, మాడిన పెసరట్టుతో నా సలహాని పోలుస్తున్నావా? తన మొహాన్ని మాడిన పెసరట్టుతో పోలుస్తున్నందుకు మరింత మండిపోయింది చిట్టమ్మ. రిక్షా పిలిపించండి, పోదాం అంది మరేం అనలేక. అప్పుడే వెళ్ళిపోవడమేమిటి? ఇంకానేమే, పదండి, స్నానాలు కానివ్వండి, భోజనాలు చేద్దాం
అంటూ వేడి నీళ్లు పెట్టమని నౌకరుతో చెప్పడానికి పెరట్లోకి వెళ్లారు ఆనందరావు. వాళ్ళు మన అమ్మాయిని చేసుకోరని తెలిసాక కూడా ఇక్కడెలా కూర్చుంటామండి? భరత చెవిలో గొణిగింది మళ్ళీ చిట్టెమ్మ. వాళ్ళు మన అమ్మాయిని చేసుకోరన్న దృష్టితోనే కూర్చుంటాం, సరేనా? అయ్యో రామ, మీ అమాయకత్వం చూసే వాళ్ళలా ఆడిస్తున్నారు. ఎవరూ ఎవరినీ ఆడించట్లేదు. కడుపులో ఎలకలు ఆడుకుంటున్నాయి. నువ్వెళ్ళి కాస్త వంట ఎంతవరకు వచ్చిందో చూడు. ఆత్మారాముని శాంతిపరిచాక ఆ తర్వాత నిన్ను శాంతపరుస్తాను. మనోహర్ తను ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటాడని మనకి వీళ్ళకి ఉన్న బంధుత్వం పుట్టుకుని తెగిపోతుందా? మన అమ్మాయికి పెళ్లి కాకపోతుందా? ఎందుకంత బాధపడతావు? అంతేనా? నీరసపడిపోయింది చిట్టెమ్మ నిరుత్సాహంతో. అంతేనా అంటూ అలా వేలాడిపోతావెందుకే? అవునంతే అంటూ ధీమాగా ఉండు. తను వచ్చినందుకు కూతురు సంబరపడుతూ హడావిడి చేయకపోవడం ఆశ్చర్యంగానూ బాధగానూ ఉంది రాఘవయ్యకి. కూతురి మొహం ప్రసన్నంగా లేకపోవడం కూడా గమనించారు. అల్లుడు క్యాంపుకెళ్లిన మర్నాడు మధ్యాహ్నం హాల్లో కూర్చున్నప్పుడు అడిగేశారు ఉండబట్లేక. ఏమ్మా, నీ ఒంట్లో ఎలా ఉంటోంది? చేతిలో పుస్తకం వంకే చూస్తూ విసురుగా అంది నిరంజని. ఏం, నాకేమొచ్చింది? సుష్టుగా భోంచేసి కూర్చుంటున్నాను. ఆహా, అబ్బే అది కాదు, కాస్త నీరసంగా ఉన్నట్టు కనిపిస్తుంటేను. మౌనంగా ఉండిపోయింది నిరంజని. మొరలు అర్థం చేసుకున్నాడు రాఘవయ్య. ఏదో విశేషమే ఉన్నట్టుంది. ఆ శుభవార్త నా చెవిని కూడా వేయి తల్లి. అబ్బబ్బా, ఏదో ఒకటి ఎందుకలా మీకు మీరే ఊహించుకుంటారు? చిరాకు పడింది. చిన్నపుచ్చుకున్నాడు రాఘవయ్య. పాణిగ్రాహి వెళ్లిన 4వ రోజు వచ్చాడు మనోహర్. అతని చూస్తూనే నిరంజని మొహంలోకి కాంతి వచ్చింది. తండ్రిని పరిచయం చేసింది అతనికి. కాని మనోహర్ ఆయనతోనే కబుర్లలో పడి పక్కన తనున్న సంగతి కూడా మరిచిపోతాడని అనుకోలేదు. ఏవేవో విషయాలు ఆయనతో మాట్లాడుతూ అరగంట గడిపేశాడు మనోహర్. ఆ అరగంట ఎంతో భారంగా గడిచింది నిరంజనికి. తండ్రి మీద కోపం ముంచుకొచ్చింది. మళ్లీ అంతలోనే తన మీద తనకే కోపం వచ్చింది. మనోహర్ దృష్టి తన వైపు మరల్చుకునేందుకు ఎంతో ప్రయత్నం చేసింది. తండ్రితో మాట్లాడడం ఆపి అతను తనతో మంచి మంచి కబుర్లేమైనా చెప్పాలని ఉవ్విళ్ళురింది. పొడిదగ్గు దగ్గినా అతను తన వైపు చూడలేదు. చిన్నగా నిట్టూర్చినా ఈ వైపే తిరగలేదతను. ఇంకా లాభం లేదని, బాగా బోర్ కొట్టేస్తుందండి, సినిమాకెళ్ళి చాలా రోజులైంది, రేపు నాకు కంపెనీ ఇస్తారా, సినిమాకెళదాం అంది అందంగా నవ్వుతూ. ఆ నవ్వుకి అతను మైమరిచిపోతాడని అనుకుంది. మనోహర్ మైమరిచిపోలేదు సరికదా, ఇబ్బందిగా చూశాడు. పక్కన టీపై మీదున్న పేపర్ చేతిలోకి తీసుకుంటూ యథాలాపంగా అడిగాడు. ఏం సినిమా చూద్దామనుకుంటున్నారు? అంకుర్, చెప్పింది నిరంజని. రాఘవయ్య వింతగా చూశాడు కూతురు వైపు. నిన్న స్నేహితురాలెవరో వచ్చి ఆ సినిమా పేరే చెప్పి వెళదాం రమ్మని అడిగితే నేనది ఇదివరకే చూసేశాను, రానని చెప్పి ఆవిని పంపించేసిందే. మరి ఇప్పుడు ఇదేమిటి? అదే సినిమాకి వెళదామని ఇతన్ని అడుగుతోంది. ఒంటరిగా అతనితో సినిమాకి వెళ్లేటంత చనువుందా? అర్థం కాలేదాయనికి. మీరు కూడా వస్తారండి? రాఘవయ్యని అడిగాడు మనోహర్. మూడో మనిషి ఎవరూ లేకుండా ఒంటరిగా స్నేహితుడి భార్యతో సినిమాకెళ్లడమేమిటని మనోహర్ ఆలోచన. ఈ వయసులో నాకు సినిమాలేంటోయ్, నేను రాలేను, ఏమనుకోకు. అమ్మయ్యా, తేలిగ్గా గాలి పీల్చుకుంది నిరంజని తండ్రి జవాబుతో. మనోహర్ పని ఇరకాటంలో పడింది. నిరంజని మనసులో ఏ చెడు భావాలు లేక స్నేహం కొద్దీ చనువు కొద్దీ అడిగినంత మాత్రాన తను అపార్థం చేసుకోకూడదు. ఆ తలంపు రాగానే ధైర్యంగానూ మనస్ఫూర్తిగానూ అన్నాడు. సరే, రేపొస్తాను, వెళదాం. రాఘవయ్యకి ఇది ఏమాత్రం నచ్చలేదు. అంతవరకు మనోహర్ మీదున్న సదభిప్రాయం తొలగిపోయింది. మూడో వాళ్ళెవరూ లేకుండా వీళ్ళిద్దరూ కలిసి సినిమాలకెళ్లడం ఇదివరకు నుంచే ఉంది కాబోలు అన్న కొత్త ఆలోచన వచ్చింది ఆయనకి. ఏమోలే, సంఘంలో పేరున్న పెద్ద పెద్దవాళ్లు ఆడామగా తేడా లేకుండా కలిసి తిరగడం మామూలేనేమో, అలాంటివి పట్టించుకోకూడదు. తనకి తానే సర్ది చెప్పుకున్నాడు చివరికి. కాని మనోహర్ వెళ్ళిపోయాక కూతుర్ని అడగకుండా ఉండలేకపోయాడు. నిన్న నీ స్నేహితురాలెవరో వచ్చి ఆ సినిమా పేరే చెప్పి వెళదాం రమ్మంటే ఆ సినిమా చూసేసాని చెప్పావు కదా, మరిప్పుడు ఇతంతో అదే సినిమాకి వెళదామని చెప్పామేమిటి? పచ్చి వెలక్కాయ గొంతులో ఇరుక్కున్నట్టయింది నిరంజనికి. రిటైర్ అయ్యాక కూడా ఈయనకింత జ్ఞాపక శక్తి ఎక్కడదబ్బా? నిన్న ఆవిడ వెళదామంది ఇంకొక సినిమా, ఇది కాదు. విసుగ్గా జవాబు చెప్పి గబగబా మేడ మీదకు వెళ్ళిపోయింది. ఆ రాత్రి భోజనాలయ్యాక ఏవో మాటల్లో ఉన్నవే 4 పంచులమ్మా, అందులో 2 మంచివి, అవే తెచ్చుకున్నాను అంటూ మొదలుపెట్టాడు రాఘవయ్య. ముక్తసరిగా అని ఊరుకుంది నిరంజని. నీకు మాత్రం తెలియందేముంది మనింటి సంగతి? వాడొకడి సంపాదన మీద ఆధారపడుందిల్లు. డాక్టర్లకి మందులకి అవుతోంది బోళ్లు. పైగా వాడికేమో సిగరెట్ అలవాటు ఒకటాయే. వచ్చే జీతం ఏ మూలకే రావట్లేదు. ఇదంతా తండ్రి ఎందుకు చెప్పుకొస్తున్నాడో అర్థం కాలేదు నిరంజనకి. మాట్లాడకుండా వింటూ ఊరుకుంది. అప్పుడే 6 నెలల నుంచి వాయిదా వేస్తున్నాడు నాకు పంచెలు కొనిపెట్టడానికి. కూతురి మొహంలో మార్పు ఏమైనా వస్తుందేమో అని ఆశగా చూశాడు.
నిరంజన మొహంలో వచ్చిన మార్పేమీ లేదు. నిర్లిప్తంగా వింటోంది తప్ప ఆయన మాటల్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. పోన్లేండి నాన్నగారు, అన్నయ్య మాత్రం ఏం చేస్తాడు? రోజులలా ఉన్నాయి. మనిద్దరం రేపో ఎల్లుండో బజారుకి వెళదాం. మీకు కావలసినవి తీసుకుందాం. ఏదో దేవుడిదేం వల్ల మీ అందరి చలవ వల్ల డబ్బుకి లోటులేని ఇంట్లో కాలు పెట్టాను. నీకేమైనా కొనివ్వాలనే నేనెలాగో అనుకుంటూనే ఉన్నాను. బజార్కెళ్ళి తెచ్చుకుందాం. నీకేం కావాలో చెప్పు అని కూతురు నోట్నుంచొస్తుందని ఎదురుచూసిన రాఘవయ్యకి నిరాశ ఎదురైంది. తన మనసులో మాట సూటిగా ఎలా చెప్తాడు? ఆ అర్థం వచ్చేలా చెప్పనే చెప్పాడు. అయినా ఏమీ తెలియందాల్లా కూతురు మౌనం వహిస్తే తనింకేం చేయగలడు? నాకు 2 పంచెలు కొనిపెడతావా అని సిగ్గు విడిచి సూటిగా అడగగలడా తను? చిన్నబోయింది రాఘవయ్య మనసు. చచ్చా, అసలు అలాంటి ఆశలు పెట్టుకోవడమే తప్పు. కూతురి డబ్బుతో బట్టలు కొనుక్కోవాలన్న ఆలోచనే పొరపాటు. బుద్ధి గడ్డి తిని చేదస్తం కొద్దీనూ పేరాసతోనూ అలా అనుకున్నాడు తను. ఇంకెప్పుడు అలాంటి ఆశలు పెట్టుకోకూడదు. చిన్నబోయిన మనసుకి బుద్ధి చెప్పుకునేందుకు అయిష్టంగానే ప్రయత్నించాడు రాఘవయ్య. నిరంజని మనసిక్కడ లేదు. మెల్లిమెల్లిగా మనోహర్ రూపం కళ్ల ముందు రూపుదిద్దుకుంటూ రేపు అతనితో కలిసి సినిమాకి వెళ్లడం గురించి తలుచుకుంటూ మధురోహల్లో తేలిపోతోంది. మర్నాడు సాయంత్రం మనోహర్ వచ్చేటప్పటికే అందంగా తయారై హాల్లో కూర్చుంది నిరంజని. అతన్ని చూస్తూనే చిరునవ్వుతో లేచి నిలబడింది. ప్రతిగా ఒక నవ్వు నవ్వి అక్కడే కొంచెం దూరంలో కుర్చీలో కూర్చునున్న రాఘవయ్యని పలకరించాడు మనోహర్. చిన్నబోయింది నిరంజని ముఖం. గంటసేపు అద్దం ముందు కూర్చుని మేకప్ అయింది తను. అరగంటసేపు బీరువా ముందు నిలబడి ఏ చీర కట్టుకోవాలని ఆలోచించి చివరికి సెలెక్ట్ చేసుకున్న 900 రూపాయల చీరది. ఎలా పెట్టుకుంటే తన అందం ద్విగుణీకృతమవుతుందా అని పావుగంటసేపు తంటాలు పడి అమర్చుకుంది సిగలో ఎర్ర గులాబీ. ఇంత శ్రమ, ఇంత అందం వృధాయేనా? అతని కంటికేమీ ఆనలేదా? అలాగే నిలబడిపోయి తన అందాన్ని రెప్పవాల్చకుండా చూస్తాడనుకుంది. కాని ఒక్క క్షణమైనా తన వంక స్థిరంగా చూడలేదా అతను? ప్రవరాక్యుడా? అసలు అందం, ఆస్తిపాస్తులు, చదువు, ఉద్యోగం, హోదా అన్నీ ఉన్న ఇతను పెళ్లిమాట తలపెట్టకుండా ఇంకా ఒంటరి జీవితం గడుపుతున్నదెందుకో? ఇంతవరకు ఏ అందమూ అతన్ని కదల్చలేకపోయిందా? ఈ ఆలోచన నిరంజన్లో కొత్తగా మరో భావాన్ని రేకెత్తించింది. అంత బెంక ఉందా అతనిలో? ఆ బెంకం తన అందం సడలించగలిగితే అది తనకి గర్వకారణం కాదు. కొత్త కోరిక తలెత్తింది నిరంజన్లో. అది సబబా కాదా అన్న యుక్తాయుక్త విచక్షణ కోల్పోయిన మనసు వయసు పొంగులో ఉరుతొలుగుతూ పందెం కాసింది. ఇద్దరూ రోడ్డు మీదకొచ్చాక టాక్సీలో పోదాం అన్నాడు మనోహర్. ఖాళీ టాక్సీ ఏదైనా కనబడుతుందేమోనని అటు ఇటు చూస్తూ. టాక్సీలోనా? అప్రయత్నంగా అనేసింది నిరంజని. ఆటోలైతే బాగుండనుంది. ఆ మాట పైకి మాత్రం అనలేకపోయింది. మరి నడిచి వెళ్లే దూరం కాదుగా నవ్వాడు మనోహర్. థియేటర్లో కూర్చున్నాక నిరంజని మనసు పూర్తిగా వశం తప్పింది. తెర మీద బొమ్మలు చూస్తోందన్న మాటే గాని మనసు మాత్రం పక్క కుర్చీలో కూర్చున్న మనోహర్ మీదే ఉంది. నిరంజనికి ఇబ్బందిగా ఉండకూడదని మనోహర్ కుర్చీలో రెండో వైపుకి ఒదిగి కూర్చున్నాడు. అది బొత్తిగా నచ్చలేదు నిరంజనికి. చచ్చా, అర్థం చేసుకోలేని మనిషి. బాధగా లోలోపల గొణుక్కుంది. ఇంటర్వెల్లో గోల్డ్ స్పాట్ ఇప్పించాడు మనోహర్. అది తాగుతూ అతని కళ్ళలోకి ఆరాధనగా చూసింది. అదేమీ పట్టించుకొని మనోహర్ మరోవైపు చూస్తుండిపోయాడు. ఇతను మనిషి కాడా, మట్టిబొమ్మ? ఉక్రోషం ముంచుకొచ్చింది నిరంజనికి. ఈ ఆలోచనలతో సినిమా సరిగ్గా చూడలేకపోయింది. అసలు నిజం చెప్పాలంటే సినిమా కోసం కాదుగా వచ్చింది. హాయిగా ప్రశాంతంగా కాసేపు కూర్చోనుంది ఎక్కడైనా. ఇప్పుడే ఇంటికి వెళ్లాలని లేదు. థియేటర్లోంచి బయటకొస్తూనే అంది. తెల్లబోయాడు మనోహర్. ఇప్పుడా? ఈ వేళప్పుడు ఎక్కడ కూర్చుంటాం? ఓ పనిచేస్తే తిన్నగా ఇప్పుడు మీ ఇంటికి వెళితే. మా ఇంటికా? మరింత ఆశ్చర్యపోయాడు. కాసేపు మీ ఇంట్లో ప్రశాంతంగా గడిపిన తర్వాత అప్పుడు నన్ను మీరు మా ఇంట్లో దింపొచ్చు కదా. చాలా తేలిగ్గా అనేసింది. మీ ఇంట్లో లేని ప్రశాంతత ఏమిటి, మా ఇంట్లో ఉన్న ప్రశాంతత ఏమిటి? మనసులోనే అనుకుంటూ మాట్లాడలేకపోయాడు. బొంగమూతి పెట్టి చిరుకోపం ప్రదర్శించింది నిరంజని. నా అంతటి నేనుగా మీ ఇంటికి తీసుకువెళ్లమని అడగడంతో అంత లోకువైపోయానా? మనోహర్ గుండె దడదళ్లాడింది. అబ్బే, అదేం లేదు. ఇప్పుడు మా ఇంటికెళ్ళొస్తే మీకింకా లేటైపోతుందని. పాపం, నాకు లేని బాధ మీకెందుకో. ఆడదాన్ని, నేనే భయపడట్లేదు. మగమహారాజులు, మీకెందుకు భయం? మనసులో మాట మరో రకంగా బయట పెట్టుకుంది. మనోహర్కంతా అగమ్య గోచరంగా ఉంది. మనోహర్ చిన్నగా పిలుస్తూ దగ్గరగా జరిగింది. తనని పేరు పెట్టి చనువుగా చొరవగా పిలవడం, అదో రకంగా చూస్తూ దగ్గరగా జరగడం చూసి మనోహర్కేదో అర్థమైనట్టు అనిపించింది. అసహనంగానూ నమ్మలేనట్టుగానూ చూస్తూ కొంచెం పక్కకు జరిగాడు. సాలిగుడిలో చిక్కుకున్నట్టు గిలగలాడిపోయాడు. మీరు? అతని మాట పూర్తి చేయనీలేదు నిరంజని. వద్దు మనోహర్, వద్దు. నన్ను మీరు అనద్దు.
నిరంజని అని నీ నోటితో నా పేరు పలికితే నా పేరుకి అందం వస్తుంది. మీరివాళ కొత్తగా మాట్లాడుతున్నారు. అవును, మాట్లాడక తప్పలేదు. నీ అంతటి నువ్వు అర్థం చేసుకుంటావని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. కానీ నువ్వు అర్థం చేసుకునే కానట్టు నటిస్తున్నావో, నిజంగానే నా మనసు గ్రహించలేదో నాకు తెలీదు. అందుకే ఇంకాగలేక ఇవాళ నా మనసు నీ ముందుంచదలుచుకున్నాను. మరి ఆలస్యం చేయక ఖాళీగా వెళుతున్న ఆటో నాపి ఎక్కడికి వెళ్లాలో చెప్పాడు మనోహర్. ఇద్దరూ కూర్చున్నాక టాక్సీ కదిలింది. మొత్తానికి మీ ఇంటికి మాత్రం తీసుకెళ్ళవన్నమాట. ఆడదాన్ని నేనే భయపడట్లేదు. నీకెందుకు మనోహర్ భయం? భయం కాదు, ఇష్టం లేక. అంత కటువుగా చెప్పవలసి వచ్చినందుకు బాధే అనిపించింది మనోహర్కి. నిరంజని కళ్ళు తడితడిగా మెరిశాయి. ఎందుకిష్టం లేదు? నాకు మాత్రం నువ్వంటే చాలా ఇష్టం. నేనెంతగా నిన్ను ఆరాధిస్తున్నానో మాటల్లో చెప్పలేను. ఏనాడో నా మనసులో నాకు చేరువయ్యావు. అందుకే నిన్ను పేరు పెట్టి చనువుగా పిలవగలుగుతున్నాను. మానసికంగా నేను అనుభవిస్తోన్న చిత్రవద నీతో చెప్పుకోవాలనుకున్నాను. నాకు పాణిగారితో సంసారం ఇష్టం లేదు మనోహర్, ఇష్టం లేదు. నిరంజని గొంతు వణికింది. నమ్మలేనట్టుగా చూశాడు మనోహర్. అతని ఆశ్చర్యానికి అంతులేదు. అప్రయత్నంగా అన్నాడు. పాణిలో ఏ లోపం లేదే. వాడు చాలా మంచివాడు, శాంతమూర్తి, నిగర్వి. మీకెవరికీ ఆ లోపం కనపడదు మనోహర్, కనపడదు. అతనితో నిత్యం మసలే భార్యకి తప్ప వేరెవ్వరికీ ఆ లోపం పట్టదు. పట్టించుకునే అవసరమూ ఉండదు. ఆ డబ్బు, ఆ హోదాల ముసుగులో ఆ లోపం, అసలైన ఆ పెద్ద లోపం కప్పుకుపోతుంది. కానీ భారీగా నేను ఆ ముసుగు తీసి అవతల పడేసి భర్త అనే భావంతో చూస్తాను కాబట్టి ఆ అసలైన పెద్ద లోపం నాకు కొట్టచున్నట్టు కనబడుతుంది. నేను కూడా అందవికారనైతే ఇంత బాధ ఉండకపోను. తన పక్కగా నలుగురు చూస్తుండగా నడవడానికి నాకెంతో సిగ్గుగా ఉంటుంది. నా అభిమానం దెబ్బతింటోంది. ఆమె అమాయకత్వానికి జాలిపడాలో కోపగించుకోవాలో తెలియలేదు మనోహర్కి. మనసులేని మనువులో సుఖం ఎక్కడుంటుంది చెప్పు మనోహర్, నువ్వే చెప్పు. డబ్బు, హోదా మనిషికి మనశ్శాంతి నీలేవు మనోహర్. నాకు మనశ్శాంతి లేదు. నేనున్నది పైకి స్వర్గంలా కనిపించే ఇంట్లో, కానీ నేను మానసికంగా నరకాన్ని అనుభవిస్తున్నాను. నీ రూపం ఒకటే నా మనసుకి కాస్త శాంతిని ప్రసాదించేది. నీ భావన ఒకటే నా హృదయంలో వీణలు మీటేది. నన్ను కాదనకు మనోహర్, కాదనకు. నువ్వు కాదనవని నాకు తెలుసు. ఆ రోజు నువ్వు రాసిన ఆ కథ చదివినప్పుడే నువ్వెంత ఆదర్శవంతుడివో నేను అర్థం చేసుకున్నాను. నన్ను అర్థం చేసుకోగల మనసు నీకుందని ఆ రోజే నిర్ణయానికొచ్చాను. మనోహర్ గుండెల్లో రాయి పడింది. ఏదో కథ రాసినంత మాత్రాన ఆ కథలో వాళ్లాగే తను ప్రవర్తిస్తాడా? వివాహితైన ఒక స్త్రీతో సంబంధం పెట్టుకోవాలా? మనోహర్ మెదడు స్తంభించినట్లయింది. చిన్నగా నిట్టూర్చాడు. ఆవేశంలో మీ మనసు అనిపిస్తున్న మాటలవి. త్వరగా తల ఊగించింది నిరంజని. ఆవేశం కాదు, ప్రతి నిమిషం నా మనసు పడుతున్న వేదనకి పరిష్కారం ఇది. నేను లోకానికి భయపడుతూ క్షణక్షణం చావదలుచుకోలేదు. ఎవరేమనుకున్నా లక్ష్య పెట్టదలుచుకోలేదు. పాణిగారు శాంతమూర్తులని, మంచివారని ఒప్పుకున్నావు కదా. అటువంటప్పుడు ఇష్టలేని కోపరం చేయమని పట్టుబట్టరు కదా. మనిద్దరి మీద కోపం రాదు, నాకు ఆ నమ్మకం ఉంది. మీరు తొందరపడుతున్నారు. కళ్లల్లో నీళ్లతో చివ్వున తలెత్తింది నిరంజని. నేను తొందరపడి ఈ నిర్ణయానికి రాలేదని చెప్తున్నా కూడా నువ్వు అలాండం బాగాలేదు. అది కాదు, అది కాదు, ఇది కాదు అంటూ మాట మార్చాలని చూడకు. నవ్వాలో ఏడవాలో తెలియలేదు మనోహర్కి. ఇంటి దగ్గరికి రావడంతో ఇంకా ప్రసక్తి కట్టిపెట్టడం మంచిదని మళ్లీ మాట్లాడలేదు నిరంజని. ఆ రాత్రి కలత నిద్రలో రంగురంగుల కలల్లో తేలిపోయింది. మనోహర్ చేతిలో చేయి వేసి సుదూర తీరాలకి సాగిపోయింది. అతని గుండెల్లో తలదాచుకుని అలల మీద తేలిపోయింది. అతని కౌగిట్లో గువ్వలా ఒదిగి మొత్తులో సోలిపోయింది. ఎదమీద ఎదుంచి ఎన్నో గుసగుసలు వింది. కన్నుల్లో కన్నులుంచి కబుర్లెన్నో చెప్పింది. అతని మేనొక మామిడి కొమ్మ కాగా తానొక మల్లియ రెమ్మై అల్లుకుపోయింది. ఆ మర్నాడు నిద్రలేస్తూనే కొత్త ఉత్సాహం, కమ్మని కోరికలతో లేచింది. రాత్రంతా మనోహర్ తన విషయమై ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చి ఉంటాడన్న ఆలోచన మధురమై మనసంతా నిండింది. అందమైన ఆడది తనంతా తానుగా వలచొస్తే తోసివేసేంత నిర్దాక్షిణ్యం మనోహర్లో ఉందా? ఉండదు. అతని ఇంట్లో ప్రతి వస్తువు అందాన్ని సొంతం చేసుకునుంది. అందమంటే అతనికి మక్కువ, తనని కాదంటే భరించే శక్తి తనకి లేదు, భరించలేదు. అతని చేత కాదనిపించుకుంటే అంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా? అసలు తన మనసు అతని ముందు పరిచి తొందరపడలేదు కదా తను. లేదు, తొందరపడలేదు. ఎన్నాళ్ళని ఈ మానసిక చిత్రవద? మనసు అతనికి తెలియపరుచుకుంటేనే తేలిగ్గా ఉంది. ఎంత త్వరగా ఈ చెర నుంచి విముక్తి లభిస్తే అంత మంచిది కదా. ఇష్టలేని భర్తతో ఇష్టమున్నట్టు నటించడం కూడా అన్యాయమే కదా. ఆ నటన కంటే ఇష్టమున్నవాడితో వెళ్ళిపోవడం 100 రెట్లు నయం కదూ. ఇది పైకి తప్పులా కనిపించినా మరొకళ్ళని మోసం చేసి ప్రేమన్నట్టు నటిస్తూ బ్రతికే అవసరం లేదు. ఇష్టలేని భర్తతో తప్పనిసరిగా జీవితాంతం గడిపితే అందులో తప్పు పైవాళ్లెవరికీ కనిపించకపోయినా
అసలు వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్టే కదా. ఇలా ఆలోచిస్తూ తనేమీ తప్పటడుగు వేయట్లేదని తనకి తానే నచ్చజెప్పుకుంది. ఆ రోజంతా మనోహర్ వస్తాడని ఎంతో ఆశగా చంద్రుని కోసం చకోరంలా ఎదురుచూసింది. గేటు చొప్పుడైనప్పుడల్లా గుండెలు అదింపెట్టుకుని గులాబీలు చెంపల్లో విరబూస్తుండగా కిటికీలోంచి చూసింది. ఆశ నిరాశ కాగా నిట్టూర్పులు విడిచింది. ఆతృత, కోపం కలిసికట్టుగా కళ్లల్లో కదలాడి కన్నీరు తెప్పించాయి. తండ్రితో కలిసి భోజనానికి కూర్చుందన్న మాటేగాని కంచంలో కూడా కన్నుల ముందు మనోహర్ రూపమే కదలాడుతుంటే పరధ్యానంగా అన్నం తిన్నాననిపించింది. ఏం తిందో ఏం తినలేదో కూడా తనకే తెలీదు. లేచి వెళ్ళిపోతుంటే అదేంటి చిన్న, అసలు ముట్టుకోలేదన్నో, ఒంట్లో ఎలా ఉంది అన్న తండ్రి మాటకి జవాబు ఏదో ఒకటి చెప్పాలని కూడా తోచలేదు. 4 రోజులు గడిచిపోయినా మనోహర్ జాడలేదు. ఈ 4 రోజుల నిరీక్షణలోనే నిరంజని మొహంలోనూ ప్రవర్తనలోనూ చాలా మార్పు వచ్చేసింది. తిండి సరిగ్గా తినక రాత్రులు ఆలోచనలతో నిద్రపట్టక మొహం నీరసంగా కనిపిస్తోంది. మేడ మీద గదిలోనే ఎక్కువ కాలం గడుపుతోంది. తండ్రితో మాట్లాడడం పూర్తిగా తగ్గించేసింది. ఆయన అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని మొక్కుబడిగా అన్నం ముందు కూర్చుంటుంది. భోజనాల వేళకి మాత్రం కిందకి దిగొచ్చి మేడ మీద గదిలో బీరువాలో చిన్న అందమైన దంతపు పెట్టెలో దాచిన వాడిన గులాబీ పువ్వు చూస్తూ రోజంతా గడుపుతోంది. ఆ పువ్వుతో తన మనోవ్యధ వెళ్లబోసుకుంటూ గంటలకి గంటలు గడిపేస్తోంది. అమ్మా, ఏంటి సుధా, మనోహర్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందమ్మా. ఏమని రాశాడు? నీ ఒంట్లో ఎలా ఉందో తనకి తెలియజేయమని అదే పనిగా తన ఉత్తరాలు రాస్తుంటే ఉన్న సంగతి రాశాను. దానికి జవాబుగా ఇప్పుడే ఉత్తరం రాశాడు. తన ఉత్తరం అందిన వెంటనే మనిద్దరినీ బయలుదేరి అక్కడికి రమ్మని రాశాడు. ఎక్కడికి? మద్రాసా? ఎందుకు? నీ ఆరోగ్యం ఇంకా చక్కబడలేదని, గాలి మార్పు ఉంటే మంచిదని డాక్టర్ అన్నారని నేను రాసిన ఉత్తరంలో రాశానులే. అందుకని నిన్నక్కడికి తీసుకురమ్మని, అక్కడ వైద్యం చేయిస్తానని రాశాడు. మనం వెంటనే బయలుదేరి రాకపోతే తనే వచ్చి బలవంతంగా మనల్ని తీసుకువెళ్తాడట. నవ్వోపుకోలేక నవ్వేసింది సుధా. ఎందుకే నవ్వుతావు? మరి లేకపోతే ఎలా రాశాడో చూడమ్మా. అనంత పని చేసే రకమే అతను. మనం వెళ్ళకపోతే అతనే పరిగెత్తుకొస్తాడు. పట్టుదల మనిషి. అయితే ఏం చేద్దామంటావు? వెళ్ళకపోతే నొచ్చుకుంటాడేమో. వెళితే అతనికి శ్రమ కలిగించిన వాళ్ళమవుతాం. అన్నట్టు అసలైంది ఇంకో విషయం కూడా రాశాడు. ఏంటది? త్వరగా చెప్పు. మరేమో చెప్పవే, ఆగిపోయేవేంటి? మరేమో మరి. అయ్యో, నీ సిగ్గు బంగారం కాను, చెప్పవే అసలు సంగతి. మరి పెళ్లి విషయంలో నీ ఇష్టమే మా ఇష్టమని వాళ్ళమ్మగారు తనకి ఉత్తరం రాశారట. ఎలాగైతేనేం సిగ్గుపడిపోతూ చెప్పింది సుధా. నిజంగానా? అబ్బా, ఎంత చల్లని కబురు చెప్పావే. అనసూయమ్మ మనసు ఆనంద తరంగాల్లో ఓల్లాడింది. ఓ పనిచేయి సుధా, ఇవాళే కాంతం గారి దగ్గరికి వెళ్ళి మనోహర్ రాసిన ఉత్తరం సంగతి చెప్పు. మనల్ని మద్రాసు రమ్మని రాసిన విషయం చెప్పు. ఆవిడ అభిప్రాయం ఏంటో తెలుస్తుంది. దాని ప్రకారం మనం చేద్దాం. అవునమ్మా, నువ్వు చెప్పింది బానే ఉంది, అలాగే చేస్తాను ఒప్పుకుంది సుధా. ఆ సాయంత్రమే కాంతమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. ఎంతో సంతోషంగా సుధని లోపలికి ఆహ్వానించింది కాంతమ్మ. సుధ పట్ల ఒకప్పుడున్న కోపతాపాలు మచ్చుక్కైనా లేవు ఇప్పుడు ఆవిళ్ళో. మనోహర్ రాసిన ఉత్తరం సంగతి చెప్పింది సుధా. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే అంది కాంతమ్మ. తప్పకుండా అమ్మని తీసుకువెళ్ళు సుధా. అక్కడ వైద్యానికి, గాలి మార్పుకి అమ్మ ఆరోగ్యం తప్పక బాగుపడుతుంది. నువ్వేం భయపడకు. ప్రస్తుతం ఉద్యోగానికి కొన్నాళ్లు సెలవు పెట్టేసే. రిజైన్ చేయడం తర్వాత చేయొచ్చు. అయితే వెళ్ళమంటారా? ఇంకా సందేహిస్తూనే ఉంది సుధా. నీకా సందేహం ఎందుకు సుధా? నువ్వు ఆ ఇంటికి కాబోయే యజమానురాలివి. ఆ ఇంట్లో నీకు హక్కుంది. సిగ్గుపడుతూ తల వంచుకుంది సుధా. కావాలంటే నన్ను రమ్మంటే నేను కూడా వస్తాను. నీకు మొహమాటం తగ్గేదాకా 4 రోజులుంటాను. తప్పకుండా రండి. మీరు కూడా వస్తానంటే ఇంక నాకే దిగులు లేదు. స్వేచ్ఛగా గాలి పీల్చుకుంది సుధా. నిరంజని పూర్తిగా మనశ్శాంతి కోల్పోయింది. కోపం, బాధ, చిరాకు, అవమానం వీటన్నిటి తాకిడికి తట్టుకోలేక మనసు విలవెల్లాడింది. రాఘవయ్యకి కూతురి మౌనం వింతగా తోచింది. తను వచ్చినప్పటికంటే ఇప్పుడింకా కూతురి మొహం ఎందుకంత నీరసంగా మారిపోయిందో, కళ్ళు కాంతినెందుకు కోల్పోయాయో అంతుబట్టక అయోమయ స్థితిలో పడ్డాడు. అల్లుడు ఊళ్ళో లేనందుకు తిండి సరిగ్గా తినక, నిద్ర సరిగ్గా పోక అలా ఉందేమో అన్న ఆలోచన రాకపోలేదు. కాని ఆ ఆలోచనలో బలం కనిపించలేదు. ఆ రోజు 11ంటికి ఏదో భోజనం చేశాననిపించి మేడెక్కిన కూతురు సాయంత్రం 6 కిందకి దిగిరాకపోవడంతో తనే పైకి వెళ్లాడు రాఘవయ్య. గది తలుపులు తీసే ఉన్నాయి. లోపల అడుగు వేశాడు. బీరువా తలుపులు తెరిచున్నాయి. మంచం మీద కూర్చునుంది నిరంజని. చేతిలో చిన్న అందమైన దంతపు పెట్టుంది. అందులో వాడి ఎండిపోయిన పువ్వు ఉంది. వింతగా తోచింది రాఘవయ్యకి. ఎండిపోయిన ఆ పువ్వు ఆ దంతపు పెట్టెలో దాచడమేమిటి?
ఏదో విలువైన వస్తువులా దాని వంకంత ప్రేమగా చూడడమేమిటి? తండ్రిని చూస్తూనే తడబడిపోతూ చేతిలో పెట్టి బీరువాలో దాచేసి తలుపు తాళం వేసేసింది నిరంజని. ఏం కావాలి నాన్నగారు? అబ్బే ఏం అక్కర్లేద్దమ్మా. కిందకే రాలేదు నువ్వు. నీ ఒంట్లో ఎలా ఉందో ఏంటోనని చూసిపోదామని పైకొచ్చాను. నాకొంట్లో బానే ఉంది ముక్తసరిగా అంది. రామ్మా, కాసేపు కింద హాల్లో కూర్చుందుగాని. ఒక్కదానివి ఎంతసేపును కూర్చుంటావిక్కడ? నాకొంట్లో వచ్చిన తేడా ఏం లేదు. మీరు అనవసరంగా నాకేదో అయిపోయిందని కంగారు పడనవసరం లేదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. చేసేది లేక కిందకి దిగి వెళ్ళిపోయాడు రాఘవయ్య. ఆ మర్నాడు మధ్యాహ్నం పోస్టులో వచ్చిన ఉత్తరం పట్టుకుని ఆదరాబాదరా మేడ మీదకి పరిగెత్తాడు రాఘవయ్య. అమ్మాయి, చిన్న కొంప మునిగింది తల్లి. ఏమైంది? నిర్లిప్తంగా అంది నిరంజని. విశ్వం ఉత్తరం రాశాడు. వాడి ఆఫీసులో, వాడి డిపార్ట్మెంట్లోనే 3,000 గల్లంతయ్యాయట. ఆ దొంగతనం వీడి మీదకే వచ్చిందట. వీడికి ఏ పాపం తెలీదట. వెంటనే వీడు 3,000 కడితే సరి, లేకపోతే జైల్లోకి తోస్తారట వీణ్ణి. వెంటనే వీడు 3,000 కట్టేస్తే ముందు జైలు శిక్ష పడకుండా చూసుకోవచ్చట. తర్వాత అసలు ఆ డబ్బెవడు కొట్టేసింది కోర్టు ద్వారా బయటపడ్డాక అనవసరంగా నింద వీడి మీద వేసినందుకు పరిహారంగా 3,000 మీద ఇంకా కొంత వేసి ముట్ట చెప్తారు కంపెనీ వాళ్ళు వీడికి. చిన్నయ్యే నన్ను ఈ ఆపద నుంచి కాపాడాలి. బావగారు ఊళ్ళో లేరు కదా. చిన్న దగ్గర 3,000 తీసుకుని వెంటనే మీరు బయలుదేరి రండి. 3,000 అప్పుగా ఇమ్మనమన్నానని చెప్పండి. నెలకింత చెప్పున నేను మెల్లగా ఆ బాకీ తీర్చుకుంటాను. వాణి ఊళ్ళో ఉంటే తప్పక నాకీ సహాయం చేస్తాడు. చిన్నతో ఈ విషయం చెప్పండి అని రాశాడు. ఎంత గొడవచ్చి పడిందో చూసావమ్మాయి? రాఘవయ్య గొంతు బొంగురు పోయింది. పైకండువాతో తడికళ్ళు అద్దుకున్నాడు. నిరంజని మొహంలో ఏ కంగారు కనిపించలేదు. మనసు మాత్రం అతి వేగంగా ఆలోచిస్తోంది. ఈ ఇంటి యజమాని అయిన తన భర్త అంటే తనకిష్టం లేనప్పుడు, అతని నుంచి దూరంగా పారిపోవాలని చూస్తున్నప్పుడు, అతని డబ్బు తీసి మరొకళ్ళకిచ్చే అధికారం మాత్రం తనకుంటుందా? అతనంటే ఇష్టం లేనప్పుడు, అతన్ని మనస్ఫూర్తిగా భర్తగా స్వీకరించలేనప్పుడు, అతని డబ్బు 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, ఏకంగా 3,000 రూపాయలు తీసి మరొకళ్ళకిచ్చే హక్కు కావాలని అనుకోవడం అన్యాయం కదూ? అన్యాయమే, ముమ్మాటికి అన్యాయమే. అతను పనికిరానప్పుడు అతని డబ్బు స్వేచ్ఛగా తీసి తన పుట్టింటి వారికి ఇవ్వడం ఆత్మవంచనే అవుతుంది, మోసం చేయడమే అవుతుంది. వీల్లేదు, తన వల్ల కాదు. తన తండ్రి, అన్నయ్య, వదిన అంతా ఏకమై తనని తిట్టుకున్నా సరే, శపించినా సరే ఆత్మవంచన చేసుకోవడం, అందులో డబ్బు విషయంలో తన వల్ల కాదు. కూతురు ఎంతకీ మాట్లాడకపోవడంతో ఆతృతని అణుచుకోలేకపోయాడు రాఘవయ్య. అమ్మాయి చిన్న, వెంటనే వాడికి సహాయం చేసి వాడిని ఆపద నుంచి రక్షించి తల్లి. అల్లుడు కూడా ఊళ్ళో లేడు. నీ మీదే మాసులు. అల్లుడుంటే తప్పక వెంటనే డబ్బు సాయం చేసేవాడు. అప్పుగానే అడుగుతున్నాడు విశ్వం, ఊరికి ఇమ్మనట్లేదు. ఏంటమ్మాయి, నేనంత కంగారు పడిపోతుంటే ఒక్క మాటైనా మాట్లాడవు? ఏం మాట్లాడమంటారు? ఎవరికెక్కడ కష్టాలొచ్చినా ఆదుకుంటూ కూర్చోవడమే మా పని అనుకుంటున్నారా? అంత కటువుగా తనైనా మాట్లాడింది. తనలో తనే ఆశ్చర్యపోయింది. అలా మాట్లాడవలసి వచ్చినందుకు తనని తానే తిట్టుకుంది. తిన్నా? రాఘవయ్య కళ్ళలో బాధ తొంగి చూసింది. అప్పుగానే ఇమ్మన్నాడు కాని ఊరికే ఇమ్మనలేదుగా అమ్మాయి. అయినా ఇవ్వగల స్థితిలో చెల్లెలుంది కాబట్టి అడిగాడు. ఇవ్వలేని స్థితిలో ఉంటే చేయి చాపుతాడా? నాకు తెలుసు నాన్నగారు, డబ్బు అవసరం వచ్చినప్పుడల్లా ఆదుకుంటూ ఉంటానని, డబ్బు అవసరాలకి ఇనపెట్టిలా ఈ ఇల్లు ఉపయోగపడుతుందని, ఆ దృష్టితోనే మీరంతా కలిసి నాకు ఈ పెళ్లి చేశారు. ఈ సంబంధం కట్టబెట్టారు. మీ అవసరాల కోసమే పాణిగ్రాహి గారిని నాకు కట్టబెట్టారు. నాకు తెలుసు నాన్నగారు, నాకు తెలుసు. 2 చేతుల్లోనూ మొహం దాచుకుంది నిరంజని. కలనైనా ఊహించని ఈ అపనింద భరించడం కష్టమైంది రాఘవయ్యకి. మీ అందరి అవసరాలకి కల్పవృక్షంలా ఆదుకుంటూ ఉంటానని ఆ ముందు చూపుతోనే నాకు పెళ్లి చేశారు. మీ అందరికీ డబ్బు ప్రధానం కానీ ఆడపిల్ల మనసు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనిషితోనే గాని మనసుతో మీకెవరికీ సంబంధం లేదు. కూతురు నగలు పట్టుచీరలో సింగారించుకుని కారులో తిరగడమే కావాలనుకున్నారు గాని మనశ్శాంతితో తృప్తితో బ్రతకాలని ఆశించలేదు మీరు. నిరంజని దుఃఖానికి అంతులేకపోయింది. అమ్మాయి చిన్న, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? 2 అడుగులు ముందుకు వేసి కూతురి భుజం మీద చేయి వేశాడు రాఘవయ్య. చటుక్కున వెనక్కి తిరిగిపోయి కొంగుతో కళ్ళు తుడుచుకుంది నిరంజని. దయచేసి నన్ను ఇంకేమీ ప్రశ్నించకండి. అన్నయ్య విషయంలో నేనేమీ సాయం చేయలేను. అక్కడ ఏదైనా ప్రయత్నం చేసుకోమనండి. అయితే అమ్మాయి, రాత్రి బండికి నేను వెళతాను. కోడల పిల్ల బెంబేలు పడిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ కూడా ధైర్యం చెప్పాలని వెళ్ళి ఎలాగలా వీళ్ళకాళ్ళు వాళ్ళకాళ్ళు పట్టుకుని 3,000 అప్పు సంపాదించాలి. గట్టి ప్రయత్నాలు చేసుకోవాలి. దేవుడి దయ వల్ల అసలు ఆ డబ్బు కొట్టేసిందెవడో ఈ పాటికి బయటపడితే అన్నీ అవే సర్దుకుపోతాయి. గొడవే ఉండదు మనకి. అమ్మగారేరి? అప్పుడే ఊరు నుంచి వచ్చిన పాణిగ్రాహి అడిగాడు. పైనున్నారు బాబు, వినయంగా చెప్పాడు నౌకర్. హుషారుగా ఈల వేసుకుంటూ చకచకా మెట్లెక్కి పడగదిలోకి నడిచాడు. చేతిలో దంతపు పెట్టెతో బీరువా దగ్గర నిలబడింది నిరంజని. గుమ్మం దగ్గర అలికిడి వింటూనే చటుకున ఆ దంతపు పెట్టె బీరువాలో చీరలడుగుని దాచేసింది.
హలో డియర్, ఏం చేస్తున్నావు? ఓ కంగలో దగ్గరగా వచ్చాడు. భార్యను చూస్తూనే తెల్లబోయాడు. ఇదేంటి ఇలా అయిపోయావు? ఎలా అయిపోయాను? నవ్వడానికి ప్రయత్నించింది, కానీ నవ్వలేకపోయింది. 20 రోజులు నేను ఊళ్ళో లేనంత మాత్రాన ఇంత బెంగ పెట్టుకుంటే ఎలా? బెంగ? నిరంజని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అవును, అద్దంలో మొహం అసలు చూసుకోవట్లేదా నువ్వు? ఒక్కసారి అద్దంలో నీ ముఖం చూసుకో, నీకే తెలుస్తుంది. ఎదురుగా గోడకున్న నిలువుటద్దం వైపు చూపించాడు. తలదించుకుంది నిరంజని. తిండి తినకుండా నిద్రపోకుండా బెంగ పెట్టుకుని కూర్చున్నావు కదూ. నువ్విలా అయిపోతావని తెలిస్తే నిన్ను కూడా నాతో తీసుకెళ్లిపోయి ఉండేవాణ్ణి. ఇక నుంచి ఇలా కాదు, నేనెక్కడికి క్యాంపుకెళ్ళినా నిన్ను కూడా తీసుకువెళ్ళిపోతాను. అన్నట్టు మీ నాన్నగారేరి కింద కనపడలేదు? అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయారు. అదేంటి, నేనొచ్చేదాకా ఉంటానన్నారుగా? వెళ్లాల్సిన అత్యవసరం వచ్చి వెళ్లారు. అత్యవసరమా? ఏంటి కారణం? ముందు మీరు కాఫీ తాగి స్నానం కానియండి, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. మరి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా గబగబా కిందకు వెళ్ళిపోయింది నిరంజని. ఎంతకీ ఏం జరిగిందో చెప్పలేదు. ఏ విషయం? అదే, మీ నాన్నగారు హఠాత్తుగా ఎందుకెళ్ళిపోయారు? టూకీగా అసలు విషయం చెప్పింది నిరంజని. మరి నువ్వు డబ్బు సర్దుబాటు చేయలేదా? లేదు. ఎందుకని? నాకిష్టం లేదు. నిరంజని. చివాళ్ళ మంచం మీద నుంచి లేచి ఎదురుగా నిలబడ్డాడు పాణిగ్రాహి. చెక్కు చెదరలేదు నిరంజని. ఎంతో మామూలుగా ఉండడానికి ప్రయత్నించింది. ఎందుకివ్వలేదు? నీకెందుకని ఇష్టం లేదు? వాళ్ళు తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదన్న దృష్టితో నేనిచ్చి ఉండేవాణ్ణి 3000. ఆ సమయంలో నేనిక్కడుంటే వాళ్ళంతట వాళ్ళు అప్పుగా ఇవ్వమని ప్రాధేయపడినా ఎందుకివ్వలేదు నువ్వు? 3000 మనకో లెక్క? ధైర్యాన్ని కూడగట్టుకుంటూ అంది నిరంజని. మనకి అనకండి, ఆ డబ్బు మీది. అందులోంచి స్వతంత్రంగా నేను 3000 తీసి నా వాళ్ళకివ్వడం ఇష్టం లేక ఇవ్వలేదు. నిరంజని, ఏం నువ్వు మాట్లాడుతోంది? ఆ డబ్బు నా ఒక్కడిదేనా? పెళ్ళయి ఏ రోజు ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజు నుంచి ఈ ఇంట్లోని ప్రతి వస్తువు మనిద్దరిదీను. ఇద్దరికీ సమానమైన హక్కుంది. నా తల్లి తండ్రి తోబుట్టువులు ఎవరైనా ఉండుంటే వాళ్ల మీద ఖర్చు పెట్టినా మన డబ్బు. అలాంటప్పుడు మీ అన్నయ్యనే అవసరంలో ఆదుకుంది, ఖర్చు పెట్టకూడదా మన డబ్బు? జవాబు ఇవ్వలేదు నిరంజని. నీ పద్ధతి నాకేం అర్థం కావట్లేదు. మన పెళ్ళై ఇన్నాళ్లైనా ఇప్పటి వరకు నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఎప్పటికప్పుడు నీ మాటలు చేతలు నాకు వింతగానే ఉంటున్నాయి. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? పద, మీ ఊరెళదాం పద. మీ అన్నయ్యకి చేయగలిగిన సహాయం చేసి వద్దాం. నాకిష్టం లేదని చెప్పానుగా మీ డబ్బు. నిరంజని, మళ్ళీ అదే మాట అంటున్నావా? సరే, నేను చెప్పేది కూడా విను. నీ అన్నయ్యగా చూసి విశ్వానికి నేను ఈ సహాయం చేయట్లేదు. మన పెళ్లి కాకముందు నుంచే విశ్వం నాకు స్నేహితుడు. స్నేహితుడన్న దృష్టితో చేస్తాను, సరేనా? పద, బట్టలు బ్యాగులో పెట్టు, బయలుదేరు. నేను రాను. విసురుగానేసి కిందకు వెళ్ళిపోయింది నిరంజని. అంత కరుకుగా ఎలా ప్రవర్తించగలుగుతుందో తనలో తనకే ఆశ్చర్యం అనిపించింది. మరి కాసేపట్లో పాణిగ్రాహి వెళ్ళిపోయాడు. నిరంజన్లో దుఃఖం కట్టలు తెంచుకుంది. పాణిగ్రాహిని చూస్తూనే రాఘవయ్య, విశ్వం ఇద్దరు కూడా సంతోషంగా ఆహ్వానించారు. తన భార్య ప్రవర్తించిన తీరుకి వాళ్ళకి తన మీద కోపమొచ్చుంటుందేమో, ఇద్దరూ తనను చూస్తూనే మొహాలు ముడుచుకుంటారేమో అనుకున్న పాణిగ్రాహి మనసు స్థిమితపడింది వాళ్ల మొహాలు చూశాక. ఎంత డబ్బు కట్టాలి చెప్పు విశ్వం, కట్టేద్దాం. అక్కర్లేదు పాణి. విశ్వం జాలిగా చూశాడు పాణిగ్రాహి. తప్పిపోయింది క్షమించమన్నట్టుగా ఉన్నాయి చూపులు. కంగారు పడకు పాణి. నేను నాన్నగారు కూడా ఇప్పటికిప్పుడు 3000 పుట్టించడానికి నానా తిప్పలో పడ్డాం. కానీ ఆ అవసరం లేకుండానే నా కష్టం గట్టెక్కింది. ఆ డబ్బు కొట్టేసిన గుమస్తా పొట్టుబడ్డాడు. నిజం బయటపడింది. దేవుడి దయవల్ల నా పరువు దక్కింది. స్నేహితుడి చేతులు పుచ్చుకుని ప్రాధేయపూర్వకంగా అడిగాడు. నీ చెల్లెలు ప్రవర్తించిన తీరుకి నన్ను తప్పుగా అర్థం చేసుకోరుగా? ఎంత మాట! స్నేహితుడిగా మధ్యలో పరిచయమైన నిన్ను అర్థం చేసుకునేందుకు నా కట్టే రోజులు పట్టలేదు. కానీ ఈ ఇంట్లో పుట్టి చిన్ననాటి నుంచి నాతో పాటే పెరిగిన నా చెల్లెలి మనస్తత్వం నాకు అర్థం కావట్లేదు నవ్వాడు విశ్వం. బాబు, ఇలా చెప్తూ సాహసం చేస్తున్నానని అనుకోకపోతే ఒక్క మాట బాబు. రాఘవయ్య అందుకున్నాడు. చెప్పండి, పర్వాలేదు. మా అమ్మాయి మనసేంటో మాకే అంతు పట్టట్లేదు. దయచేసి నువ్వు దాని ప్రవర్తనకి కోపం తెచ్చుకోకుండా క్షమిస్తావు కదూ? దాని తప్పులు మన్నిస్తానని ఒక్క ముక్క చెప్పు బాబు. ధైర్యంగా ఉంటాను నేను. భలేవారే! తేలిగ్గా నవ్వేశాడు పాణిగ్రాహి. మీకా భయం అక్కర్లేదు. నా భార్యని నేను క్షమించకపోవడానికి నేను లోపం లేనివాణ్ణి కనుకనా? పొరపాట్లు తప్పులు చేయని మనుషులు ఎవరుంటారు చెప్పండి? నేను మనిషినే. అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవు. ప్రతి మనిషి ఒకలాగే ప్రవర్తించాడు. మనిషిని క్షమించవలసింది మనిషి కాదు, ఆ దేవుడు. బాబూ, రాఘవయ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. కృతజ్ఞత ఆయన చూపుల్లో కదలాడింది. తృప్తి ఆయన హృదయంలో చోటు చేసుకుంది. కొండంత బరువు తల మీద నుంచి దింపుకున్నట్టయి తేలిగ్గా స్వేచ్ఛగా ఊపిరి విడిచాడు.
ప్రేమానురాగాలతో అల్లుడి చేతులు అందిపుచ్చుకుని కన్నులు కద్దుకున్నారు. అతని రూపంలో దేవుని చూసుకున్నారు. లోపల అడుగు పెట్టబోతూ గుమ్మంలోనే చిత్తరు వల్లే నిలబడిపోయింది నిరంజని. కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం ఒళ్ళో పెట్టుకుని చూస్తోంది ఒక అమ్మాయి. కుర్చీ వెనక నుంచి ఆ యువతి మీదుగా వంగి ఆ పుస్తకంలోకి చూస్తున్నాడు మనోహర్. అతనేదో అన్నాడు నవ్వుతూ. నాలికతో వెకిరిస్తూ అతని చేతి మీద గిల్లింది ఆ అమ్మాయి. అయ్య బాబోయ్, చంపేసా ఉండు, ఇలా కాదు, తొందరగా నీ ముక్కుకి తాడు వేస్తేనే కాని. కాని కవ్విస్తూ పుస్తకాన్ని గుండెలు కాంచుకుని వెనక్కి వంగింది. అప్పుడు చూసింది గుమ్మం వైపు. తన బుగ్గ మీద చిటిక వేయబోతున్న మనోహరిని కళ్లతోనే వారిస్తూ ఎవరో వచ్చారు అంటూ కుర్చీలోంచి లేచి నిలబడింది. అప్పుడు గాని నిరంజన్ని చూడలేదు మనోహర్. ఓ మీరా, రండి రండి, పాణి ఊర్నుంచి రాలేదా? కొత్త అమ్మాయిని అసహనంగా చూస్తూ కుర్చీలో కూర్చుంది నిరంజని. ఎవరి అమ్మాయి మనోహర్తో ఇంత చనుగా ప్రవర్తిస్తోంది? ఎవరై ఉంటుంది? మనసులో ఆతృత. సుధా, నేను చెబుతూ ఉంటానే, పాణిగ్రాహి అని, నా డీరెస్ట్ ఫ్రెండ్ గురించి, అతని శ్రీమతి. నవ్వుతూ చేతులు జోడించింది సుధా. ఈ కొంటె కోణగి నా కాబోయే శ్రీమతి. సుధని చూపిస్తూ నిరంజనికి పరిచయం చేశాడు మనోహర్. నిరంజని నెత్తిన పిడుగుపడినట్టయింది. నమ్మలేనట్టుగా సుధవంక మార్చి మార్చి చూసింది. తను ఎందుకొచ్చింది ఇక్కడికిప్పుడు? ఏం వినాలన్న ఆశతో వచ్చింది ఇక్కడికి. ఏం వింటోంది ఇప్పుడు? ఎన్నెన్ని ఊహలతో వచ్చింది ఇక్కడికి? ఏం చూస్తోంది ఇప్పుడు తను? మనోహర్ గుండెల మీద సేద తీరాలని వస్తే ఇక్కడ ఎదురైందేమిటి? ఈ బాధ భరించడం కంటే ఒక్కసారిగా గుండాగిపోతే నయం కదూ. సుధట సుధ. పేరెంత తీగా ఉందో, రూపమంత చేదుగా ఉంది. అందం కోరి దగ్గరకొస్తే కాదని కాలదనుకుంటున్నాడెందుకు? తను వివాహితాన్ని భయపడుతున్నాడా? అదే కారణమైతే ఇంక వేరే అందమైన అమ్మాయిలే లేరా లోకంలో? దొరక ఈ పిల్ల దొరికిందా? భగవాన్, నా అందానికి నా గర్వానికి మంచి పరాభవమే చేశావు. పంటి బిగువన కన్నీరాపుకుంది. సుధా, మన ముగ్గురికి కాఫీ తీసుకొస్తావా? మనోహర్ మాటకి అడ్డొచ్చింది నిరంజని. నేనిప్పుడు వెళ్ళిపోతాను, నాకు కాఫీ వద్దు. గుమ్మం వైపు నడిచింది. అదేంటి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు? కూర్చోండి. ఆహా లేదు, వెళ్ళాలి. ఏదో పనుండి ఈ వైపు వచ్చాను. ఎలాగూ ఇటువైపు వచ్చాను కదా అని మీ ఇంట్లోకి వచ్చాను, వెళ్ళాలి. అబద్ధంతో ఆత్మవంచన చేసుకుంటూ గడప దాటింది. లోపల మా అమ్ముంది. సుధా వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు, పరిచయం చేస్తానుండండి. నిన్న వచ్చారు వీళ్ళు. వెనక నుంచి మనోహర్ పిలుస్తున్నా మరోసారి వస్తాను అంటూ పరుగులాంటి నడకతో రోడ్డు మీదకొచ్చి ఆటో ఆపి ఎక్కి కూర్చుంది. ఇంట్లోకొస్తూనే మేడ మీదకి పరిగెత్తి మంచం మీద వాలిపోయింది. ఎంతసేపట్నుంచో ఆపుకున్న దుఃఖం మరి ఆగనంది. తొందరపడి తన మనసులో మాట మనోహర్తో ఆ రోజు చెప్పినందుకు తల బాదుకుంది. పాణిగ్రాహితో సంసారం చేయడం తనకిష్టం లేదని అతనితో చెప్పేశాక ఇంక రేపట్నుంచి అతని ముందు తలెత్తుకుని తిరగడం ఎలా? లోపల సిగ్గుతో కుమిలిపోతూ పైకి నవ్వుతూ తిరగాలి. భగవాన్, నా వల్ల కాదు ఈ అవమానం భరించడం. పిచ్చిగా జుట్టు పీక్కుంది, తల బాదుకుంది. తన ప్రాణం తీసుకోమని చేతులు జోడించి భగవంతుడికి మొరపెట్టుకుంది. ఆత్మవంచన చేసుకుంటూ భర్తని కూడా మోసం చేస్తూ బ్రతుకు గడపడం కంటే చావడం మేలు కదూ. అవును, అంతకంటే మరో మార్గం లేదు. అప్పుడు గాని ఈ అందానికి సమాధి కట్టినట్టవదు. తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టవదు. ఈ అందాన్ని అంతం చేస్తేనే గాని అహంకారం అణగదు, ఆత్మకి శాంతి లభించదు. అవునంతే. భరించలేని ఆవేదన అలలై ఉవ్వెత్తున పొంగింది. ఒక స్థిర నిశ్చయానికొచ్చి కాగితము పెన్ను తీసుకుంది. రాయడం మొదలుపెట్టింది. గౌరవనీయులైన పాణిగ్రాహి గారికి, నేను పాపాత్మురాల్ని. నా కోసం కంటతడి పెట్టకండి. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను, అంతకంటే మరేం లేదు. బీరువాలో నా చీరలడుగునున్న చిన్న దంతపు పెట్టెలో ఏముందో చూడండి. ఆ ఎండిపోయిన పువ్వు నా ప్రాణం. ఒకరోజు స్టేషన్లో తను కొనుక్కున్న గులాబీ నాకిచ్చాడు మనోహర్. గుర్తుందా మీకు? ఆ పువ్వు మనోహర్ నాకిచ్చిన ఆ గులాబీ వాడి ఎండిపోయినా కూడా ప్రాణప్రదంగా దాచుకున్నాను. రోజూ దాన్ని చూసుకోందే నాకు నిద్ర పట్టదు. మనోహర్తో మాట్లాడినట్టే భావిస్తూ ఆ పువ్వుతో మాట్లాడుతుంటాను. ఇప్పుడు చెప్పండి, నేను మానసికంగా అపవిత్రురాలనయ్యానా లేదా? మానసికంగా అపవిత్రులవడం కంటే మహాపాపం ఇంకొకటి లేదని నాకు తెలుసు. అందుకే నేను మీకు తగను. జీవితమంతా మిమ్మల్ని వంచిస్తూ బ్రతకడం, నటించడం అన్యాయం కాదా? మీరే చెప్పండి. అందుకే నా సమస్యకి ఇలా పరిష్కారం చేసుకుంటున్నాను. నా వాళ్ళందరి మీద కూడా నాకు కోపమే. నా పట్ల వాళ్ళు న్యాయంగా ప్రవర్తించలేదన్న ఉక్రోషమే వాళ్ల పట్ల నేను కరుకుగా ప్రవర్తించేలా చేసింది. తప్పు పూర్తిగా వాళ్లదేనని నేను అన్ను. నా మౌనం, నా నిస్సహాయత్వం పెళ్లి పందిట్లో వాళ్ళందరి అభిప్రాయాన్ని బలపరిచింది. ఇష్టం లేని పెళ్లి జరిగిపోయింది. చిన్నక్కయ్య కూతుర్ని చంపిన హంతకిని నేను. దానికేదో ఆపరేషన్ చేయించాలని, అర్జెంటుగా డబ్బు అవసరమని అక్కయ్య నాకు రాసింది.
బావకు తగిన మొహమాటం. ప్రాణం పోయినా ఎవరిని అప్పు అడగడు. అందుకే ఎంతో మొహమాట పడుతూ అక్కయ్యే నాకు రాసింది. అప్పుగానే ఇమ్మని రాసింది. కానీ నా వాళ్ళందరి మీద గొంతుదాకా కోపముంది నాకు. ఆ కోపంతోనే అక్కయ్యకి ధన సహాయం చేయడానికి నిరాకరించాను. మంచితనం నిలువెల్లా నిండిన అక్కయ్య నేను తిరస్కరించిన విషయం ఎవరితోనూ ఆఖరికి తన భర్తతో కూడా చెప్పుకోలేదు. అక్కయ్య కూతురు వైద్య సహాయం లేక చనిపోయింది. దేవుడంతే ఆయుష్ ఇచ్చాడు దానికి. కానీ నేను వైద్యానికి డబ్బు సహాయం చేసుంటే అది బ్రతికేదేమో అన్న చింత రోజురోజుకి నా మనసుని దహించి వేస్తోంది. నా పెళ్ళైన రోజు నుంచి కూడా నాలో మానవత్వానికి అహంకారానికి యుద్ధం చెలరేగుతూనే ఉంది. ప్రతిసారి అహంకారమే నెగ్గుతూ వచ్చింది. విశ్వం అన్నయ్య విషయంలో కూడా నా అహంకారాందే పైచేయి అయింది. అందానికి అహంకారానికి బానిసనైన నేను మానసికంగా అపవిత్రురాలనయ్యాను. మీ వంటి ఉత్తములకి ఈ అపవిత్రురాలు తగదు. నా కోసం మీ కన్నీరు స్రవించనీకండి. క్షమించమని అడిగే అర్హత కూడా నోచుకోని నిరంజని. రాయడం పూర్తి చేసి ఆ కాగితం బల్ల మీద ఎదురుగా కనపడేటట్టుగా పెట్టి సీసాలోంచి స్లీపింగ్ పిల్స్ చేతులకు వంపుకుంది నిరంజని. తన అందానికి తనే స్వయంగా సమాధి కట్టుకునేందుకు. ఇంతటితో అందానికి సమాధి అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవల ద్వారా తెలిసిందేంటంటే దూరపు కొండలు నునుపు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో ఒక సమస్యలుంటాయి. కానీ దూరం నుంచి చూసే వాళ్ళకి మాత్రం వాళ్ళు చాలా బాగున్నట్టు, మనం మాత్రమే సమస్యల్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. దగ్గరగా వెళితే అందరికీ సమస్యలుంటాయి అనే విషయం తెలుస్తుంది. ఇది నా అభిప్రాయం అండి. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ.